జాతీయ కుట్రలు ఆటలు కట్టించకుంటే ఏమవుతుందో మన భారతదేశం, ఏమవనుందో మన అందరి భవితవ్యం, ఏమవనుందో మన అందరి భవితవ్యం, ఏమవుతుందో మన భారతదేశం. అందినంత ప్రజల సొమ్ము దాచుకొనిడి దోచుకొనిడి పెద్ద పెద్ద నాయకులు ఎందరో ఎందరో, పెద్ద పెద్ద నాయకులు ఎందరో ఎందరో. అందినంత ప్రజల సొమ్ము దాచుకొనిడి దోచుకొనిడి పెద్ద పెద్ద నాయకులు ఎందరో ఎందరో, పెద్ద పెద్ద నాయకులు ఎందరో ఎందరో. మరోమారు మన దేశం పరాధీనమౌనోయని, మరోమారు మన దేశం పరాధీనమౌనోయని రగులుతున్న హృదయాలతో ఐక్యంగా నిలబడితే మనదవుతుంది మన భారతదేశం, మారి తీరుతుంది మన అందరి భవితవ్యం, మారి తీరుతుంది మన అందరి భవితవ్యం, మారి తీరుతుంది మన అందరి భవితవ్యం, మారి తీరుతుంది మన అందరి భవితవ్యం. ఓకే. మిత్రులారా, ముందు వరుసలో కూర్చున్నటువంటి రైతు సోదరులు, గెస్టుల కోసం మనం ఆ వరుసను కేటాయించాం. దయచేసి అందరూ వెనక్కి కూర్చోవలసిందిగా, మన కోసం మనం ఆహ్వానించినటువంటి పెద్దలు వస్తారు, వాళ్ళు ముందు కూర్చుంటారు. సిరులనిచ్చే బంగారు తల్లి భూమాతకు దూరం అయిపోతా ఉంది, మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోతా ఉంది. వేముల ఆనంద్ రాసినటువంటి ఈ పాటని జగన్ గారి పాడి వినిపిస్తారు. సిరులనిచ్చే బంగారు తల్లి భూమాతకే నే దూరమా, బువ్వ పెట్టినను బుజ్జగించిన అమ్మలాలనకు దూరమా, నేలమ్మలాలనకు దూరమా. సిరులనిచ్చే బంగారు తల్లి భూమాతకే నే దూరమా, సిరులనిచ్చే బంగారు తల్లి భూమాతకే నే దూరమా, బువ్వ పెట్టినను బుజ్జగించిన అమ్మలాలనకు దూరమా, పువ్వ పెట్టినను బుజ్జగించే అమ్మలాలనకు దూరమా, నేలమ్మలాలనకు దూరమా. కడుపు చీల్చుకొని పచ్చని పైరు పెరుగుతుంటే, కడుపు చీల్చుకొని పచ్చని పైర్లు పెరుగుతుంటే, కంకులు బరువెక్కి నీకు వందనమంటుంటే, కంకులు బరువెక్కి నీకు వందనమంటుంటే, చాలా గింజలు కనక వర్షముల జల జల రాలంగా, ముచ్చాల గింజలు కనక వర్షముల జల జల రాలంగా, నాకు కనుల పండుగాయే నేలమ్మ, ఆ మట్టి పేగు బంధం చెదిరి చెదలు బట్టెనమ్మా. సిరులనిచ్చే బంగారు తల్లి భూమాతకే నే దూరమా, బువ్వ పెట్టినను బుజ్జగించిన అమ్మలాలనకు దూరమా, నేలమ్మలాలనకు దూరమా. ఊరు వట్టిపోయే మా బతుకు వలసబోయే, ఊరి వట్టిపోయే మా బతుకు వలసబోయే, అలసిన చెమటలలో మా ఆశలావిరాయే, అలసిన చెమటలలో మా ఆశలావిరాయే. చినుకు లేక పొలకించని భూమి గుండెలెండిపోయే, తల్లి వన్య తగ్గిపోయే. ఓ మాత నీ చల్లని వడిలేక కంటికి కునుకే లేదమ్మా. సిరులనిచ్చే బంగారు తల్లి భూమాతకే నే దూరమా, బువ్వ పెట్టినను బుజ్జగించిన అమ్మలాలనకు దూరమా, నేలమ్మలాలనకు దూరమా. ప్రాజెక్టులు కట్టమంటే ఫ్లైఓవర్ కడుతుండే, ప్రాజెక్టులు కట్టమంటే ఫ్లైఓవర్ గడుతుండే, పంట కాల్వలు తెమ్మంటే తారు రోడ్లను వేస్తుండే, పంట కాల్వలు తెమ్మంటే తారు
మొలవాలే, నా ఆశలు పండాలే. భూమాత నీ మట్టి గుండె కదలి రైతుకు మార్గం చూపంగా. ఓ తల్లి సర్కారు భూస్వాముల మేము కోల్చగ కదిలేము. ఎర్రని జెండా ఎగిరేమో మేము కూల్చగ కదిలేము. ఎర్ర జెండా ఎగిరేమో మేము కూల్చగ కదిలేము. ఎర్ర జెండా ఎగిరేమో మేము కూల్చగ కదిలేము. ఎర్రని జెండా ఎగిరేమో. మిత్రులారా, తెరలుతున్న దుఃఖంతో ఎలా తల్లడిల్లాడో రైతన్న ఈతి బాధల్ని తెలియజేస్తూ, రైతుని కనుమరుగు చేస్తూ మొత్తం కార్పొరేట్ వ్యవసాయాన్ని తీసుకొచ్చేదానికోసం, కంపెనీ వ్యవసాయాన్ని తీసుకొచ్చేదానికోసం జరుగుతున్నటువంటి కుట్రల్ని తేటతెల్లం చేసేటువంటి పాట డాలు వెంకటేష్ గారు రచించారు. ఏడమ్మా రైతు ఇంకేడమ్మా రైతు, తెరలుతున్న దుఃఖంతో ఎలా తల్లడిల్లాడో, నేలమ్మ పేగు తెంచుకొని యాడికెళ్ళిపోయాడో. తెరలుతున్న దుఃఖంతో ఎలా తల్లడిల్లాడో, నేలమ్మ పేగు తెంచుకొని యాడికెళ్ళిపోయాడో. సూర్యుణ్ణి అడిగాను, చంద్రుణ్ణి అడిగాను, సుక్కల్ని అడిగాను, నలుదిక్కుల్ని అడిగాను. సూర్యుణ్ణి అడిగాను, చంద్రుణ్ణి అడిగాను, సుక్కల్ని అడిగాను, నలుదిక్కుల్ని అడిగాను. ఏడమ్మా రైతు ఇంకేడమ్మా రైతు, ఏడమ్మా రైతు ఇంకేడమ్మా రైతు. తొలిజామున నిద్రలేచి చుక్కలతో ఊసాడుతూ, కాడెడ్లను తోలుకుంటూ సెలకదారి పట్టినప్పుడు. తొలిజామున నిద్రలేచి చుక్కలతో ఊసాడుతూ, కాడెడ్లను తోలుకుంటూ సెలకదారి పట్టినప్పుడు. మీద పడే బాధలన్నీ కడతేరే దారేదని, మీద పడే బాధలన్నీ కడతేరే దారేదని. రైతుగా బతికేందుకు వీలుందా లేదాయని, రైతుగా బతికేందుకు వీలుందా లేదాయని. ఏదైనా చెప్పాడా ఇంకేమైనా అన్నాడా, ఏదైనా చెప్పాడా ఇంకేమైనా అన్నాడా. తెరలుతున్న దుఃఖంతో ఎలా తల్లడిల్లాడో, నమ్మ పేగు తెంచుకొని యాడికెళ్ళిపోయాడో. వ్యాపార పంటలేస్తే కాసులు చూడొచ్చంటూ లక్షల్లో పెట్టుబడిని మిర్చిపై పెట్టినప్పుడు. వ్యాపార పంటలేస్తే కాసులు చూడొచ్చంటూ లక్షల్లో పెట్టుబడిని మిర్చిపై పెట్టినప్పుడు. తెగుళ్ళ నెగళ్ళలో పంట బుగ్గి అయిందని, తెగుళ్ళ నెగళ్ళలో పంట బుగ్గి అయిందని. గట్టెక్కే దారి లేక ఏ చెట్టో చూస్తానని, గట్టెక్కే దారి లేక ఏ చెట్టో చూస్తానని. ఏమైనా చెప్పాడా ఇంకేమైనా అన్నాడా, ఏమైనా చెప్పాడా ఇంకేమైనా అన్నాడా. తెరలుతున్న దుఃఖంతో ఎలా తల్లడిల్లాడో, లమ్మ పేగు తెంచుకొని యాడికెళ్ళిపోయాడో. కల్లంలో పంటపైకి గుంట నక్కలు వచ్చినప్పుడు అడ్డగోలు రేటుతో
పంటను బొక్కేసినప్పుడు కల్లంలో పంటపైకి గుంటనక్కలు వచ్చినప్పుడు అడ్డగోలు రేటుతో పంటను బొక్కేసినప్పుడు ఎరువుల మందుల బాకీ షావుకారు అడిగినప్పుడు ఎరువుల మందుల బాకీ షావుకారు అడిగినప్పుడు బ్యాంకు అప్పు వేలంలో పరువు జప్తు అవుతుందని బ్యాంకు అప్పు వేలంలో కరువు జప్తు అవుతుందని ఏమైనా చెప్పాడా ఇంకేమైనా అన్నాడా ఏమైనా చెప్పాడా ఇంకేమైనా అన్నాడా తెరలుతున్న దుఃఖంతో ఎలా తల్లడిల్లాడో నేలమ్మ పేగు తెంచుకొని యాడికెళ్ళిపోయాడో తెరలుతున్న దుఃఖంతో ఎలా తల్లడిల్లాడో నేలమ్మ పేగు తెంచుకొని యాడికెళ్ళిపోయాడో పంటకు భీమా లేదు బతుక్కి హామీ లేదు పంటకు భీమా లేదు బ్రతుక్కి హామీ లేదు ప్రకృతమ్మ కోపగిస్తే గట్టెక్కే దారి లేదు పంటకు భీమా లేదు బ్రతుక్కి హామీ లేదు ప్రకృతమ్మ కోపగిస్తే గట్టెక్కే దారి లేదు పెళ్ళాం పిల్లల ఊసు పెళ్ళాం పిల్లల ఊసు ఆ క్షణాన గుర్తుకు రాదు పెళ్ళాం పిల్లల ఊసు ఆ క్షణాన గుర్తుకు రాదు ఊరికి ఉత్తరాన పడుకునే తావేదని ఊరికి ఉత్తరాన పడుకునే తావేదని ఏమైనా చెప్పాడా ఇంకేమైనా అన్నాడా ఏమైనా చెప్పాడా ఇంకేమైనా అన్నాడా తెరలుతున్న దుఃఖంతో ఎలా తల్లడిల్లాడో లమ్మ పేగు తెంచుకొని యాడికెళ్ళిపోయాడో రైతు ఉసురు తీసేటి కాలమంటూ తిడదామా రైతు బాధ పట్టనోళ్ళ భరతం పడదామా రైతు ఉసురు తీసేటి కాలమంటూ తిడదామా రైతు బాధ పట్టనోళ్ళ భరతం పడదామా రైతే రాజని అంటే ములగ చెట్టు ఎక్కొద్దు రైతే రాజని అంటే ములగ చెట్టు ఎక్కొద్దు చావే శరణం అంటూ బతుకును బలి చేయొద్దు చావే శరణం అంటూ బతుకును బలి చేయొద్దు చెప్పాలమ్మా మనము చెప్పాలమ్మా రైతులు దేశానికి దక్కాలమ్మా చెప్పాలమ్మా మనము చెప్పాలమ్మా రైతులు దేశానికి దక్కాలమ్మా సూర్యునికి చెబుదాము చంద్రునికి చెబుదాము చుక్కలకు చెబుదాము నలు దిక్కులకు చెబుదాము సూర్యునికి చెబుదాము చంద్రునికి చెబుదాము చుక్కలకు చెబుదాము నలు దిక్కులకు చెబుదాము నలు దిక్కులుగా చెబుదాము నలు దిక్కులుగా చెబుదాము నలు దిక్కులుగా చెబుదాము మిత్రులరా కడుపు నిండా ఓరోరి పొలిగాడ ఏడానున్నాడో వేంపాటి బ్రహ్మయ్య రాసినటువంటి పాట. హలో, హాలుకి ఎడం వైపున టీ ఉందట. హలో, కావాల్సిన వాళ్ళు తాగండి. ఒలియో ఒలియో గనియో ఓరోరి పొలిగాడా యాడానున్నావో
చిక్కుల్లో ఉన్నావో చింతల్లో ఉన్నావో చిక్కుల్లో ఉన్నావో చింతల్లో ఉన్నావో చిన్నదాని చెంత చేరి చిత్రాలే చేస్తున్నావో ఓ రోరి పొలిగాడా దుక్కి దున్ని చినుకుల కోసం దిక్కులే చూసావు దిక్కులే చూశాను దిక్కులే చూశాను గుప్పిట ప్రాణం మట్టిన చల్లి కలలెన్నో కన్నావు కలలెన్నో కన్నావు కలలెన్నో కన్నావు వానొస్తే అతివృష్టి లేకుంటే అనావృష్టి వానొస్తే అతివృష్టి లేకుంటే అనావృష్టి రైతన్నాలై గుండెల్లో దిగబడితే గుండెల్లో దిగబడితే గుండెల్లో దిగబడితే బ్రతికేది ఎట్టాగో ఈ దోపిడి పాలనలో బతికేది ఎట్టాగో ఈ దోపిడి పాలనలో బువ్వ పెట్టె చేతులనే బూడిదగా చేస్తుంటే ఓ రోరి పొలిగాడా పంటను తీసి రాసులు పోసి కళ్ళం వంక చూస్తుంటే కళ్ళం వంక చూస్తుంటే కళ్ళం వంక చూస్తుంటే అప్పులు ఇచ్చిన మహారాజొచ్చి బస్తాలే ఎత్తంటే బస్తాలే ఎత్తంటే బస్తాలే ఎత్తంటే బతికేది ఎట్టాగో కళ్ళలోన పిల్ల పెళ్ళి కన్నీరై జారుతుంది కళ్ళలోన పిల్ల పెళ్ళి కన్నీరై జారుతుంది ఇంటిలోన చావు పోటీ ఇంతింతై పెరుగుతుంది ఓ రోరి పొలిగాడా గంపెడు పిల్లల కన్న సర్పము గంపెడు పిల్లల కన్న సర్పము కరకర నమిలి ఊసినట్టు కరకర నమిలి ఊసినట్టు కరకర నమిలి ఊసినట్టు పాలక పథకాల సారము ఒక్కటి అందితే నీ మీదొట్టు ఒక్కటి అందితే నీ మీదొట్టు ఒక్కటి అందితే నీ మీదొట్టు నా రెక్కల కష్టమంతా చేరుతుంది దళారి చెంత నా రెక్కల కష్టమంతా చేరుతుంది దళారి చెంత ఏటేటా నా బ్రతుకు అవుతుంది అతుకుల బొంత ఓ రోరి పొలిగాడా బురదా బంధం అరరే బురదా బంధం బురదా బంధం వదులుకొని భూమి నొదలిపోలేను భూమి నొదలిపోలేము భూమి నొదలిపోలేము తల్లి పేగు తెంచుకొని తాతల్లో కలువాలేను తాతల్లో కలువాలేము తాతల్లో కలువాలేము నా రెక్కల కష్టమంతా దోచుకుని కులికేటోళ్ళను ఏయ్! నా రెక్కల కష్టమంతా దోచుకొని కులికేటోళ్ళ నా రెక్కల కష్టమంతా దోచుకుని కులికేటోళ్ళ నా రెక్కల కష్టమంతా దోచుకొని కులికేటోళ్ళ ఎదిరించగ రమ్మంది నిన్ను నన్ను రైతు సంఘం ఎదిరించగ రమ్మంది నిన్ను నన్ను రైతు సంఘం. అరెరే! ఎదిరించగ రమ్మంది సంఘం. ఎదిరించగ రమ్మంది నిన్ను నన్ను రైతు సంఘం. మిత్రులారా, అన్నదాత సుఖీభవ, రైతే దేశానికి వెన్నెముక, రైతు లేకపోతే లేదు. ఈ మాటలు రోజు వింటూ ఉంటాం. కానీ అటువంటి అన్నదాతని ఏ రకంగా పాలకులు విస్మరిస్తూ ఉన్నారో తెలియజేసేటువంటి పాట అమృతవర్షిని జయరాజు గారు రాశారు. జగన్ గారి పాడి వినిపిస్తారు. కడుపు నిండా భోజనం పెట్టి తల్లిని చివరిగా మనం అన్నదాత సుఖీభవని దీవిస్తారు. కానీ ఆ మాటకు అర్థం మారిపోతుందేమో. అన్నదాత సుఖీభవ అన్నది ఎవరు? ఆ కర్మయోగి కష్టాలకు కారణమెవరు?
అన్నదాత సుఖీ భవ అన్నది ఎవరు? ఆ కర్మయోగి కష్టాలకు కారణమెవరు? కాయాన్ని రగిలించి లోకాన్ని బతికించి మెతుకు మెతుకు పైన తన పేరును లిఖించి అలు పెరుగని రైతన్నకు రక్షణ ఎవరు? దగాపడిన శ్రమజీవుల పక్షం ఎవరు? అన్నదాత సుఖీ భవ అన్నది ఎవరు? మనిషిలోని ప్రాణాలకు చైతన్యపు ధాతు అతడు, మట్టిని మణిగా చేసే మహిపైన ఘనుడతడు. మనిషిలోని ప్రాణాలకు చైతన్యపు ధాతువతడు, మట్టిని మణిగా చేసే మహిపైన ఘనుడతడు. ఎవరున్నా లేకున్నా సాగుతుంది కాలము, ఎవరున్నా లేకున్నా సాగుతుంది కాలము. రైతు లేని లోకాన దుర్భిక్షపు శోకము, రైతు లేని లోకాన దుర్భిక్షపు శోకము. అన్నదాత సుఖీ భవ అన్నది ఎవరు? నీలి నీలి చట్టాలు రైతు బ్రతుకు చేటు చేస్తే, చీడపీడ పంటలకు కల్తీ మందు కాటు వేస్తే, నీలి నీలి చట్టాలు రైతు బతుకు చేటు చేస్తే, చీడపీడ పంటలకు కల్తీ మందు కాటు వేస్తే, ఆదుకోని పాలకుల చేతులు పట్టి ఏడుస్తుంటే రైతు, ఆదుకోని పాలకుల చేతులు పట్టి ఏడ్చుంటే, చల్లించని ప్రభుత్వాన్ని తన చావుతో శపిల్తే. అన్నదాత సుఖీ భవ అన్నది ఎవరు? ఆ కర్మయోగి కష్టాలకు కారణమెవరు? కాయాన్ని రగిలించి లోకాన్ని బతికించి మెతుకు మెతుకు పైన తన పేరును లిఖించి అలు పెరుగని రైతన్నకు రక్షణ ఎవరు? దగా పడిన శ్రమజీవుల పక్షం ఎవరు? అన్నదాత సుఖీ భవ అన్నది ఎవరు? పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, తెచ్చుకున్న అప్పులకు వడ్డీలను తీర్చలేక, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, తెచ్చుకున్న అప్పులకు వడ్డీలకు తీర్చలేక, బిడ్డలాంటి పంటకు కడుపు మండి కొరివి పెట్టే, బిడ్డలాంటి పంటకు కడుపు మండి కొరువి పెట్టి, పండించిన పాపానికి ఉరి కొయ్యకు వేలాడే. అన్నదాత సుఖీ భవ అన్నది ఎవరు? లాభాలను ఆశించని నిస్వార్థుడు రైతన్నా, లాభాలను ఆశించని నిస్వార్థుడు రైతన్న, రైతునే చంపుకుంటే భవితంతా పెద్ద సున్నా. లాభాలను ఆశించని నిస్వార్థుడు రైతన్న, రైతునే చంపుకుంటే భవితంతా పెద్ద సున్నా. పగిలిన గింజలోని కనిపించే పరమాత్ముడు, పగిలిన గింజలోని కనిపించే పరమాత్ముడు, నిలిచెను ఈ భువి పైన ధర్మదా
హాలికుడు ధర్మదాత హాలికుడు. మిత్రులారా, ఎన్నాళ్ళు రన్నా మిత్రులారా, సోదరులారా, బయట నుంచి వస్తున్న వాళ్ళు వెనక్కి వస్తారు. ఒక 10 రోజులు కిందకి రావాలి. జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, నిన్న నుంచి ఉన్న వాళ్ళకి మీరు ముందుకు రండి. హరిరామ్ గారు, మీరందరూ వికెట్ చేసి 10 లైన్లు వికెట్ చేసి మీరు ముందుకు రండి. ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ వెనక్కి వస్తారు, మీరు ముందుకు రండి. ఇటుపక్క వాళ్ళు లేవాలి. వెనకాల లేవండి కామ్రేడ్స్, లాస్ట్ లైన్ ముందుకు రండి, ఇంకా ముందుకు రండి. శ్రీనివాసరెడ్డి గారు ముందుకు రండి. మా గెస్ట్ మీరు ముందుకు రండి, ఫ్రంట్లో రండి. ఓకే. ఎన్నాళ్ళు రన్నా ఓ రైతన్నా, కుమిలేవు నీకు నువ్వే, సంఘటితమై సంఘమై ముందుకు రావాలని కోరుతూ రవి గారు రాసినటువంటి పాటని అప్పన్న గారు పాడి వినిపిస్తారు. ఎన్నాళ్ళు రన్నో ఓ రైతన్నో, కుమిలేవు నీకు నువ్వే, కన్నీళ్ళు కాదురా కదలాలి ఏకమై, కష్టాలు తీరేందుకో. ఎన్నాళ్ళు రన్నో ఓ రైతన్నో, కుమిలేవు నీకు నువ్వే, కన్నీళ్ళు కాదురా కదలాలి ఏకమై, కష్టాలు తీరేందుకో. ఎన్నాళ్ళు రన్నా ఓ రైతన్నా, కుమిలేవు నీకు నువ్వే, కన్నీళ్లు కాదురా కదలాలి ఏకమై, కష్టాలు తీరేందుకో. హోలియాలో హోలియాలో హోలియా హోలియలో హోలియా హోలియలో హోలియాలో హోలియాలో హోలియా హోలియలో హోలియా హోలియలో. భూమి తల్లిని నమ్మి బురద మన్ను బుక్కి, ప్రాణమే ఎరువుగా పంటలే పండించి, ప్రాణమే ఎరువుగా పంటలే పండించి, ప్రాణమే ఎరువుగా పంటలే పండించి, ఇట్లు బొట్లు పోతే చెట్లు చదువుకొని ఇష్టం వచ్చిన ధరకు కష్టాన్ని దోచిరు. ఎన్నాళ్ళు రన్నా ఓ రైతన్నా, కుమిలేవు నీకు నువ్వే, కన్నీళ్లు కాదురా కష్టాలు తీరేందుకో. హోలియాలో హోలియాలో హోలియా హోలియలో హోలియా హోలియలో హోలియాలో హోలియాలో హోలియా హోలియలో హోలియా హోలియలో. పెద్ద పెద్దోళ్లకు సబ్సిడీ కల్పించి, రైతన్న నీకిచ్చే రాయితీ తీసేసి, రైతన్నా నీకిచ్చే రాయితీ తీసేసి, రైతన్నా నీకిచ్చే రాయితీ తీసేసి, పెద్ద పెద్దోళ్లకు సబ్సిడీ కల్పించి, రైతన్న నీకిచ్చే రాయితీ తీసేసి, రైతన్నా నీకిచ్చే రాయితీ తీసేసి, రైతన్నా నీకిచ్చే రాయితీ తీసేసి, ఎరువు పురుగుల మందు ధరలెంతో పెంచేసి, పురుగుల మందు ధరలెంతో పెంచేసి, ఎరువు పురుగుల మందు ధరలెంతో పెంచేసి, ఏలులోలు నిన్ను ఎతల పాలు చేస్తే. ఎన్నాళ్ళు రన్నా ఓ రైతన్నా, కుమిలేవు నీకు నువ్వే, కన్నీళ్ళు కాదురా కదలాలి ఏకమై, కష్టాలు తీరేందుకో. హోలియాలో హోలియాలో హోలియా హోలియలో హోలియా హోలియలో హోలియాలో హోలియాలో హోలియా హోలియలో హోలియా హోలియలో. కళ్ళు ఒత్తులు చేసి కాలం వంక చూస్తే, చినుకురాలదాయే మొలకలెండిపాయే, చిరుకురాలదాయే మొలకలెండిపోయే, చిరుకురాలదాయే మొలకలెండిపోయే, కళ్ళు ఒత్తులు చేసి కాలం వంక చూస్తే, చినుకురాలదాయే మొలకలెండిపాయే. చిరుకురాలదాయే మొలకలెండిపోయే, చిరుకురాలదాయే మొలకలెండిపోయే. అన్నం పెట్టే రైతు కండగుంటామని, అన్నం పెట్టే రైతు గండగుంటామని, అన్నం పెట్టే రైతు కండగుంటామని ఆశ చూపినోళ్ళు మోసగిస్తూ ఉంటే. ఎన్నాళ్ళు రన్నా ఓ రైతన్నా, కుమిలేవు నీకు నువ్వే, కన్నీళ్లు కాదురా కదలాలి ఏకమై, కష్టాలు తీరేందుకో. హోలియాలో హోలియాలో హోలియా హోలియలో హోలియా హోలియలో హోలియాలో హోలియాలో హోలియా హోలియలో హోలియా హోలియలో. నిత్య జీవితంలో నూగనే సరుకులు ధరలు పెంచి వాళ్ళు దర్జాగా అమ్మేరు, ధరలు పెంచి వాడు దర్జాగా అమ్మేడు, ధరలు పెంచి వాడు దర్జాగా అమ్మారు. ఇంటిల్లి పాదంతా
చితికిపోయిన నీ బతుకు బాగు కొరకు బక్క రైతులంతా ఒక్కటిగా నిలవాలి. బక్క రైతులంతా ఒక్కటిగా నిలవాలి. బక్క రైతులంతా ఒక్కటిగా నిలవాలి. చితికిపోయిన నీ బతుకు బాగు కొరకు బక్క రైతులంతా ఒక్కటిగా నిలవాలి. బక్క రైతులంతా ఒక్కటిగా నిలవాలి. బక్క రైతులంతా ఒక్కటిగా నిలవాలి. కదలాలి రన్నో ఓ రైతన్నో నీ కోసమే నువ్వు వండాలి రానో ఓ రైతన్నో నీ కోసమే నువ్వు. ఒంటరి కాదురా రైతు సంఘం జెండా అండగా నీకుందిరా. 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 ఓలియాలో ఓలియాలో ఓలియా ఓలియాలో ఓలియా ఓలియాలో 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 ఓలియా ఓలియాలో ఓలియా ఓలియాలో. మిత్రులారా, ఐసా హైలెస్సా చూసా ఈలో హైలేసా 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 ఐసా హైలేసా హైలేసా హైసా చూసా ఈ లోకం గుట్టంతానే చూసా. ఐసా హైలేసా హైలేసా హైసా చూసా ఈ లోకం గుట్టంతానే చూసా. వినరా మోరన్న వరహాల మా మాట. ఎనరా ఓరన్న వరహాల నా మాట. ఎనరా ఓరన్న వరహాల మా మాట. ఎనరా ఓరన్న వరహాల మా మాట. రైతన్న బతుకు ఎతలు చెబుతుంది ఈ పాట. ఐసా హైలేసా హైలేసా హైసా చూసా ఈ లోకం గుట్టంతానే చూసా. చూసా ఈ లోకం గుట్టంతానే చూసా. హైలేసా హైలేసా రైతే దేశానికి వెన్నెముక అంటారు. రైతే లేకపోతే కడుపు నిండదంటారు. అయితే దేశానికి వెన్నెముక అంటారు. లేకపోతే కడుపు నిండలేదంటారు. ఆరుగాలపు కష్టం కారు చౌకగా పోతే. ఆరుగాలము కష్టం కారు చౌకగా పోతే. కష్టం దక్కని రైతుల గోడును విననంటారు. హైసా హైలేసా హైలేసా హైసా చూసా ఈ లోకం గుట్టంతానే చూసా. చూసా ఈ లోకం గుట్టంతానే చూసా. నీళ్ళిస్తామని చెప్పి పంట వేసుకోమంటారు. కాలవంక కళ్ళు పెట్టి కాపలా కూకుంటే. కాలవల్ల కళ్ళు పెట్టి కాపలా కూర్చుంటే. పంట తడుపు దేవుడెడుగు అసలు నీళ్లు రావాయే. పంట కొరకు దేవుడెరుగు అసలు నీళ్లు రాకాయే. వదిలిన నీరెటు పోయిన కమిటీ వేసామంటారు. హైసా హైలేసా హైలేసా హైసా చూసా ఈ లోకం గుట్టంతానే చూసా. చూసా ఈ లోకం గుట్టంతానే చూసా. హైలేసో హైలేసా ఎరువులలో కల్తీ పురుగు మందులలో కల్తీ. పంటకు మూలం అయిన విత్తనాలలో కల్తీ. విత్తనాలలో కల్తీ. విత్తనాలలో కల్తీ. ఇది ఏమి చిత్రమని ప్రభుత్వ వంకనే చూస్తే. ఏమి చిత్రమని ప్రభుత్వ వంకనే చూస్తే. పాలించే దొరల బుద్ధి ఎలక తోలు సామెతాయే. హైసా హైలేసా హైలేసా హైసా చూసా ఈ లోకం గుట్టంతానే చూసా. చూసా ఈ లోకం గుట్టంతానే చూసా. చీడల పీడలతో పంటను కాపాడలేక
హైసా హైలేసా హైలేసా హైసా చూసా ఈ లోకం గుట్టంతానే చూసా చూసా ఈ లోకం గుట్టంతానే చూసా ఎదిగొచ్చిన కూతురికి పెళ్ళెట్టా చేయాలని చదువుకునే కుర్రాడికి డబ్బెట్లా పంపాలని ఎదిగొచ్చిన కూతురికి పెళ్ళెట్లా చేయాలని చదువుకునే కుర్రాడికి డబ్బెట్లా పంపాలని డబ్బెట్లా పంపాలని భార్య జబ్బులకు వైద్యం ఖర్చు పెరిగిపోతుంటే 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 అలమటించు రైతు బతుకు అమావాస చీకటాయే హైసా హైలేసా హైలేసా హైసా చూసా ఈ లోకం గుట్టంతానే చూసా చూసా ఈ లోకం గుట్టంతానే చూసా తాతల నేతుల సంగతి తలచుకుంటూ బతకొద్దు ముందు దారి లేదంటూ దిగాలు పడి ఉండొద్దు దిగాలు పడి ఉండొద్దు దారిద్రపు బ్రతుకులకు కారకులను చూడు దారిద్రపు బ్రతుకులకు కారకులను చూడు దారిద్రపు బ్రతుకులకు కారకులను చూడు దారిద్రపు బ్రతుకులకు కారకులను చూడు రైతు కూలి ఉద్యమాలు వడివడిగా నడు నడు హైసా హైలేసా హైలేసా హైసా చూసా ఈ లోకం గుట్ట హైలేసా హైసా హైలోసా హైలేసా చూసా ఈ లోకం గుట్టంతానే చూసా చూసా ఈ లోకం గుట్టంతానే చూసా మిత్రులారా, సత్యసాయి జిల్లా నుంచి ఒక రైతు సోదరుడు మన బాధ్యుడు ఆయన ఒక పద్యాన్ని ఆలపిస్తారు. ప్రేక్షక మహాశయులారా, పెద్దలారా, నిన్నటి రోజు సత్యహరిశ్చంద్రలో పాట వీరబాహును పాట పాడినాను. ఈరోజు పెద్దలందరూ కూడా మరొకసారి ఆ పాటను వినిపించాలని నన్ను కోరినందులకు వారికి నా తరఫు నుండి కోటి కోటి దండాలు. పెద్దలారా, సకల చరాచర 5 కీళ్ళ గల తోలు తుత్తిరా ఒరేయ్ కులమంటే నలుపా తెలుపా ఎరుపా ఓ బాపనయ్యో తాలే లిల్లియలో శివతాలే లిల్లియలో తాలే లిల్లియలో శివతాలే లిల్లియలో చిన్న కత్తి పెద్ద కత్తి నాదేనయ్యా చిందులేసే వీరబాహు నేనేనయ్యా ఆ చిన్న కత్తి పెద్ద కత్తి నాదేనయ్యా చిందులేసే వీరబాహు నేనేనయ్యా ఆ తాలే లిలియలో శివతాలే లిలియలో తాలే లిలియలో శివతాలే లిలియలో వశిష్ఠుండు ఊర్వశికి బుట్టెరా బోయ ఇంట వాల్మీకి బుట్టెరా బాపనయ్య ఓ బాపనయ్య బాపనయ్య ఓ బాపనయ్య 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 వశిష్ఠుండు ఊర్వశికి బుట్టెరా బోయ ఇంట వాల్మీకి బుట్టెరా తీగలాగితే దొంగ కదలురా అరుంధతి మా ఆడపడుచురా తాలే లిలియలో శివతాలే లిలియలో తాలే లిలియలో శివతాలే లిలియలో కుక్కను కోతిని కొలుచుకొందరు నందిని పందిని పూజ చేతురు జగ్గినక్క
జగ్గి జగ్గినక జగ్గినక హై జగ్గినక 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 కుక్కను కొనుక్కొని కొల్చుకొందురు నన్నిని పందిని పూజ చేతురు సాటి మానవుడు ఎదురైతే దూర దూరముగా తొలగిపోదురు తాలే లిలియలో శివ తాలే లిలియలో తాలే లిలియలో శివ తాలే లిలియలో రంగు రంగుల కులాలు లేవు రకరకాలుగా మతాలు లేవు బాపనయ్య ఓహో బాపనయ్య బాపనయ్య ఓహో బాపనయ్య 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 రంగు రంగుల కులాలు లేవు రకరకాలుగా మతాలు లేదు ఉన్నవాడిదే గొప్ప కులమురా లేని వాడిదే లేఖి కులమురా తాలే లిలియలో శివ తాలే లిలియలో తాలే లిలియలో శివ తాలే లిలియలో చర్మానికి జాతెక్కడున్నది ధర్మానికి నీతెక్కడున్నది జగినక జగ్గినక 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 చర్మానికి జాతెక్కడున్నది ధర్మానికి నీతెక్కడున్నది ప్రపంచమంతా నాటకమేరా కనిపించేదంతా బూటకమేరా తాలే లిలియలో శివ తాలే లిలియలో తాలే లిలియలో శివ తాలే లిలియలో చిన్న కత్తి పెద్ద కత్తి నాదేనయా చిందులేసే వీరబాబు నేనేనయా చిన్న కత్తి పెద్ద కత్తి నాదేనయా చిందులేసే వీరబాబు నేనేనయా చిందులేసే 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 వీరబాబు నేనేనయా 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 హలో హలో మిత్రులారా హలో వడ్లమూడి రాసినటువంటి మరొక పాటతోటి పల్లెలో పనివాడా పశువులకు చెలికాడా తొలివాన కురిసిందిరా భూదేవి పిలిచిందిరా పల్లెలో పనివాడా పశువులకు చెలికాడా పల్లెలో పనివాడా పశువులకు చెలికాడా తొలివాన కురిసిందిరా భూదేవి పిలిచిందిరా ఓ భూదేవి పిలిచిందిరా కొడగిత్తల మెడకు కొత్త నాగలి వేసి కొడగిత్తల మెడకు కొత్త నాగలి వేసి పన్నుగడ పన్ని నీవు పగ్గాలే చేపడితే పన్నుగడ పన్ను నీవు పగ్గాలు చేపడితే పొంగిపోయిన బీడు లొంగిపోయెను నీకు పొంగిపోయిన బీడు లొంగిపోయెను నీకు మెత్తగా దున్నాలిరా ఓరన్నా విత్తనం వేయాలిరా ఓరన్నా విత్తనం వేయాలిరా పల్లెలో పనివాడా పశువులకు చలికాడా పల్లెలో పనివాడా పశువులకు చలికాడా తొలివాన కురిసిందిరా భూదేవి పిలిచిందిరా భూదేవి పిలిచిందిరా కార్తీక మాసాన పస్తులను దప్పించి కార్తీక మాసాన పస్తులను దప్పించి కూలినాలి ప్రజల కడుపు నింపాలన్నా కూలినాలి ప్రజల కడుపు నింపాలన్నా దొంగ వర్తకులొచ్చి వంగిదళ్ళం పెడితే వర్తకులొచ్చి వంగిదళ్ళం పెడితే పొంగిపోయావంటే ఓరన్నా కుంగిపోతావురా రైతన్నా
కూలిపోయేదాకా, కులమత భేదాలు కూలిపోయేదాకా, హెచ్చు తగ్గులు సమసి ఏకమయ్యేదాకా, హెచ్చు తగ్గులు సమసి ఏకమయ్యేదాకా, రైతు కూలీలంతా రాజ్యమే లేదాకా, రైతు కూలీలంతా రాజ్యమే లేదాకా, రైతు కూలీలంతా రాజ్యమే లేదాకా, రైతు కూలీలంతా రాజ్యమే లేదాకా, అందరినీ నడిపించారా ఓరన్నా ముందుండి పోరాడరా, ఓరన్నా ముందుండి పోరాడరా, ముందుండి పోరాడరా, ఓ రైతన్నా ముందుండి పోరాడరా, ముందుండి పోరాడరా, ఓ రైతన్నా ముందుండి పోరాడరా. రైతునంటావు, రాజునంటావు, చివరి పాట మన మేసం ఉంది చూడమంటావు, శ్రీశ్రీ రాసింది రైతు ఇది. గొప్పతనం అంతా మేసంలోనే చూడమంటూ, ఆ, భూమి కోసం శ్రీశ్రీ భుక్తి కోసం సాగే రైతుల పోరాటం, అంతం కాదిది ఆరంభం, అనంత జీవన సంగ్రామం, అంతం కాదిది ఆరంభం, ఇది అనంత జీవన సంగ్రామం. భూమి కోసం భుక్తి కోసం సాగే రైతుల పోరాటం, భూమి కోసం భుక్తి కోసం సాగే రైతుల పోరాటం, అంతం కాదిది ఆరంభం, ఇది అనంత జీవన సంగ్రామం, అంతం కాదిది ఆరంభం, ఇది అనంత జీవన సంగ్రామం, అంతం కాదిది ఆరంభం, ఇది అనంత జీవన సంగ్రామం. రోజులు మారి రాజులు మారిన పాలన చేసే పద్ధతి మారిన పాలన చేసే పద్ధతి మారి, ఆ రోజులు మారి రాజులు మారిన పాలన చేసే పద్ధతి మారిన పాలన చేసే పద్ధతి మారిన, పాలన చేసే పద్ధతి మారిన, మారనిదొకటేరా అది పేదల బతుకేరా, మారనిదొకటేరా అది రైతుల బతుకేరా. భూమి కోసం భుక్తి కోసం సాగే రైతుల పోరాటం, భూమి కోసం భుక్తి కోసం సాగే రైతుల పోరాటం, అంతం కాదిది ఆరంభం, ఇది అనంత జీవన సంగ్రామం, అంతం కాదిది ఆరంభం, ఇది అనంత జీవన సంగ్రామం, అంతం కాదిది ఆరంభం, ఇది అనంత జీవన సంగ్రామం. అరే సంపద పెంచే తీరు మారిన, పంపకాలలో రీతులు మారిన, పంపకాలలో రీతులు మారిన, అరే సంపద పెంచే తీరు మారిన, పంపకాలలో రీతులు మారిన, పంపకాలలో రీతులు మారిన, పంపకాలలో రీతులు మారిన, అరే మారనిదొకటేరా అది రైతుల ఆకలి మంటేరా, మారనిదొకటేరా అది రైతుల కలిమంటేరా. భూమి కోసం భుక్తి కోసం పేదల బాధల రాజిన మంటలు, రైతుల గుండెలు రగిలిన జ్వాలలు, రైతుల గుండెలు రగిలిన అరే జ్వాలలు, పేదల బాధలు రాలిన మంటలు అరే పేదల బాధలు రాజిన మంటలు, రైతుల గుండెలు రగిలిన జ్వాలలు, రైతుల గుండెలు రగిలిన జ్వాలలు, రైతుల గుండెలు రగిలిన జ్వాలలు, లావా పొంగెను దావానలమై, లావా పొంగెను దావానలమై, లావా పొంగెను దావానలమై, లావా పొంగెను దావానలమై, పల్లె పల్లెను కుదిపివేయగా, పల్లె పల్లెను కుదిపివేయగా, ధనికుల దోపిడి అంతం చేయగా, ధనికుల దోపిడి అంతం చేయగా, సాగే రైతుల పోరాటం ఇది అనంత జీవన సంగ్రామం, సాగే రైతుల పోరాటం ఇది అనంత జీవన సంగ్రామం, సాగే రైతుల పోరాటం ఇది అనంత జీవన సంగ్రామం, సాగే రైతుల పోరాటం ఇది అనంత జీవన సంగ్రామం. ఇది సాగే రైతుల పోరాటం, అనంత జీవన సంగ్రామం. ప్రజానాట్య మండలి కళాకారులకు ధన్యవాదాలు. సోదరులారా, సోదరిమణులారా, పెద్దలారా, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో
వ్యవసాయ రంగ సమస్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనే అంశం పైన ఈరోజు అనేక మంది పెద్దలు, ప్రముఖులు, వివిధ రంగాల్లో నిపుణులుగా ఉండే వారిని అందరినీ అతిథులుగా ఆహ్వానించి ఈ సదస్సు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. కేంద్రంలో మూడవసారి నరేంద్ర మోడీ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో మరోసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఇటీవలన అధికారంలోకి వచ్చింది. 4 నెలలు పూర్తయింది, 5వ నెల నడుస్తూ ఉంది. ఈ 4-5 నెలల 2 ప్రభుత్వాల నడకను పరిశీలించినప్పుడు వ్యవసాయ రంగంలో రైతు కేంద్రంగా వ్యవసాయాన్ని కాపాడి రైతును రక్షించి మన దేశాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా కాకుండా వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీల పరం ఎలా చేయాలి అనే దిశగానే కేంద్ర ప్రభుత్వం అడుగులు నడుస్తూ ఉన్నాయి. చూసాం 2019-20లో ఏ రకంగా రైతు చట్టాల పేరుతోటి రైతు వ్యతిరేక కార్పొరేట్ చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చూసాం. దానికి వ్యతిరేకంగా ఎస్కేఎం నాయకత్వంలో 500కు పైగా సంఘాలు సంవత్సరం పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఎండను, వానను, గాలి, చలి అన్నీ తట్టుకొని, వాటికంటే ముఖ్యమైన కరోనాను తట్టుకొని ఒక చారిత్రాత్మక పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిన ఘటన మన ముందు ఉంది. అయినా చట్టాలు వెనక్కి తీసుకున్న ప్రకటన అయితే చేసింది, కానీ కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాల్లో ఉండే సారాంశాన్ని మరో రూపంలో అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. బీజేపీతో చద్దగట్టిన మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఎలా కాపాడాలి అనే దానికంటే కూడా గ్రీన్ ఎనర్జీ పేరుతో, సోలార్ ఎనర్జీ పేరుతో, లేదా క్లీన్ ఎనర్జీ పేరుతో రకరకాల పేర్లతోటి పంట భూముల్లో సోలార్ పరిశ్రమలు పెట్టి సోలార్ పరిశ్రమ కంపెనీలు లాభాలు చేస్తాయి, కానీ ఉపాధి ఏం కల్పించవు. ఆ రకంగా రాయలసీమ కేంద్రంగా అనేక వేల ఎకరాలు ఈరోజు కార్పొరేట్ కంపెనీల పనిచేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అట్లా ఎన్నికల సందర్భంలో రైతాంగంకి ఇచ్చిన హామీలు కూడా అమలు చేసే దిశగా ఎలాంటి అడుగులు కనిపించట్లేదు. ఈ సందర్భంలో వ్యవసాయ రంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పాత్ర, వాటి యొక్క నడక చర్చించాల్సిన అవసరం ఉందని భావించే ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది పెద్దలు మేము వారిని ఆహ్వానించాం, వారు అంగీకరించారు. ఇప్పుడే మన ముందు వారంతా ఉన్నారు. అట్లే ఈ సదస్సుకు ప్రత్యేకంగా కేరళ రాష్ట్రం నుండి ఆ రాష్ట్ర మంత్రి గారు ఎంబి రాజేష్ గారు, స్థానిక స్వపరిపాలన శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, ముఖ్యంగా కేరళను ఎందుకు ఎంపిక చేసుకున్నామంటే ఈరోజు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రైతాంగానికి మద్దతుగా రైతాంగ ప్రయోజనాలను కాపాడే దిశగా ఆ ప్రభుత్వం విధానాలు అనుసరిస్తూ ఉంది. వాటి గురించి వివరించి ఆ రకంగా మనకు భవిష్యత్తు ఉద్యమాలకు ప్రేరణగాను వివిధ ప్రభుత్వాలు ఈ దిశగా ఎందుకు చర్యలు తీసుకోక ప్రశ్నను కూడా మనం వాళ్ళ ముందు పెట్టేందుకోసం ఉపయోగపడిన ఉద్దేశంతోనే కేరళ మంత్రి గారిని ఆహ్వానించాం. వారు వచ్చారు, టీ తీసుకుంటున్నారు, వచ్చి కలుసుకుంటారు. వారు మన ముఖ్య అతిథిగా మనం ఆహ్వానించాం. మరో ముఖ్య అతిథి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రివర్యులు, ఈ రాష్ట్రంలో రైతాంగ ఉద్యమానికి కేంద్ర బిందువుగా రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ గారు వడ్డే శోభనాదేశ్వర గారు, పెద్దవారు, చాలా పెద్ద వయసులో కూడా వారు ఓపిక చేసుకుని మన వచ్చారు. మన ఆహ్వాన్ని మన్నించి వారిని ముందుగా వేదికపై రావాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నాను. కానీ మన వాలంటీర్లు కొద్దిగా సహాయం చేయాలి.
మన సదస్సుకు మరో ముఖ్య అతిథి అఖిల భారత కిసాన్ సభ ఏఏకేఎస్ ఫైనాన్స్ సెక్రటరీ కమ్రేడ్ కృష్ణప్రసాద్ గారు. ఐ ఇన్వైట్ కమ్రేడ్ కృష్ణప్రసాద్, ప్లీజ్ కమ్ ఆన్ డయాస్. మరో ముఖ్య అతిథి మన రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారు. వారు వస్తారు, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఉన్నారు. వాళ్ళు వచ్చిన వెంటనే వారు వేదికపైకి వస్తారు. అలాగే డాక్టర్ అశోక్ రావు గారు, మనందరికీ తెలుసు, పెద్దలు కేఎల్ రావు గారి వారి అబ్బాయి అంటే చిన్నవాడు కాదు, ఈయన చాలా పెద్దవాడు. డాక్టర్ అశోక్ రావు గారు వేదిక మీద రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. విద్యుత్ రంగ నిపుణులు, ప్రముఖ ఇంజనీర్ గారు. మన ఈ సదస్సుకు అధ్యక్షులు, రైతు సంఘం సీనియర్ నాయకులు కమ్రేడ్ కేశవరావు గారిని వేదిక మీద రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమ్రేడ్ వి కృష్ణయ్య గారు వేదిక పైన ఉన్నారు, ఆశీనులు కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. మన ఈ సదస్సుకు వివిధ ప్రజా సంఘాలు, ముఖ్యంగా రైతు, కార్మిక, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులను ఆహ్వానించాం. వరుసగా వారిని పిలుస్తాను, వారు వేదిక మీద రావాలని చెప్పేసి కోరుతున్నాను. ముందుగా సిహెచ్ నరసింహారావు గారు, CI2 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ వెంకటేశ్వర్లు గారు. కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై రాధాకృష్ణ గారు, ప్రధాన కార్యదర్శి హరిబాబు గారు. అలాగే SKM, మన రాష్ట్రంలో SKM సంఘాలుగా రైతు ఉద్యమానికి కేంద్రంగా పనిచేస్తున్న వారు వచ్చారు. వరుసగా వారిని నేను ఆహ్వానిస్తాను, వారు వేదిక మీద రావాలని చెప్పేసి కోరుతున్నాను. ఝాన్సీ గారు, ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. అక్కినేని భవానీ ప్రసాద్ గారు. మన ముఖ్య అతిథి కేరళ రాష్ట్ర మంత్రివర్యులు రాజేష్ గారు వచ్చారు, వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఎం ప్రసాద్ గారు, జాగృతి రైతు సంఘం రాష్ట్ర నాయకులు. వేణుగోపాల్ గారు, రైతు సంఘాల సమాఖ్య. వేణుగోపాల్ గారు ఎక్కడున్నారు, రావాలి. సార్ రండి. కె శ్రీనివాస్ గారు, రిటైర్డ్ IAS ఆఫీసర్ గారు. వారు కేరళలో వివిధ హోదాల్లో పనిచేశారు, జిల్లా కలెక్టర్గా రిటైర్ అయ్యారు. రైతు ఉద్యమాల్లో, ప్రజా ఉద్యమాల్లో అనేక రకాలుగా తోడ్పడుతున్నారు. వారు వేదిక మీద రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, ఒక్కొక్కరిని పిలుస్తాను, వారందరూ కూడా వేదిక మీద రావాలని చెప్పేసి కోరుతున్నాను. ఎం సూర్యనారాయణ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మన రైతువాణి మాసపత్రిక సంపాదకులు. జి రామకృష్ణ గారు, రాష్ట్ర సహాయ కార్యదర్శి, కర్నూలు జిల్లా కార్యదర్శి. ఏ రాజశేఖర్ గారు, రాష్ట్ర రైతు సంఘం సహాయ కార్యదర్శి, నంద్యాల జిల్లా కార్యదర్శి. చంద్రశేఖర్ రెడ్డి గారు, రాష్ట్ర రైతు సంఘ సహాయ కార్యదర్శి, అనంతపురం జిల్లా కార్యదర్శి. సుబ్బిరెడ్డి గారు, రాష్ట్ర రైతు సంఘ సహాయ కార్యదర్శి, సత్సాయి జిల్లా రైతు సంఘ కార్యదర్శి. హేమలత గారు, రాష్ట్ర రైతు సంఘ ఉపాధ్యక్షురాలు, తిరుపతి జిల్లా కార్యదర్శి.
వెంగయ్య గారు గారు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర రైతు సంఘ ఉపాధ్యక్షులు, శ్రీనివాస్ గారు రాష్ట్ర రైతు సంఘ ఉపాధ్యక్షులు, ఏలూరు జిల్లా కార్యదర్శి, వీరందరూ వేదిక మీద రావాలి. మన ఈ సదస్సుకు రైతు సంఘ రాష్ట్ర సీనియర్ నాయకులు కామ్రేడ్ వై కేశవరావు గారు అధ్యక్షత వహించి ఈ సదస్సు నిర్వహిస్తారు. మధ్యాహ్నం సెషన్ మన ప్రధాన గెస్టులు ఎవరైతే ఉన్నారో వారందరూ మధ్యాహ్నం సెషన్ ముగుస్తుంది. మధ్యాహ్నం సెషన్ తర్వాత కూడా సెషన్ కొనసాగుతుంది. భోజనానంతరం భోజనాలు ఉన్నాయి, భోజనానంతరం సెషన్ కొనసాగుతుంది. మనం బయట నుండి ఆహ్వానించిన ప్రధాన గెస్ట్ అందరూ మార్నింగ్ సెషన్ అయిపోతుంది. దయచేసి అందరూ సహకరించాలని చెప్పేసి కోరుతూ సదస్సును ప్రారంభించాల్సిందిగా కేశవరావు గారిని కోరుతున్నాను. వేదిక మీద ఉన్న నాయకులందరినీ మీకు పరిచయం చేశారు. వారికి సభకు హాజరైనటువంటి రైతు సోదరి సోదరులందరికీ కూడా అభివందనలు. గత 10 సంవత్సరాలు బట్టి చూస్తున్నాం, మోడీ గారు అధికారంలోకి వచ్చే రోజున రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం మద్దతు ధరల చట్టం C2+50 మద్దతు ధరల చట్టం చేస్తామని, రైతుల ఆత్మహత్యలను నివారిస్తామని 100 సభల్లో ప్రసంగించాడు ఆయన. ప్రజలు గెలిపించారు. కానీ కొద్ది కాలానికే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు. C2+50 మద్దతు ధరలో ఇస్తే ఈ దేశంలో ఆహార పదార్థాల ధరలు కంట్రోల్ చేయలేము అని చెప్పి తన ఇచ్చేసింది తెలియజేస్తుంది. అట్లాగే రుణభారాన్ని విముక్తి చేస్తామన్నారు. రుణభారం అంటే రైతుల యొక్క రుణాలు కనుక రద్దు చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోద్ది అని చెప్పారు. కానీ ఆయనకు ప్రత్యామ్నాయంగా అసాలు దేశ రైతాంగం అంతా ఐక్యమై పోరాడి వాటిని తిప్పికొట్టారు. ప్రభుత్వం వెనక్కి తీసుకోక తప్పలేదు. ఆ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వానికి వ్రాతపూర్వకంగా ఒక లేఖ ఇచ్చారు. రైతులతోటి సంప్రదించి మద్దతు ధరల చట్టం చేస్తామని, రుణ విమోచన చట్టం చేస్తామని, విద్యుత్ సంస్కరణలు వెనక్కి తీసుకుంటామని, ఒక కమిటీని వేస్తామని వ్రాతపూర్వకంగా ఇచ్చారు. ఆ వ్రాతపూర్వకమైన రిపోర్టు పక్కకు పోయింది. ఏ చట్టాలైతే రూపొందించారో కార్పొరేట్ కంపెనీల యొక్క అధికారులు వాళ్ళతోటే ఒక కమిటీని వేశారు. మళ్ళా తిరిగి అవే విధానాలను అమలుపరిచేటువంటి పద్ధతులన్నీ ఆలోచిస్తున్నారు. బడ్జెట్లో చేస్తున్నటువంటి కేటాయింపులన్నీ వ్యవసాయ రంగాన్ని హరించి వేసేటట్టున్నాయి తప్ప వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేటువంటి పద్ధతులు లేవు. పైపెచ్చు మేము A2FL పవర్ ప్రకారం మద్దతు ధరలు ఇస్తున్నాం, ఇంతకంటే మద్దతు ధరలు అంటే ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. రైతాంగంలో కూడా గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు. ఈ పథకాలన్నీ పెడుతూ ఉన్నారు కదా, మరి ఈ పథకాల వల్ల వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది కదా అని. అలాంటి విధానాలు ఏ C2+50 ప్రకారం మద్దతు ధరలు ఇవ్వటం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పిందో సుప్రీంకోర్టుకి, అదే C2+50 మద్దతు ధరని అమలుపరిచి చూపిస్తూ ఉంది 4 సంవత్సరాలు బట్టి కేరళ రాష్ట్ర ప్రభుత్వం. ఒక ధాన్యానికే కాదు 12 రకాల పంటలకి ఇచ్చేస్తూ ఉన్నది. అంతేకాదు రైతాంగ రుణభారం ఎట్లా విముక్తి అవుద్దే, అది ఆర్థిక సంక్షోభం వస్తుందని చెప్పారో, రుణ విమోచన చట్టాన్ని దాన్ని చేసి రుణ ఉపశమన చట్టం స్టార్ట్ చేసి ఆ చట్టం ప్రకారం ఆత్మహత్యలు నివారించడంలో కృత్యమైంది కేరళ ప్రభుత్వం. అంతేకాదు కేంద్రం చెప్పిన కార్పొరేట్ వ్యవసాయం కాకుండా దానికి భిన్నంగా సొసైటీ కోఆపరేటివ్ల వ్యవస్థను నెలకొల్పి దాంట్లో వ్యవసాయ ఉత్పత్తుల్ని, ప్రాసెసింగ్ని, మార్కెటింగ్ని నెలకొల్పి అనేక ప్రయోగాలు ఈ రోజున కేరళ ప్రభుత్వం చేస్తుంది. అందుకే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఎందుకని కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాదు? ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు
పొరుగు రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేయలేవు అని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. మనందరం ప్రశ్నించాలి. అందుకే ఆ రాష్ట్రంలో ప్రత్యామ్నాయాలు విధానాలు ఏమి అమలు జరుగుతున్నాయో మనకు వివరించడం కోసమే కేరళ స్థానిక పరిపాలన మంత్రుల్ని మన మంత్రి గారిని మనం పిలిచాం, రాజేష్ గారు. వారు మనకు అక్కడున్న విధానాలని వివరించి చెప్తారు. ఐ ఇన్వైట్ రాజేష్ గారు టు టాక్ అబౌట్ ది సెషన్. రామకృష్ణ గారు, హరిబాబు గారు వారి ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదిస్తారు. Agriculture Minister of Andhra Pradesh. Respected former Agriculture Minister of Andhra, Comrade Krishna Prasad, respected former Minister Sri V.S. Rao, Comrade Krishna Prasad and other leaders of Kisan Sabha, and comrades and friends. At the outset, I would like to convey greetings on behalf of people of Kerala to all of you. Friends and comrades, as you are aware, Kerala is a state which created history not only by electing the first ever communist government in the country and in our continent, but also by creating a different development trajectory in the country. గౌరవనీయులు మాజీ మంత్రి రొడ్డే శోభనాశ్వరరావు గారు, కృష్ణప్రసాద్ గారు, వేదిక మీద ఉన్న కిసాన్ సభ నాయకులు అందరికీ కేరళ ప్రజల తరఫున, నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, కేరళ ఒక చారిత్రాత్మకంగా ప్రసిద్ధిగాంచింది. అంటే ఎన్నికల్లో గెలవటం భారతదేశంలోనే కాదు, ఈ ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ ప్రభుత్వం కేరళలో అధికారంలోకి వచ్చింది. అట్లాగే ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో కేరళలో ప్రయాణం కూడా చేస్తున్నాం. I am thankful to you for extending your support and solidarity to the work being done by the LDF government in Kerala and your initiative to propagate the alternative policy that are being pursued in the state. Comrades, this Kerala elected the communist government led by Comrade E.M.S. Namboodiripad in 1957. And that government proved, or that government laid the foundation for a modern Kerala. That government laid the foundation for a different development trajectory, which later became known as Kerala model. అలాగే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే, ఈ దేశంలో వ్యవసాయ రంగంలోనూ మిగతా రంగంలోనూ ప్రత్యామ్నాయ విధానాలు అవలంబిస్తున్న కేరళ ప్రభుత్వానికి, కేరళకి మద్దతు, సంఘీభావం తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. అట్లాగే కేరళలో 1957లో ఈఎంఎస్ నంబూదిరిపాద నాయకత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఒక ఆధునిక కేరళ నిర్మాణం కోసం ప్రత్యామ్నాయ విధానాలు అవలంబించింది. వాటిని అమలు చేస్తూ దేశంలోని ప్రత్యామ్నాయంగా నిరూపిస్తున్నాం. What Kerala proved was that an alternative development model is possible even within the capitalist framework. But that is not a totally different development model. It has its limitations because this development model is constrained by the capitalist framework,
which is prevailing in our country. కేరళలో ఈ పెట్టుబడిదారీ విధానానికి లోబడి ఓ ప్రత్యామ్నాయ విధానాలు అవలంబిస్తూ ఓ ప్రత్యేకతను చాటుకుంటుంది. అంటే మొత్తం ప్రత్యామ్నాయంగానే కాకపోయినా ఈ పెట్టుబడిదారీ విధానం ఫ్రేమ్వర్క్కు లోబడి ఆ ప్రత్యామ్నాయాలు అవలంబిస్తూ ప్రజలకు చేరువవుతున్నాం. There has been a lot of research and studies about Kerala's different development trajectory. Scholars like Amartya Sen, Jane Rees and many others have done extensive research and study about Kerala's policies, Kerala's model of social development, etc., etc. A recent book, hundreds of such books and papers have come out about Kerala. One of the recent book published by Cambridge University Press and co-authored by two scholars, one from London School of Economics, Dr. Tirthankar Roy, and another one, Professor Ravi Raman, based in Trivandrum. This book is titled Kerala, India's Miracle State. I would like to briefly explain you what is the miracle made possible by Kerala and how it was made possible. అట్లాగే కేరళకు సంబంధించి ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక విధానాలు, ప్రత్యామ్నాయ పద్ధతులు, వీటన్నిటి గురించి ప్రపంచంలోనూ దేశంలోనూ పరిశోధనలు జరుగుతున్నాయి, అధ్యయనాలు జరుగుతున్నాయి. అట్లాగే ఏంటంటే ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ శాస్త్రవేత్తలు, స్కాలర్స్, అమర్త్య సేన్లు అన్నటువంటి అందరూ కేరళ ప్రత్యామ్నాయ విధానాల మీద అధ్యయనం చేస్తున్నారు. అట్లాగే ఇటీవలే లండన్ స్కూల్లో సంబంధించినటువంటి మేధావులందరూ కేరళ ఒక మిరాకిల్ లాంటిది ఎట్లా అవుతుంది, India's miracle state. భారతదేశంలోనే కేరళ ఒక మిరాకిల్ రాష్ట్రంగా, అద్భుతమైన రాష్ట్రంగా ఎందుకు మారుతుందని చెప్పేసి వాళ్ళు పుస్తకం రాశారు. దాని పేరు అది. This is the book which was published in the last month. ఈ పుస్తకం latest one. ఈ పుస్తకం అనేక పుస్తకాలు వచ్చినాయి గతంలో. ఈ పుస్తకం గత నెలలో వచ్చింది. I think this so-called miracle by the economists world over and this alternative development model has two main pillars. One is land reforms and second one is democratic decentralization. These are the two main pillars of this so-called miracle or the different alternative development trajectory pursued by Kerala. The first one, land reforms, ensured redistribution of economic assets. And the second aspect, democratic decentralization, that ensured the redistribution of centralized political power to the people. So both these, that is why I am calling, these are the two pillars on which this alternative development model of Kerala was built. And these two pillars, one ensured economic redistribution of economic assets, and the other one ensured redistribution of political power. అట్లాగే ఈ అద్భుతానికి ప్రధానంగా ఏంటంటే రెండు మూల స్తంభాలు ఉన్నాయి. ఒకటి భూ సంస్కరణలు, రెండు మన ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి కేంద్రీకృత విధానాలని వికేంద్రీకరించడం. దీంట్లో కూడా ఏంటంటే భూ సంస్కరణలకు సంబంధించి భూమిని తిరిగి పంపిణీ చేయటం, దాని ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయటం. అట్లాగే రాజకీయంగా ఏంటంటే కేంద్రీకృతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని వికేంద్రీకరించి గ్రామస్థాయి వరకు తీసుకుపోవడం మూలమైంది. అందువల్లనే ఈ అద్భుతం సాధ్యమైందని చెప్పేసి చెప్తారు. Both this was possible by the massive struggles led by peasants, working class, and the communist and left and democratic movements in the country, in the states, especially during the days of national movement. You are aware of peasant struggles that took place in
Northern Malabar like Kayyur, Karivallur and various other parts of Northern Malabar. The working class struggles like Punnapra Vayalar in the southern part of Kerala. So all these struggles, movements of peasants and working class, that helped this radical politics, the left political intervention, that helped us to build a strong democratic culture in the state. And the first ever communist government was the outcome of these struggles by peasants and working class. When the communists came to power, they implemented the policies which were the outcomes of these struggles. Land for the peasant was the slogan of peasant movement in the early 20th century that took place in Kerala, that peasant struggles. So land for the peasants, Krishi Bhumi Krishikarna in Malayalam. The first thing to do by the EMS government was to issue a decree, an order prohibiting eviction. Then Comprehensive Land Reforms Act was brought and passed in the assembly. So all these slogans were translated into policies and legislations when Communist Party came to power in 1957. And along with this, the communist government was well aware of the importance of decentralization of power. It was none other than Comrade EMS, the first chief minister, who chaired the first administrative reforms committee. And this administrative reforms committee, headed by Chief Minister Comrade EMS, recommended widespread decentralization of power, decentralizing power to the people, to the local levels. So both these were initiated by the first communist government in 1957. Yes. అలాగే మీ అందరికీ తెలుసు, జాతీయోద్యమంలో అనేక ప్రజా పోరాటాలు జరిగినాయి. ప్రధానంగా కయ్యూరు, ఉన్నప్ర, వాయిలార్ ఇట్లాంటి బలమైనటువంటి ప్రజా పోరాటాల ఫలితంగా ఆ ప్రజాతంత్ర ఉద్యమంలో నుంచే ఒక బలమైన కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా ఆవిర్భవించింది. దానితోనే ఈఎంఎస్ నాయకత్వంలో ప్రభుత్వం కూడా ఏర్పడింది. ఈఎంఎస్ నాయకత్వంలో వచ్చిన ప్రభుత్వం మొదటగా తీసుకుంది ఏంటంటే పేదలకి భూ పంపిణీ. దీన్ని కూడా ఏంటంటే ఈఎంఎస్ సంబంధించి తయారు చేసినటువంటి సమగ్ర భూ సంస్కరణ చట్టం తయారు చేశారు. దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేసిన తర్వాత చిత్తశుద్ధితో అమలు చేయటం జరిగింది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి అధికార కేంద్రీకరణని వికేంద్రీకరించి ఈ ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ ఈఎంఎస్ నాయకత్వం వహించారు. ఆయన చూసిన మేరకు అధికారాలను ఏంటంటే గ్రామాలకి వికేంద్రీకరించి గ్రామ స్థాయిలోనే ప్రజా పరిపాలన జరగడానికి నిర్ణయాలు తీసుకున్నారు. With the land reforms, around 39 lakh families received land. Millions were liberated from the clutches of feudal exploitation. Those who got land, they cultivated in their own land. They were able to generate income and their purchasing power increased. The domestic market expanded. This enhanced economic activity, industries, business. This led to overall economic development. Many of those who became owners of land, they mortgaged the land. Land became an economic asset. No? They were able to mortgage it. Many of them migrated initially to Gulf, to then the second generation to many other parts of the world. And some of them sold off their land, then they invested in business. They started small enterprises. So the asset redistribution, emancipation also. So this created the foundation for Kerala model of development. అట్లాగే భూ సంస్కరణలకు సంబంధించి 39 లక్షల కుటుంబాలు
ఈ భూ సంస్కరణ వల్ల లబ్ధి పొందినాయి. అట్లాగే కొన్ని కోట్లాది మంది ప్రజలు ఈ భూస్వామ్య శక్తుల నుండి వాటి వెట్టి చాకరీ వీటన్నిటి నుంచి విముక్తి పొందారు. అట్లాగే ఈ భూ సంస్కరణ వల్ల ఈ కుటుంబాల యొక్క ఆదాయం పెరిగింది. అట్లాగే అక్కడ జాతీయ స్థానికంగా ఉన్న మార్కెట్లు అభివృద్ధి అయ్యాయి. ఆర్థిక కార్యకలాపాలు వ్యాపారాలు అన్నీ అభివృద్ధి అవ్వటం, వీటన్నిటి ఫలితంగా సాంకేతికంగా కూడా కొంత అభివృద్ధి చేయటం ఇవన్నీ జరిగినాయి. అట్లాగే ఏంటంటే ఇప్పుడు ఈ సందర్భంలోనే విదేశాలకు పోయినటువంటి వాళ్ళు భూములు తనఖా పెట్టినటువంటి వాళ్ళందరూ జరిగింది. వాటి తర్వాత విద్యకి ప్రాధాన్యత ఇవ్వటం, అట్లాగే ఒక దీర్ఘకాలిక కులవివక్షకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలో పోరాటాలు చేయడంతో ఆ రాష్ట్రంలో ఈ అన్నిటి పునాదిగా ఒక మోడల్ కేరళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం సాధ్యమైంది. However, the Kerala model had its own limitations, and we were well aware of the limitations. As I said earlier, this Kerala model is not a comprehensive alternative. This Kerala is part of India. Kerala can only function, the government of Kerala can only function within the limitations set by our constitution, the federal structure, etc., etc. So this is a limited alternative within the capitalist framework existing in our country. We realized that by early 90s, we realized that this Kerala model has led to a stagnation. There has been a point beyond which we cannot move, so we need to innovate, and we need system of decentralization. అట్లాగే కేరళదే అక్కడ ఉన్న ప్రత్యామ్నాయం పూర్తి సమగ్రమైందని చెప్పేసి మేము అనుకోలేదు. దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. దీనికి సంబంధించి 1990 నుంచే మేము దీన్ని ఎట్లా అధిగమించాలి, కొత్త కొత్త పద్ధతులు ఏమన్నాయి, ఏ పద్ధతుల ద్వారా ముందుకెళ్ళాలని చెప్పేసి ఆలోచించాం. ఈ పరిమితుల్ని మొదటగా ఈఎంఎస్ నంబూద్రిపాద్ గారు గుర్తించి దాని నుంచి బయటపడటానికి ప్రయత్నం ప్రారంభించారు. అట్లాగే దేశంలో 73-74 రాజ్యాంగ సవరణలు వచ్చినాయి. దాన్ని కేరళ రాష్ట్రం బాగా ఉపయోగపెట్టుకుని ఇంకా ఎక్కువ అధికారాలు ఇచ్చి ఎట్లా ముందుకెళ్ళాలని చెప్పారు. అట్లాగే బహుశా మీ అందరూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటారు. కేరళ ఐఏఎస్ అధికారి కృష్ణతేజ అనే ఒక ఆయన కేరళలో సర్పంచ్ అంటే ముఖ్యమంత్రితో సమానం, స్టాండింగ్ కమిటీ చైర్మన్ అంటే ఆయన మున్సిపల్ శాఖ మంత్రితో సమానం అని చెప్పేసి వీడియోలు కూడా వచ్చినాయి. ఆ విధంగా ఆ రాష్ట్రంలో స్థానిక పరిపాలనకి అవకాశాలు వచ్చాయి. Even before the 73rd and 74 constitutional amendments, Kerala had initiated the formation of district council in the state. I think in 1990, the first ever elections to district council held in Kerala, and district councils were formed in all 14 districts. But later, the Congress government which came to power, they dissolved all these district council. Then this constitutional amendment came, and this three-tier system of Gram Panchayat, Block Panchayat and District Panchayat came into existence. Anyway, we ensured sufficient funds to these local self-government institutions, and we devolved not only funds but powers also. Many department functions were devolved to this three-tier system in district panchayat, block panchayat and gram panchayat and municipalities and corporations. In 97-98, the year in which we started a campaign called People's Plan Campaign. The 9th plan, that was the 9th plan period. And incidentally, I was a member of Block Panchayat, and I was a chairperson of a standing committee of Block Panchayat. At that time, I was a student and a student leader. But at the same time, I became a chairperson of a standing committee of Block Panchayat. And so I was personally involved in my very younger days in this People's Plan campaign. People's Plan means we converted this 9th 5-year plan into a people's plan by ensuring massive people participation in the planning process. So it was decentralized and people's participation was ensured. So in this way, both decentralization and massive participation of people. Gram Sabhas were held.
massive participation was the remarkable aspect of these Gram Sabhas. Apart from Gram Sabhas, every local level development seminars held, experts and public representatives and common people were part of technical committee. They sat together, they put together their heads, and projects were prepared at local level, at panchayat levels. Project preparation happened. They were able to decide what should be the development activities in their locality, in their panchayats. So it was a new experience. The first time in the country, probably the first time in the world, a planning process was enriched by massive participation of people. So this was the essence of people's plan campaign. అట్లాగే 73-74 రాజ్యాంగ సవరణ వచ్చినప్పుడు 1990 ఆ ప్రాంతాల్లో జిల్లా కౌన్సిల్ ఎన్నికలు జరిగినాయి. 14 జిల్లాల్లో అవి జరిగింది. తర్వాత దీన్ని 3 స్థాయిల్లో 3 టైర్ సిస్టంలో ఏంటంటే స్థానిక సంస్థల్ని పెట్టి ఎన్నికలు నిర్వహించడం, ఆ స్థానిక సంస్థలకి నిధులు ఇవ్వటమే కాదు అధికారాలు కూడా ఇచ్చి ప్రోత్సహించాం. దీని తర్వాత ఏంటంటే 1997-98 ప్రాంతాల్లో పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అంటే ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్లాన్ రూపొందించడానికి క్యాంపెయిన్ చేశాం. దానికి సంబంధించి అప్పుడు నేను ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా ఉండి ఒక బ్లాక్ పంచాయతీ మెంబర్గాను ఒక స్టాండింగ్ కమిటీ చైర్గా ఉన్నప్పుడే ఈ పద్ధతి అంతా జరిగింది. దాంట్లో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాకుండా 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్లాన్ని రూపొందించాం. ప్లాను పైన రూపొందించడం కాకుండా మాసివ్గా ప్రజలందరినీ దీంట్లో భాగస్వామ్యం చేశాం. ఆ భాగస్వామ్యం కూడా ఏంటంటే గ్రామ స్థాయితో పాటు ఇంకా క్రింది స్థాయికి వెళ్ళి స్థానికంగా కొన్ని సెమినార్లు అవి పెట్టాం. వాటన్నిటిలోనూ ప్రజాప్రతినిధులతోనే కాకుండా ప్రజలందరినీ దీంట్లో భాగస్వామ్యం చేయటం, వాళ్ళతో పాటు అక్కడ ఉన్నటువంటి సాంకేతికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇతర ప్రజల్ని ఈ గ్రామ స్థాయిలో ఎట్లాంటి ప్రాజెక్టులు ఈ అభివృద్ధికి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి దాంట్లో చర్చించాం. దాంతో ఏంటంటే క్రింది స్థాయిలో ఏ ప్రాజెక్టు ఎప్పుడు ఎలా తీసుకుని ఈ రాష్ట్రాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి రూపొందించడానికి ఉపయోగపడింది. ఇది బహుశా ఈ దేశంలోనూ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జరిగి ఉంటుంది. This People's Plan campaign was launched in 1997-98. And in that year, Kerala devolved 26.3% of its state budget to panchayats and municipalities. That means more than 1/4 of the state budget was given to panchayats and municipalities. This was first time in the history of our country, and Kerala was the first state to devolve such a massive amount to panchayats and municipalities. And in those days, every 5 years, Kerala witnessed a change in government. So after the LDF government, then the UDF will come back to power. Again, the LDF will come. When the UDF government came to power, they diluted the spirit of decentralization. They reduced the allocation to state government, to these panchayats and municipalities. However, the 6th Finance Commission had recommended that there should be a devolution of at least 30% of state budget to panchayats and municipalities. And the previous LDF government, led by Comrade Pinarayi Vijayan, this is the second term. In his first term, his government accepted this 6th Finance Commission recommendation to enhance devolution to local self-government institution by 0.5% every year till it reaches 30%. Every year there will be a hike of 0.5% in devolution to panchayats and municipalities till the total devolution reaches 30%. In the current year, in 24-25, 28.09% of state budget is devolved is given to panchayats and municipalities. Within the next 2 years, it will reach, next 4 years, it will reach 30%. That means almost 1/3 of the state budget will go to
panchayats and municipalities. So with this enormous funds and powers, these local bodies are not mere local bodies in Kerala. These local bodies, we call them as LSGIs, local self-government institutions. They act as local governments. For us, it's like union government, state government, local government. And they are involved in every sphere of life in their respective locality. When the floods happened, the worst flood of 2018 and almost a repetition of the same flood in 2019, when those floods happened, that flood management, even the rescue and rehabilitation activities, a major responsibility was played by local self-government institutions. Kerala was able to massive devolution of funds and powers by the state government. అలాగే 1997-98లో 26% అంటే ఆ రాష్ట్ర బడ్జెట్లో పంచాయతీలకి మున్సిపాలిటీకి 1/4 వంతు కేటాయించాం. అట్లాగే ప్రతి 5 సంవత్సరాలకి కేరళలో ప్రభుత్వాలు LDF, UDF మారటం మనందరికీ తెలుసు. అట్లాగే UDF అధికారంలోకి వచ్చిన తర్వాత LDF ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇట్లాంటి అభివృద్ధికరమైన విధానాలను బలహీనపరుస్తూ నీరుగార్చడం అవి జరిగేవి. అట్లాగే ఆరవ ఈ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ మేరకు 30% బడ్జెట్ని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ స్టేట్ ఒకసారి నాట్ యూనియన్ ఫైనాన్స్ కమిషన్ ఓకే అంటే ఆ రాష్ట్ర ఫైనాన్స్ కమిషను 30% బడ్జెట్ని పంచాయతీలకి మున్సిపాలిటీలకి ఇవ్వాలని చెప్పి రాష్ట్రం రాజ్యం స్టేట్ కేటాయించాలని చెప్పేసి రికమెండ్ చేస్తే దాన్ని మొదటి పినరయ్ గారి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 0.5% పెంచుతూ 30% చేరుకుంటామని చెప్పేసి చెప్పారు. దాంట్లో భాగంగానే 24-25కి వచ్చేటప్పటికి 28.09% రాష్ట్ర బడ్జెట్లో పంచాయతీలకు ఇస్తున్నాం. ఈ విధంగా సమగ్రంగా నిధులు అధికారాలు ఇవ్వటంతో స్థానిక సంస్థలు ఎప్పటికప్పుడు స్పందించడానికి బాగుంటున్నాయి. దానికి సంబంధించి లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి దాన్ని కూడా అభిప్రాయపడుతున్నాం. అంటే ఎట్లా ఉంటుందంటే స్థానిక సంస్థలకి అధికారాలు నిధులు ఉండటం వల్ల వరదలు వచ్చాయి 2018-19లో. వరదలు వచ్చినప్పుడు వాటిని నివారించడానికి అట్లాగే అక్కడ వెంటనే సత్వరంగా చర్యలు తీసుకోవడానికి వాళ్ళని రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందే చాలా ఎక్కువగా స్థానిక సంస్థలే జోక్యం చేసుకోవడం వాటిని సెటిల్ చేయడం అనేది జరుగుతాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ సేవలు ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెంటనే చేరటం అనేది ఈ లోకల్ వీటి ద్వారా సాధ్యమవుతుంది. అట్లాగే అక్కడున్న మొత్తం ప్రజల్ని బాధ్యత తీసుకుని వాళ్ళకి అవసరమైన చర్యలు జాగ్రత్తలు
తీసుకోవడం అవన్నీ సాధ్యమైంది. అట్లాగే బహుశా మీ అందరికీ తెలుసు వాయనాడు ఇది వచ్చింది. దానికి సంబంధించి కూడా కృష్ణప్రసాద్ గారు అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అట్లాగే ఏంటంటే అక్కడ మొట్టమొదటిగా ప్రతిస్పందన స్థానిక సంస్థల నుంచి రావడం మనం చూస్తాం. అంటే మేము దీన్ని స్థానిక సంస్థలు అని కాకుండా స్థానిక ప్రభుత్వాలు అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. Yes, when the state government gives more than 28% of its state budget to local self-government institutions, local self-government institutions earmark 30% of its resources, financial resources, to the priority sector. And a major chunk of this 30% goes to agriculture. Because agriculture is in the priority sector, no? Agriculture sector and agriculture and allied activities. So that is why these local self-government institutions and agricultural activities are closely linked. That is how this decentralization and local self-government institutions help agricultural economy and agricultural activities in the state. So 30% goes to priority sector. అట్లాగే రాష్ట్ర బడ్జెట్లో 28% ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బాడీస్కి ఇస్తున్నప్పుడు దాంట్లో ఏంటంటే 30% వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకి వెళుతున్నాయి. Another important alternative initiative launched by LDF government in Kerala is Kudumbashree. Kudumbashree is a huge, vast network of women self-help groups. And this was also launched in 1998. So this was an outcome of this People's Plan campaign. In 97-98, People's Plan campaign launched. Massive participation of common people in planning happened with the People's Plan campaign. Along with this, we launched women's self-help group called Kudumbashree. Now Kudumbashree has completed 25 years. Kudumbashree has 3.16 lakh neighborhood groups, women groups, and a total membership of more than 46 lakh women. So this is the strongest network of women self-help group in the world, I think. I believe so. And this Kudumbashree has helped in a big way in changing the life of millions of women in the state. This has given immense contribution in the empowerment of women in Kerala. This has led to economic empowerment, social empowerment, cultural empowerment, and political empowerment. This has drastically changed women's lives in the last 25 years. Kudumbashree is is involved in agriculture, small business, and even in waste management. The presence of Kudumbashree, the involvement of Kudumbashree is there in every walks of life of Kerala. In the field of agriculture, Kudumbashree has formed 90,000 farming groups. Women farmers groups, 90,000 groups have been formed by Kudumbashree. And they are cultivating in 15,318 hectares of land. And the total number of women farmers engaged in agriculture, engaged in cultivation under the leadership of Kudumbashree is 4.15 lakh.
we have 4.15 lakh women farmers led by Kudumbashree. These women farmers will be given various support by Kudumbashree. They will be given loans, bank loans, and interest subsidy, incentives. So various supports will be given to these women farmers. అట్లాగే ఈ ప్రత్యామ్నాయ దీంట్లో ప్రయత్నంలో పీపుల్స్ ప్లాన్లో భాగంగానే కుటుంబశ్రీ ఒకటి తీసుకొచ్చాం. అది స్త్రీలకు సంబంధించి స్వయం సహాయక గ్రూపులు. దీంట్లో దాదాపు ఈ ఈ స్కీమ్ వచ్చి 25 సంవత్సరాలు పూర్తయింది. దీనిలో 3.16 లక్షల మంది మహిళా గ్రూపులు ఉన్నాయి. 46 లక్షల మంది మహిళలు దీంట్లో ఉన్నారు. దీనివల్ల ఏంటంటే కొన్ని మిలియన్ల కొద్దీ మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావడం సాధ్యమైంది. అంటే దీంట్లో ఏదో ఇది కాకుండా ఆర్థికంగా వాళ్ళ జీవితాల్లో మార్పులు వచ్చినాయి, సామాజికంగా మార్పు వచ్చింది, అట్లాగే సాంస్కృతికంగా కూడా మార్పులు వచ్చినాయి. అన్నిటికీ మించి రాజకీయ రంగంలో కూడా వీళ్ళ ముందుకెళ్ళటానికి అవకాశం వచ్చింది. అంటే వ్యవసాయ రంగానికి కనుక చూస్తే కుటుంబశ్రీ ద్వారా దాదాపు 90,000 వ్యవసాయం సాగు చేసే మహిళా గ్రూపులు ఈ వ్యవసాయంలో ఉన్నాయి. దాదాపు 15,000 హెక్టార్లకు పైగా వీళ్ళు ఈ వ్యవసాయాన్ని గ్రూపులు సాగు చేస్తున్నాయి. దీంట్లో 4.15 లక్షల మంది ఈ ఈ ఈ సాగులో వ్యవసాయ మహిళలు భాగస్వాములు అవుతున్నారు. వీళ్ళకి రుణాలు ఇవ్వటం, అట్లాగే వడ్డీ రాయితీ ఇవ్వటం, అట్లాగే ఇంకా అనేక విత్తనాలు, ఇంకా ఎరువులు, వీటన్నిటికి సంబంధించి సబ్సిడీలు కూడా ఇస్తున్నాం. Kerala's dependence on other states for vegetables and rice is well known. During this Onam, Kudumbashree women groups cultivated vegetables in more than 6,000 hectares of land. It was a special drive by Kudumbashree. And these vegetables were, the marketing of this produce was made possible through Kudumbashree-led Onam fairs. More than 2,000 Onam fairs were conducted by Kudumbashree throughout the state. So, farmers of Kudumbashree, women farmers of Kudumbashree will produce vegetable, and the Kudumbashree network will find avenues for marketing. And they will also convert this into value-added products. The Kudumbashree small enterprises will convert this into value-added products. I just gave an example. And during this Onam, more than 2,000 hectares of land, they cultivated flowers. For Onam, a lot of demand for flowers, no? Normally, the entire demand for flowers is met from Tamil Nadu. But this time, there was widespread flower cultivation by women farmers under Kudumbashree. కేరళ సంబంధించి మీ అందరికీ తెలుసు, కూరగాయలు, బియ్యం ఇతర రాష్ట్రాల మీద ఆధారపడతాం. దాదాపు 6,000 హెక్టార్ల భూమి ఈ కుటుంబశ్రీ కింద కూరగాయలు పండించారు. గతంలో అయితే ఓనం పండుగ సందర్భంగా మనం ఇవన్నీ ఇతర చోట్ల నుంచి తెచ్చుకునేవాళ్ళం. కానీ దాదాపు 2,000 గ్రూపులు ఈ కూరగాయలను మార్కెటింగ్ చేయటం, వీటన్నిటిలో భాగస్వామ్యం అయ్యాయి. అట్లాగే వాటికి విలువ కలిసేట్టుగా కూడా దీన్ని రూపొందించాం. అట్లాగే ఓనం పండుగ సందర్భంగా పూలకు బాగా డిమాండ్ ఉంటుంది. దాదాపు 2,000 హెక్టార్లలో పూలు ఈ స్త్రీలు పండించారు. ఇంతకుముందు తమిళనాడు నుంచి దిగుమతి చేసుకునేదల్లా ఇప్పుడు బాగా అక్కడికక్కడే చేసుకోవడం, బాగా అభివృద్ధి అవడం సాధ్యమైంది. Friends, our honorable former Minister for Agriculture has asked me to specifically talk about the support given to paddy farmers in the state. So I briefly talk about that. I think you are aware that Kerala is the state which is giving the highest MSP for paddy farmers in the country. It is 28
rupees, rupees 28.20 per kg in Kerala. And Kerala is spending more than 2,000 crores for paddy procurement every year. And we are procuring almost 85% of total paddy production, total paddy produced by farmers in the state. I don't think that there is any other state. Yeah. The Comrade KP is adding that the procurement at all India level is a mere 10% of total production, while in Kerala it is almost 85% of total production. So that is the level of support given by the state government to paddy farmers. అట్లాగే మన వ్యవసాయ శాఖ మంత్రి మాజీ మంత్రి గారు వరికి సంబంధించి కేరళ ఎట్లా బలపరుస్తుంది రేట్లు ఇస్తుంది చెప్పన్నారు. దేశంలోనే అత్యధికంగా కేరళలో 28 రూపాయల 20 పైసలు ప్రతి కేజీకి ఆ ప్రభుత్వం అందిస్తుంది. దానికోసం దాదాపు 2,000 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తుంది. అంటే రైతులు పండించిన మొత్తం ధాన్యంలో 80% ప్రభుత్వం సేకరిస్తుంది. భారతదేశంలో అయితే కేవలం 10% ప్రభుత్వం ఈ ధాన్యం సేకరణలో భాగస్వామిగా ఉంది. Friends, the government of Kerala provides direct cash incentive, cash assistance of rupees 5,500 per hectare to every paddy farmer. In addition, Kerala's local self-government institutions, mainly panchayats, give another rupees 15,000 to 17,000 per hectare from their plant funds as additional assistance to rice farmers. Further, from 2021 onwards, as a part of program to discourage keeping rice land fallow, the government has provided an additional rupees 2,000 per hectare as royalty. This payment is provided to farmers who do not keep rice lands fallow. Thus, rupees 23,000 to 25,000 per hectare per year per crop is received by a rice farmer in Kerala. Between 23,000 to 25,000 by way of royalty, by way of incentive, by way of direct cash assistance, by way of assistance from local self-governments. An amount of rupees 23 to 25,000 is received by every single paddy farmer in the state. దీనికి తోడుగా కేరళలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి హెక్టారుకి వరి పండించే రైతులకి 5,500 రూపాయలు క్యాష్గా నగదుగా అందజేస్తుంది. అట్లాగే మరొక 17,000 రూపాయలు ప్రతి హెక్టార్కి స్థానిక సంస్థలు అందిస్తాయి. అట్లా 2021 నుంచి 2,000 రూపాయలు రాయల్టీకి ఇస్తున్నాం. అంటే మొత్తం మీద రైతు అంటే వరి పండించే ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 23 నుంచి 25,000 రూపాయలు ఆ రాష్ట్రంలో అందుతున్నాయి. I come from a district called Palakkad. Many of you may be well aware that Palakkad is known as the rice bowl of our state. And almost 90% of the paddy produced in Palakkad and in Alleppey, these are the two mainly paddy producing districts. Almost 90% of the paddy produced in these two districts are procured by the state. And apart from this, the government of Kerala offers one of the highest rates of cash subsidy for vegetable farmers in India. The annual subsidy for vegetable farmer is rupees 25,000 per hectare. For paddy farmer, it is between 23 to 25,000. For a vegetable farmer, it is 25,000 per hectare. For cool season vegetables, the subsidy is rupees 30,000 per hectare. Banana farmers receive an annual subsidy of rupees 30,000 per hectare. And governments and government agencies procure vegetables cultivated by our vegetable farmers. These subsidies cover all farming expenses, including the cost of seeds, planting material, fertilizer,
pesticide and labor costs. After harvest, Kerala's vegetable farmers receive base prices similar to an MSP for 16 different vegetables. So government has fixed base prices, floor prices for 16 different variety of vegetables. No other state in India has thus far announced a base price for vegetables. The state government has promised that if the price falls below the base price through government outlets, the government will buy the produce. If the price falls below the base price fixed by, the floor price fixed by the state government, then the government will procure it to protect vegetable farmers. In addition, Kerala pays an incentive price for rubber at rupees 170 per kilogram and an MSP of rupees 32 per kilogram for coconut. In brief, Kerala's agricultural policy has focused on creating incentives for farmers by ensuring remunerative crop incomes. అట్లాగే మీ అందరికీ తెలుసు పాల్ఘాట్ జిల్లా వరి పండించే రైతులకి పండించే ప్రధానమైన జిల్లా. అలప్పి, పాల్ఘాట్ రెండు జిల్లాల్లో దాదాపు ధాన్యం 90% పండిస్తారు. దానితో పాటు ఏంటంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూరగాయలకు కూడా క్యాష్ సబ్సిడీస్ ఇస్తుంది. ఉదాహరణకి కూరగాయలకి దాదాపు 25,000 రూపాయలు హెక్టార్కి సబ్సిడీకి ఇచ్చారు, అరటికి 30,000. అట్లా ఇంకా ప్రతి పంటకి క్యాష్ సబ్సిడీ ఇవ్వడంతో పాటు ప్రభుత్వం అక్కడ ప్రభుత్వ సంస్థలు ఈ పండించే కూరగాయలు కానీ ఇతర వాటికి సంబంధించే అన్నింటినీ కొంటుంది. అట్లాగే విత్తనాలు, మిగతా రకరకాల వాటికి సబ్సిడీస్ కూడా ఇస్తారు. బహుశా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా 16 రకాల కూరగాయలకి కనీస మద్దతు ధర నిర్ణయించారు. వాటి రేటు పడిపోతుంటే బయట మార్కెట్లో ఎక్కువ ఉంటే అమ్ముకోవచ్చు. ఒకవేళ ఆ రేటు పడిపోతే ప్రభుత్వమే ఆ పంటనంతా కొని వాళ్ళకి కనీస మద్దతు ధర ఇచ్చేట్టుగా ట్రై చేస్తుంది. వీటితో పాటు రబ్బరు, కొబ్బరికి కూడా కనీస మద్దతు ధరలు నిర్ణయించాం. As a result of these policy initiatives by the state government, the LDF government, there has been improvements both in the area under cultivation and in the production of paddy, vegetables and various other agricultural produce. It was only because of the support, extensive support given by the state government, this increase in production happened. I don't want to give more data and statistics because I think I have already given a lot of data for you. I have data for everything, for the increase in agriculture production, increase in vegetable production, increase in paddy production, increase in paddy procurement in the last few years. But I don't want to give all this data. So the land under cultivation has increased both for paddy and vegetables and for coconut also. For coconut also. The government has launched an exclusive scheme called Kera Gramam, under which 272 Gram Panchayats have been identified for promoting coconut plantation, for promoting coconut cultivation. And the target is to increase coconut cultivation to an additional area of 1,44,000 hectares. Additional incentives and support will be given for coconut farmers also. So, land under cultivation has increased, production has increased, procurement has increased, and of course, income of farmers have also increased. Compare this with the promise of Modi government. The second Modi government promised doubling farmers' income by 2022. I was a member of parliament at that time during Modi's first term. I was a member of parliament, and almost every day in parliament we used to hear this
propaganda. In almost every speech, they went on repeating doubling farmers' income by 2022. Now we are living in 2024. Whether the farmers' income have doubled throughout the country or whether the incomes have dipped. So you know better than us. But in Kerala, despite the devastating policies of union government, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పేసి చాలా సందర్భాల్లో ప్రగల్భాలు పలికింది. నేను ఆ సమయంలో పార్లమెంట్లో ఉన్నాను, రోజు ఇదే ప్రచారం చేసుకునేవాళ్ళు. అయితే 2024 వచ్చేటప్పటికి రైతుల ఆదాయం మోడీ ప్రభుత్వ పాలనలో పెరిగిందా తగ్గిందా అనేది నాకంటే మీకే బాగా తెలుసు. అట్లాగేంటంటే మోడీ ప్రభుత్వానికి భిన్నంగా కేరళ ప్రభుత్వం రైతుల్ని కాపాడటానికి, వ్యవసాయాన్ని రక్షించడానికి అనేకమైన పథకాలన్నీ నేను చాలా అంకెలు ఇవన్నీ చెప్పాను. అవి సరిపోతాయి అనుకుంటున్నాను. ఆ విధంగా కేరళ ప్రభుత్వం రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కాపాడటానికి తీవ్రంగా కృషి చేస్తుంది. Before concluding, I would like to tell you that all this is being done in a period of severe crisis that is being imposed on the state by the Modi government. The Modi government is suffocating the state government by denying its constitutional rights for economic resources. The devolution from the central pool, the divisible pool, has been drastically reduced, almost by half. Earlier it was 3.92% of total tax devolution to the state of Kerala. Now it has come down to 1.92%. So almost half, it has been reduced by half. And this has caused a huge loss to the state government. Secondly, since the introduction of GST, all state governments, including the Kerala government, has been deprived of the powers to generate resources, own resources. Now, we cannot impose taxes except a duty on alcohol and a VAT on petroleum products and this registration fees on land. These three are the only available resources for us. And the state government, the union government has stopped GST compensation 2 years back. Now there is no compensation. And the GST dues are huge. IGST, especially the IGST dues, are huge. In addition to this, on the one hand, they have reduced our tax share under divisible pool. They have denied us GST compensation. They have denied us revenue deficit grant. They have denied us GST dues. And on the other hand, in addition to all this, they are not allowing us to borrow necessary resources. Our borrowing limit has also been drastically reduced. As per the FRBM Act, Fiscal Responsibility and Budgetary Management Act, passed by the union government, a state government can take loans up to 3% of GDP, state GDP. The Modi government is even denying that. But this is not applicable to union government. In fact, FRBM Act is applicable to union government also. But they can take loan as much as they wish. The loan, the debt ratio of the union government is almost double of the Kerala government, the proportion of the debt.
So they can borrow as much as they wish. But at the same time, they won't allow us to borrow money. They won't either give us our due share. So in these two ways, they are suffocating the LDF government in the states. I would give you an estimated amount of loss. That will give you a picture of how much suffocation we are suffering due to Modi government's policies. In the last 7 years, only due to the reduction in our borrowing limit, the loss happened to the state government is 1.7 lakh crores. 1.7 lakh crores due to the reduction in our borrowing limit. You remember that debt GDP ratio of Kerala has come down to 34% from 39%. Earlier it was 39%. Now it has come down to 34%. At the same time, what is a debt GDP ratio of union government? It is 59%. And they are telling us that you don't borrow money, but we can borrow money. అట్లాగే రాష్ట్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజ్యాంగం అవకాశం ఇచ్చినటువంటి వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం అక్కడ అమలు చేయడానికి అనుమతించట్లేదు. వీటికి సంబంధించి చూస్తే పన్నులకు సంబంధించి గతంలో దాదాపు 3% పైగా ఉంటే ఇప్పుడు 1.9%, అంటే సగానికి పైగా కేంద్రం ఇస్తుంది. అట్లాగే జిఎస్టీకి సంబంధించి రాష్ట్రాల ఆదాయం పెంచుకోవడానికి ఉన్న మార్గాలని నిషేధించారు. అంటే రాష్ట్రాలకు సంబంధించి కొన్ని రిజిస్ట్రేషన్స్ ఇట్లాంటివన్నీ ఆదాయం పెంచుకునే మార్గాలకు సంబంధించి కూడా వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. అట్లాగే జిఎస్టీకి సంబంధించి దాదాపు చాలా బకాయిలు పెట్టేసి కేంద్రం రిలీజ్ చేయట్లేదు. ఒకవైపు ఏమో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కేంద్రంలో పాస్ చేసుకున్నారు. అట్లాగే రాష్ట్రానికి సంబంధించి కూడా వాళ్ళ బడ్జెట్లో 3% మించి అప్పులు తెచ్చుకోవడానికి వీలేదని చెప్పేసి చెప్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయదు, కానీ రాష్ట్రాల మీద ఒత్తిడి చేసి అప్పు కూడా తెచ్చుకోకుండా ఆటంకం కలిగిస్తుంది. అట్లా ఏంటంటే కేరళలో దాదాపు 7 సంవత్సరాల నుంచి మేము అప్పులు కానీ ఇతర మా మార్గాల్లో ఆదాయాలు పెంచుకోవడం చేయలేకపోవడం వల్ల దాదాపు 1.7 లక్షల కోట్ల రూపాయలు కేరళ రాష్ట్రం నష్టపోయింది. అట్లాగే మా జీడిపి వచ్చేటప్పటికి 39% నుంచి 34% పడిపోయింది. కానీ కేంద్రం ఏమో తన జీడిపిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. Now, before concluding, let me tell you the politics behind this targeting of Kerala. Why the Modi government is targeting Kerala's LDF government? It's because Kerala is an alternative, both a political and economic alternative. Kerala, despite all these efforts by Modi government, despite troubling our government, through denial of our resources, Kerala has been able to maintain a very good rate of growth, along with social justice and economic justice. Our per capita income is almost 60% higher than the national average. Earlier they used to criticize Kerala, that Kerala in terms of welfare it is okay. The left is implementing welfare policies, but they are anti-development. Without wealth creation, how can you maintain this welfare policies or welfare initiatives? This was the criticism. Now, we have been able to achieve a robust economic growth. That is why I am saying that our per capita income is 60% higher than the national average. And Kerala's rate of growth has been consistently about 10% in the last
8 years during the previous LDF government and this LDF government's periods. And Kerala is having the lowest rate of poverty in the country. According to Niti Aayog, it is just 0.48% of our population. Remember, the rate of poverty, extreme poverty in the country is 25%, whereas in Kerala it is below 0.5%. To be precise, it is 0.48. This is not our claim. This is the data provided by Modi's own Niti Aayog. Even they cannot deny the fact. Now the LDF government's topmost priority is to eradicate extreme poverty completely. The very first decision of the second Pinarayi Vijayan government in the very first cabinet meeting was to launch a scheme called EPEP, Eradication of Extreme Poverty. We have identified these extremely poor families. An extensive survey, scientific survey was conducted, and we identified 64,006 families as extremely poor. The local self-government institutions have worked to prepare micro plans for each of these 64,006 families. Now, this micro plan is being implemented. In the last 1st November, the formation day of Kerala, in the last year, we released a report card which showed that we were able to lift 47% of the extremely poor out of poverty. By this year, we will be able to lift almost 70% of extremely poor out of poverty. And our target is that by next year, by November 1st, 2025, Kerala will become the first state in the country to completely eradicate poverty. So that is our priority. Our priorities are very clear. On the one hand, we are focusing on economic growth, and economic growth is not for the sake of economic growth. It is to generate more resources to ensure social and economic justice. It is to ensure that poverty is eradicated. So we are generating resources and we are spending more on social welfare. Kerala is number 1 in National School Quality Index. Kerala is number 1 in health indicators. And Kerala is ranked number 1 by the same Niti Aayog as per the Sustainable Development Index. Sustainable Development Index, SDG goals. In all these respects, I don't want to give details of all this. Recently, Kerala was ranked number 1 in Urban Governance Index. Kerala was ranked number 1 in Ease of Doing Business ranking. So, whether it is economic indicators or social indicators, Kerala is ranked as number 1 in the country. So, Modi government realizes that this is a threat. Because if Kerala can, why other states are unable to perform like this? This question will arise. This is a political question. This will have to answer this politically. So, they don't want this alternative to survive. They don't want this alternative to exist. They want to finish the LDF government, which means that they want to destroy the alternative model created by the LDF government in the state. So that is the politics. The politics lies there. So, friends and comrades, we need to highlight the Kerala model, the alternative policies being pursued by the LDF government in Kerala under difficult times. And this is a model which can be emulated throughout the country. We can project this model before the people of our country.
So your effort is commendable. Your solidarity for the government of Kerala and for the people of Kerala is overwhelming, and I, on behalf of government of Kerala and people of Kerala, would like to thank you for this solidarity and support. Thank you very much. అట్లాగే మనం ఈ విషయాలని చర్చించుకునే సందర్భంగా దీని వెనుకున్న రాజకీయాలేంటో కూడా మనం చూడాలి. అట్లాగే ఎందుకంటే కేరళ ప్రత్యామ్నాయం ఒక విధంగానే కాదు, కేరళలో ఆర్థిక రంగంలో ప్రత్యామ్నాయంగా ఉన్నాం, అట్లాగే రాజకీయ రంగంలో ప్రత్యామ్నాయంగా ఉన్నాం. అందుకనే కేరళ మంచి అభివృద్ధి సాధిస్తుంది. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 16% కంటే ఎక్కువగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే 16% ఎక్కువ. అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు, ఆదాయాలు పెంచుకునే దాంట్లో కేరళ ముందుంటుంది. అట్లాగే 10% నిలకడగా అభివృద్ధి చెందే రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. అట్లాగే అతి తక్కువ దారిద్ర్యం ఉన్న రాష్ట్రం కేరళ ఈ దేశంలోనే. కేరళలో ఉన్న దారిద్ర్యం కేవలం 0.5%, కానీ భారతదేశంలో ఉన్న దారిద్ర్యం దాదాపు 25% ఉంది. ఇది మనం చెప్పిన లెక్కలు కాదు, మోడీ గారు పెట్టుకున్నటువంటి నీతి ఆయోగ్ చెప్పినటువంటి లెక్కలు. కాబట్టి ఈ లెక్కలను మనం ఏమీ చేయలేం, కాబట్టి వాస్తవాలు ఇవి. అందుకనే కేరళలో మేము అనుకునేది ఏంటంటే ఈపీ అనే పథకాన్ని రూపొందించి కేరళని దారిద్ర్యం లేని మంచి రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి అనుకున్నాం. అందుకనే సూక్ష్మమైన ప్లాన్ ఒకటి తయారు చేసి సర్వే చేస్తే 64,006 కుటుంబాలు ఈ దారిద్ర్యంలో ఉన్నాయని చెప్పేసి గుర్తించాం. గత సంవత్సరం నవంబర్ 1న రిపోర్ట్ విడుదల చేసింది ఏమంటే వీటిల్లో 47% దారిద్ర్య రేఖ నుంచి కొంచెం పైకి వచ్చినట్టుగా చెప్పాం. తర్వాత సంవత్సరం 70% అయ్యారు. 2025 నవంబర్ 1 నాటికి కేరళ దేశంలోనే దారిద్ర్యం లేనటువంటి మంచి రాష్ట్రంగా ప్రకటించాలని చెప్పేసి అభిప్రాయపడుతున్నాం. అట్లాగే కేరళ విద్యలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది, వైద్యంలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. కేరళ నిలకడగా అభివృద్ధి అయ్యే రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉంది. అట్లాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా ముందు స్థానంలో ఉంది. పట్టణ దీనికి సంబంధించి కూడా ముందుంది. అంటే వీటన్నిటికీ సంబంధించి ఈ ఇతర రాష్ట్రాల్లో లేనిది కేరళలో మాత్రమే జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ప్రత్యామ్నాయ విధానాలు. అందుకనే కేంద్ర ప్రభుత్వం దీన్ని పోటీపడి ఇతర రాష్ట్రాల్లో ఈ విధంగా ముందుకొచ్చేదానికి కాకుండా అక్కడ ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టి బలహీనపరిచి దాన్ని కోల్చడానికి ఈ దేశంలో ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకనే కేరళ మోడల్ కోసం కష్ట సమయాల్లో కూడా ఉన్న సందర్భంగా మీరందరూ సహకరించడం వీటన్నిటిని తీసుకోవాలి. అందుకని ఏంటంటే ఈ దేశంలో ముందుకు తీసుకుపోవడానికి ఈ ఆల్టర్నేటివ్ మోడల్ ముందుకు తీసుకుపోవడానికి మద్దతు ఇస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ కామ్రేడ్ రాజేష్ జీ సార్ 1 minute సార్ మినిస్టర్ గారు 1 minute. Please come. Our audience asking about Kerala tenant tax, how to support the government to tenant farmers. Pardon? Tenant farmers. ఎంత చెప్పి మనసు അവിടെ നമുക്ക് അത്ര ഇല്ല അത് പ്രശ്നം. So that practice is not very prevalent in Kerala. So that is why I am not very. Yes, but still very few people are doing this. Very few people. Under Comrade KP is more aware of these things than me, because he is a former leader. I am not a farmer leader. I am a former leader of youth, not a farmer leader, youth and students. Okay, so he is both former leader of students and a farmer leader now. So he says that this tenancy farming is illegal in Kerala as per Land Reforms Act. So that practice is not quite common in Kerala. Only one question. Okay.
అంటే కేరళలో ఇట్లా కౌలు చేయటం చట్ట వ్యతిరేకం అని చెప్పారు. ఏదో కొద్దిమంది మాత్రమే కౌలు ఆ రాష్ట్రంలో ఉందని, మిగతా విషయాలన్నీ కృష్ణప్రసాద్ గారు డీటెయిల్డ్గా చెప్తారు. రాజేష్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు. కేరళలో జరుగుతున్నటువంటి ప్రత్యామ్నాయ విధానాలని ఎట్లా అమలుపరుస్తుందో వివరించినందుకు వారికి ప్రత్యేక అభినందనలు. ఇప్పుడు మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి శోభనాథ్ సార్ని ప్రసంగించవలసిన కోరుతున్నాను. వారు ఇక్కడి నుంచే మాట్లాడతారు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులు పెద్దలు కేశవరావు గారు, అట్లాగే ఇప్పటి వరకు కేరళ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం చేపట్టినటువంటి నిర్వహిస్తూ ఉన్నటువంటి అభ్యుదయ కార్యక్రమాలు, ప్రత్యేకంగా రైతాంగము, వినియోగదారులు, సామాన్య ప్రజానీకానికి సంబంధించి వికేంద్రీకరణతో సహా ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ ఉన్నటువంటి విషయాల గురించి చాలా వివరంగా రాజేష్ గారు చెప్పారు. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్ద కృష్ణప్రసాద్ గారు, వెంకటేశ్వర్లు గారు, వేణుగోపాలరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, హరిబాబు గారు, ఆంజనేయులు గారు, అట్లాగే సోదరిమణి ఝాన్సీ గారు, అశోక్రావు గారు, నరసింహరావు గారు, అట్లాగే ఇంకా భవాని ప్రసాద్ గారు, వేదిక మీద ఉన్నటువంటి 50 మంది పెద్దలకు, సోదరులకు, అట్లాగే కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు, ఎందుకంటే నేను 2-3 సార్లు కేశవరావు గారిని అడిగాను, మనం ఒకసారి కేరళ వెళ్ళొద్దామండి, అక్కడ ఏ విధంగా ధాన్య సేకరణ స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ని అమలు చేస్తున్నారు, అట్లాగే మనం ఊహించలేని విషయం కూరగాయలు పండ్లకు కూడా అక్కడ ఒక కనీస మద్దతు ధరలు అనేటటువంటి నిర్ణయించి ఇటు పండించినటువంటి రైతులకి, కొనుక్కునేటటువంటి సాధారణ గృహస్థులకు కూడా ఉపయోగపడేటటువంటి విధంగా ఎట్లా చేస్తున్నారో, లెక్క కట్టే విధానం ఏంటి, అవన్నీ కూడా చూసొద్దామని చెప్పి వారితో మాట్లాడటం జరిగింది. వెళ్దామని అనుకుంటూ ఉన్నాం. ఈ లోపల ఈ కార్యక్రమంలో రాజేష్ గారిని ఆహ్వానించటం, ఆయన విషయాలు చెప్పటం చాలా సంతోషం కలిగింది. ఐ wholeheartedly express our thanks to Sri M.B. Rajesh for explaining the things that are going on in Kerala state on behalf of our AP Samyukta Farmers Association's Coordination Committee. తర్వాత ఇవాళ సబ్జెక్టు చాలా అనంతమైనటువంటి సబ్జెక్టు, వ్యవసాయ రంగ సమస్యలు, అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అనేటటువంటిది, ఇది కొన్ని గంటల పాటు మాట్లాడుకుంటే కానీ దానికి ఒక చివరంటూ ఉండదు. అయితే ఇప్పటికే చాలా కాలాతీతం అయింది. రెండోది, సమావేశంలో ఉన్నటువంటి మీరందరూ కూడా దాదాపుగా చాలా కాలంగా స్వయంగా రైతులుగానే కాకుండా రైతు సంఘాలలో కూడా క్రియాశీలకమైన పాత్ర నిర్వర్తిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి చాలా క్లుప్తంగా నేను కొద్ది విషయాలు మీ దృష్టిలోకి తెద్దామని అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే, ఎప్పుడైనా అది వ్యవసాయం కానీ వ్యాపారం కానీ ఏదైనా కానీ ఒక యాక్టివిటీ చెయ్యాలి అంటే దాంట్లో మనకి ఎంతో కొంత ప్రయోజనము, లాభం ఉంటేనే మనం చేస్తానికి ముందుకు అడుగు వేస్తాం. అది సహజం. అది కానీ ఈ దేశంలో దురదృష్టం ఏంటంటే, రైతుల ఎడల, వ్యవసాయం ఎడల ఆ విధమైనటువంటి దృక్పథాన్ని పాలకులు, వీళ్ళు వాళ్ళని కాదు, ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ అదే విధంగా జరుగుతూ వచ్చింది. ఉదాహరణకి స్వతంత్రం రాగానే 1947లో, 1948లోనే ఇండస్ట్రియల్ పాలసీ వచ్చింది, పారిశ్రామిక విధానం వచ్చింది. దానికి అప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు 5 పర్యాయాలు సవరణలు చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ దేశంలో
ఇంకా వెనకైతే దాదాపు 70% కూడా వ్యవసాయం మీద ఉండారు. ఇప్పుడు వచ్చేటప్పటికి దాదాపు సగం అయ్యారు అనుకోండి. ఈ దేశంలో ప్రజలందరికీ ఆహార భద్రతను సమకూరుస్తూ పరిశ్రమల్లో చక్రాలు నడుస్తానికి కావలసిన వ్యవసాయ ఉత్పత్తుల్ని పంపిస్తూ ఉన్నటువంటి ఈ వ్యవసాయ రంగానికి 2000 సంవత్సరంలో వచ్చింది వ్యవసాయ విధానం అనేది. జక్కర్ గారు ఉండగా, బలరాం జక్కర్ గారు ఉండగా, నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒక డ్రాఫ్ట్ అగ్రికల్చర్ పాలసీని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, దానిపై చర్చ జరిగింది అనుకోండి. అయితే అధికారపూర్వకంగా ముద్ర 2000 సంవత్సరంలో జరిగిందని చెప్పేసి మొట్టమొదటిగా మీకు మనవి చేస్తూ ఉన్నా. రెండోది, కావాలని చెప్పి వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తుల యొక్క ధరలు తక్కువ స్థాయిలో పెడతా వచ్చారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే వినియోగదారులకి తక్కువ రేట్లో వెళ్ళాలి, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బాగా పెరగకూడదు అనేటటువంటి అభిప్రాయంతో. రెండోది, లాభసాటిగా కాకుండా ఉంటే ఏదైనా కొత్త గొప్ప అప్పర్ మిడిల్ క్లాస్ ఫార్మర్స్ అటువంటి వాళ్ళ దగ్గర ఏదైనా పెట్టుబడి పెడతానికి కొంత డబ్బు అనేది మిగులు డబ్బు ఉంటే అది కంపెనీల్లో, ఇండస్ట్రీస్లో షేర్ల రూపంలో పెడతారు అనేటటువంటి ఉద్దేశంతో కావాలని అట్లా చేస్తూ వచ్చారు. వాళ్ళు మీ అందరికీ తెలిసిందే. ఏ రైతు తన కొడుకు మళ్ళీ వ్యవసాయదారుడుగా వ్యవసాయం చూడాలి అనేటటువంటి అభిప్రాయంలో చాలామంది లేరు. అట్లాగే పల్లెటూళ్ళల్లో మీరు కనుక నిశ్చితంగా పరిశీలిస్తే 10 ఎకరాలు 15 ఎకరాలు ఉండేటువంటి రైతు కుటుంబాలలో పెళ్ళిళ్ళు కాని మగపిల్లలు చాలామంది ఉన్నారనే విషయం కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఆఖరికి తహసీల్దార్ ఆఫీస్లో డఫేదారుగా పనిచేసిన వాడికన్నా ఇస్తానికి ముందుకు వస్తున్నారు, కానీ రైతు బిడ్డకి మాత్రం ఇస్తానికి ముందు రానటువంటి పరిస్థితులు ఈ రోజున మనం వాస్తవంగా చూస్తూ ఉన్నాం. దురదృష్టం ఏంటంటే అత్యంత ప్రధానమైనటువంటి భారతదేశం వెనకటి రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనకు ముందు ఇతర దేశాలకి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసినటువంటి దేశం మంది. బ్రిటిష్ గవర్నమెంట్లో వాళ్ళ వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కోసం అని చెప్పి మనం ఆహార పంటలు పండించే భూముల్లో 3వ వంతు పత్తి కానీ నీళ్ళు మందు కానీ వెయ్యాలి అనేటటువంటి ఆంక్ష పెట్టినటువంటి ఫలితంగా కరువు, ఆ తర్వాత దాదాపుగా కొన్ని లక్షలాది మంది చచ్చిపోవటం కరువుతో, అవన్నీ కూడా జరిగింది. వెనకటి చరిత్ర అది. దయచేసి మనం వాళ్ళు చూసుకుంటే ప్రపంచంలో చాలా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా వాళ్ళ దేశంలో వ్యవసాయాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ రైతుల యొక్క సంక్షేమం గురించి అక్కడ ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయని మీకు మనవి చేస్తూ ఉన్నా. ఒక రైతుకి వ్యవసాయం మీద వచ్చేటటువంటి ఆదాయంలో ప్రభుత్వం నుంచి ఇస్తూ ఉన్నటువంటి మద్దతు, సపోర్ట్, సబ్సిడీ ఎంత అని లెక్క వేస్తే పర్సంటేజ్లో నార్వే దేశంలో 50% ఉంది, జపాన్ దేశంలో 41% ఉంది, ఫిలిప్పీన్స్లో 28%, ఇండోనేషియాలో 21%, యూరోపియన్ యూనియన్లో 19%, చైనాలో 12%, అమెరికాలో 12%, బ్రెజిల్లో 4%. మన భారతదేశంలో ఎంతో తెలుసా అండి? -6% అని మీకు మనం చేస్తూ ఉన్నా. అట్లాగే ఒక దేశంలో ఇస్తూ ఉన్నటువంటి సబ్సిడీ వ్యవసాయ రంగానికి చూస్తే ప్రపంచంలో అత్యధికంగా చైనా ఇస్తూ ఉంది. 15 లక్షల కోట్ల రూపాయలు ఇస్తూ ఉందని మీకు మనవి చేస్తూ ఉన్నా. ఆ తర్వాత సరే యూరోపియన్ యూనియను, జపాను, ఇతర దేశాలు ఇవి ఉన్నాయి. జపాన్ 3 లక్షల కోట్లు ఇస్తూ ఉంటే మన దేశంలో ఎంతో తెలుసా అండి? -2,83,000 కోట్ల రూపాయలు. మన దేశంలో ప్రభుత్వం చాలా పర్యాయాలు గొప్పగా చెప్తా ఉంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ఉన్న రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయల కాడికి 3 విడతలుగా ఇస్తున్నారు. చూస్తున్నాం కదా. కానీ చైనాలో 1,36,00,000 రూపాయలు, అక్కడ కోట్ల రూపాయలు చైనా ఇస్తూ ఉందని మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇంటి విధంగా మన జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన యొక్క పరిస్థితి మెరుగుపడాలి అంటే, ఈ గొర్రెతో ఒక బెత్తెరగా ఉన్న పరిస్థితి నుంచి మారాలి అంటే తప్పనిసరిగా గిట్టుబాటు అయినటువంటి లాభసాటైనటువంటి ధర రావాలి. దాదాపు మీకు తెలుసు కదా, 91 తర్వాత ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత దాదాపు 94 నుంచి 95, 96 నుంచి రైతుల ఆత్మహత్యలు జరుగుతూ వచ్చినాయి. ఆ రోజున దాదాపుగా 3,60,000 మంది చనిపోతే మళ్ళీ ఈ 10 ఏళ్లలో 1,20,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతిరోజు దాదాపు 2,035 మంది ఈ వ్యవసాయానికి ఒక దండం అని చెప్పి బయటికి వెళ్ళిపోతున్నారు. ఈ 10 ఏళ్లలో 16 లక్షల మంది రైతులు వ్యవసాయం నుంచి నిష్క్రమించి వేరే దానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి జరిగిందనేటువంటి మీకు మనం చేస్తూ ఉన్నా. ఇవాళ నేను చెప్పడం కాదు, ప్రభుత్వం యొక్క లెక్కలు చెప్తున్నాయి. సిట్యుయేషన్ అసెస్మెంట్ సర్వే అని చేస్తుంది ప్రభుత్వం నబార్డు ద్వారా. ఆ చేసినప్పుడు 1 ఎకరము లోపల భూమి ఉన్న వ్యవసాయ కుటుంబానికి నికర వ్యవసాయ ఆదాయం ఎంత అంటే, వ్యవసాయంలో వచ్చే దాంట్లోంచి వ్యవసాయంలో ఖర్చు పెట్టేది పోను, మిగిలిన వ్యవసాయ నికర ఆదాయం ఎంత అని చూస్తే నెలకి 465 రూపాయలు. 1 ఎకరం నుంచి 2.5 ఎకరాలు ఉన్నటువంటి రైతు కుటుంబానికి వచ్చే నెలసరి ఆదాయం, నికర వ్యవసాయ ఆదాయం 1,500 రూపాయలండి. 2.5 దగ్గర నుంచి 5 ఎకరాలు ఉన్నాడికి వచ్చేది 2,200 రూపాయలు. 5 ఎకరాల పైన ఉంటే 4,900 రూపాయలు. ఈ డబ్బుతో ఆ కుటుంబం వాళ్ళ పిల్లలకి చదువులో, ఇంట్లో ఆడపిల్లకి వివాహాలు, ఆరోగ్యాలకు అయ్యే ఖర్చులో ఇవి వెళ్ళమారుకోగలరా? అందుమూలనే రైతులు రుణభారంతో కుంగిపోతూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కన్నా ఎక్కువ శాతం మంది, 93% మంది రుణభారంతో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇవాళ సాధారణంగా రైతు బ్యాంకులో తీసుకున్న అప్పు ఎగ్గొడదామని అనుకోడు. 100కి 99 మంది అనుకోరు. కానీ కరువు, అకాల వర్షాలు, అధిక వర్షాలు, తుఫానులు మొన్న చూసాం మనం. మా కళ్ళతో చూసి వలవల బాధపడి మళ్ళీ మొన్న మధ్యన అచ్చెన్నాయుడిని కలిసి వచ్చాం. ఆ లంక పొలాల్లో కందేసిన రైతులకి పాపం 2 లక్షల రూపాయలు పెట్టి ఎకరానికి విత్తనం బీహార్ నుంచి తెచ్చుకుని వేస్తే దాదాపుగా 2,75,000 రూపాయలు ఖర్చు అయితే ప్రభుత్వం ఇచ్చింది ఎంత అంటే ఎకరానికి 14,000 రూపాయలు. పసుపు వేసిన రైతుకి దాదాపుగా 1,00,000 ఖర్చు అయింది, విత్తనం కానీ అబాంబాబుతో పనులు కానీ. 14,000 ఇస్తే ఆ రైతులు ఏమైపోవాలి? అందులో కౌలు రైతులు ముందుగానే ప్రారంభం ముందే భూమి ఆసామీకి కొందరు 30,000, కొందరు 40,000 అడ్వాన్స్ కౌలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ చాలా బాధాకరంగా ఉంటుందండి. మనం ఊహించినటువంటి చెడు వార్తలు వినాల్సి వస్తుంది. కాబట్టి మీరు పునఃపరిశీలించి వాళ్ళకి తప్పనిసరిగా కనీసం ఆ కంద వేసిన రైతుకి ఎకరానికి ఒక 86,000, అట్లాగే పసుపు వేసిన రైతుకి ఎకరానికి ఒక 46,000 అట్లా ఇస్తే కనీసం సగమన్నా కవర్ అవుతుంది. కాబట్టి బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అతనికి విషయం తెలుసు, కరెక్టే అన్నా. తత్తిమ వాళ్ళతో పాటు వాళ్ళకి ఇవ్వటం కరెక్ట్ కాదని అన్నాడు. మరి ఏం నిర్ణయం మరి ముఖ్యమంత్రితో మాట్లాడి ఏం చేస్తారో తెలీదు. ఈ విధంగా జరుగుతూ ఉంది. అదే సమయంలో రైతు కానీ, ఒక చిన్న వ్యాపారస్తుడు కానీ
చిన్న పరిశ్రమ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ యూనిట్కి కానీ బ్యాంకు ఇచ్చినటువంటి అప్పు తిరిగి సకాలంలో కట్టలేకపోతే ఏ రకంగా ఎంత దుర్మార్గంగా పీడిస్తారో మీ అందరికీ కూడా తెలిసిందే. మేము 2018 నుంచి ఢిల్లీలో కిసాన్ సంసద్ పార్లమెంట్ స్ట్రీట్లో ఆ రోజున ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ అనేటటువంటిది ఆ రోజు 200 సంఘాలు, ఇవాళ 540 సంఘాలు అయినాయి అనుకోండి, సంయుక్త కిసాన్ మోర్చా. దాంట్లో హన్నాన్ ముల్లా గారు వాళ్ళందరూ వచ్చారు. మేము అడిగాము, అయ్యా ఒక్కసారి రుణమాఫీ చెయ్యయ్యా పంట రుణాలు అని చెప్పి అడిగితే మోడీ అప్పటికీ ఇప్పటికీ కూడా ఒప్పుకోటల్లా మీ అందరికీ తెలిసిందే. కానీ పెద్ద వాళ్ళకి పెద్ద పరిశ్రమాధిపతులు వ్యాపారస్తులకి 14,56,000 కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లలో రైట్ ఆఫ్ చేశాడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. చాలా ఆశ్చర్యం వేస్తుందండి. DHFL అంటారు, ఢిల్లీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే సంస్థ ఢిల్లీలో ఈ అపార్ట్మెంట్లు కట్టడం అమ్మటం రియల్ ఎస్టేట్ వాటిల్లో ఉంటుందండి. ఎంతో తెలుసా? 91,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు బాకీ పడిందండి. దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూసారా? పిరామల్ అనే గ్రూపు వాడికి 31,000 కోట్ల రూపాయలకి అప్పచెప్పేశారు. అంటే బ్యాంకులకి 61,000 కోట్లు క్షవరం అయిపోతా ఉంది, ఎగ్గొట్టేస్తున్నారు. సరే, అట్లాగే ఈ అనిల్ అంబానీది ఆర్కామ్ అనే ఒక సంస్థ ఉంది. వాళ్ళు 47,000 కోట్ల రూపాయలు కట్టాలి. ఆ సంస్థని 47,000 కోట్ల రూపాయలు బాంబేలో ఉండే NCLT అంటారు. ఆ సంస్థ వాళ్ళ అన్న ముఖేష్ అంబానీకి 456 కోట్ల రూపాయలు కడితే ఓకే సరిపోయింది. అంటే దాదాపు 45,000 కోట్ల రూపాయలు బ్యాంకులకి క్షవరం అయిపోయింది. ఈ రకంగా అట్లాగే ఇంకొకడు ఉన్నాడు, వీడియోకాన్ అనే సంస్థ 61,000 కోట్ల రూపాయలు. దాన్ని వేదాంత అనే గ్రూప్ అనిల్ అగర్వాల్ అంటారు, వాడికి 2,900 కోట్ల రూపాయలకి ఇచ్చేశారండి. అంటే ఈ విధంగా ఆ పెద్ద వాళ్ళకి మోడీకి ఎవరెవరైతే బాగా కుడిభుజంగా ఎడంభుజంగా ఉంటారో వాళ్ళకి అన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు. ఎవరి డబ్బది? ఈ దేశంలో మధ్యతరగతి ప్రజానీకం వాళ్ళు పొదుపు చేసుకుని బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లో టర్మ్ డిపాజిట్లో వేసుకుని అక్కడ అందులో డబ్బు దాచుకుంటే ఆ డబ్బులోంచి బ్యాంకులు అప్పులు ఇస్తే ఆ బ్యాంకుల్లో పెద్ద వాళ్ళందరికీ కూడా ఆ రకంగా కట్టబెడతా ఉన్న పరిస్థితి జరుగుతోంది. మనకు మాత్రం అప్పటికి ఇప్పటికీ మాట్లాడతల్లా. ఇందాక రాజేష్ గారు చెప్పాడు, కేరళ ప్రభుత్వాన్ని అప్పు తీసుకుంటానికి కూడా ఆంక్షలు పెడుతున్నారు. అయ్యా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు మాకు న్యాయం చేయండి అని చెప్పి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి అయింది. మరి ఈ మోడీ ఏమన్నా జాగ్రత్తగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాడా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1947 నుంచి మోడీ కుర్చీ ఎక్కే వరకు మొత్తం 55 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి బాకీ ఉందండి. ఈ 10 ఏళ్లలో మోడీ ఎంత అప్పు చేశాడో తెలుసా? 100 లక్షల కోట్ల రూపాయల పైన అప్పు చేసినటువంటి పెద్ద మనిషి కేరళ రాష్ట్రానికి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు తీసుకుంటానికి అడ్డం పడతావా? నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని అడగాల్సిన అవసరం ఉంది. అంతే కాదండి, మొన్న వైనాడులో జరిగినటువంటి ఘోర కలందరూ మీరు పేపర్లో చూశారు కదా, టీవీల్లో చూశారు కదా. ఆ మట్టి కరిగిపోయి ఇళ్ళు కొట్టుకుపోయి మనుషులు, కార్లు, మోటార్ సైకిళ్ళు మొత్తం అన్నీ కూడా శవాలు కూడా కనపడకుండా మట్టి కప్పడిపోతే మనబోటి వాళ్ళందరం అది చూస్తే అయ్యో 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 అని బాధపడ్డామే. ఆ వైనాడు బాధితులకి సహాయం చేయటానికి నీ తాతగాడు సొమ్మా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత లేదా? వాటికి కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితి
రాజ్యాంగంలో ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలిగిస్తూ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటే ఆయన చాలా బాగా చేస్తున్నాడు, ప్రపంచంలోనే ఇంతకన్నా మునగాడు లేడని చెప్పి కితాబులు ఇస్తూ ఉన్నటువంటి పార్టీలు రాజకీయ నాయకులను కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా సిగ్గుచేటు, చాలా బాధాకరమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఆ విధంగా ఎంత నష్టపోతున్నామో తెలుసా అండి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అని హైదరాబాద్లో ఒక సంస్థ ఉంటుంది. వాళ్ళు ఎంఎస్పి లెక్క కట్టే విధానంలోనే చాలా తప్పు ఉంది. భారత రైతులు 1,16,000 కోట్ల రూపాయలు ఏటా నష్టపోతున్నారని టిస్ అనే సంస్థ హైదరాబాద్ వాళ్ళు లెక్కేసి చెప్పారండి. అది కాకుండా మళ్ళీ OECD, ICAIR అనేటటువంటి సంస్థ 2000 సంవత్సరం నుంచి 2017 దాకా భారత రైతాంగానికి 45 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగిందని లెక్కేసి చెప్పారండి. సగటున ఏటా భారత రైతాంగానికి 3 లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉంది. అందుకే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు, ఆయన ఏమి రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఏమి ఎంపీగా నుంచోలా, ఆయన ఏ పార్టీకి సంబంధం లేని మనిషి. ఆయన్ని అయ్యా ఎందుకు చచ్చిపోతున్నారు, ఈ భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దాన్ని ఆపటం ఎట్లా, రైతు గర్వంగా కాస్త తలకాయ ఎత్తుకుని తిరిగే విధానంగా సంతోషంగా ఉండటానికి ఏం చేయాలంటే ఆయన పరిశ్రమలో తయారైన వస్తువులకు ఏ విధంగా అయితే రేట్లు నిర్ణయిస్తారో అట్లా ఈ వ్యవసాయంలో రైతు పండించిన పంటలకు కూడా C2+50 సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి నిర్ణయిస్తే రైతుకు పెట్టిన పెట్టుబడి రాగా కొద్దిగా మిగులుతుంది. దాంతో అతను ఆత్మగౌరవంతో బ్రతకగలుగుతాడు అని చెప్పి ఆయన సూచించితే, ఇందాక కేశవరావు గారు చెప్పినట్టు, రాజేష్ గారు చెప్పినట్టు నేను చేస్తాను, కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు, వాళ్ళు కమిటీని వేశారు కానీ వాళ్ళు చేయలే, నేను చేస్తానని 2014లో మన వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుపతిలో కూడా చెప్పాడు మోడీ. కానీ అప్పటికి ఇప్పటికీ అతను ఒప్పుకోవటంలా. ఇందాక వారు చెప్పినట్టు, కేశవరావు గారు చెప్పినట్టు, అక్కడ ఢిల్లీలో 540 రైతు సంఘాలు 13 మాసాల పాటు గొడ్డు చలి, ఎండ, జోరు వర్షాలు, కరోనా అన్నిటినీ తట్టుకుని దాదాపు 500 మంది రైతులు చనిపోయినప్పటికీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి జరిగింది. ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు అట్లాగే కొన్ని కూటమిలో, ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ అమలు చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పారు. ఆ విధంగా జరిగితే మనకి వరి పండించే రైతుకి ఎకరానికి 15,000 రూపాయలు అదనంగా వస్తుంది. పత్తి పండించే రైతుకి ఎకరానికి 12,000 రూపాయలు అదనంగా వస్తుంది. అట్లాగే వేరుశనగ పండించే రైతుకి అదనంగా 11,500 రూపాయలు వస్తుంది. మినుము పండించే రైతుకి ఎకరానికి 7,500 వస్తుంది. ఇందాక నేను చెప్పినటువంటి నికరంగా ఎంత మిగిలింది అనే దానికి ఇది అదనంగా వస్తే మరి రైతు సంతోషంగా కొద్దో గొప్ప గర్వంగా నిలబడగలుగుతాడు. కాబట్టి మనము అందువలనే సంయుక్త కిసాన్ మోర్చా ఇటీవల జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఏమైనా సరే మనం C2+50 సాధించాల్సిందే. దానికోసం భారత రైతాంగం, రైతు సంఘాలు, కార్మిక సంఘాల యొక్క తోడ్పాటు కూడా తీసుకుని నవంబర్ 26వ తారీఖున ఈ దేశంలో ఉన్న 500 జిల్లాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు చేసుకుని నిరసన తెలియజేయాలి ప్రభుత్వానికి అనేటటువంటిది చెప్పడం జరిగిందని మీకు మనవి చేస్తున్నా. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఆ విధంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చాలా చూస్తున్నాం మనం. అక్కడ వైనాడే కాదు, మనకే కాదు, 2016లో 100 సంవత్సరాల్లో రానంత కరువు సంభవించింది. ఇవాళ ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణం వేడెక్కుతుంది.
అట్లాగే క్లైమేట్ చేంజ్ మార్పు జరుగుతోంది. దీని మూలాన పర్యావరణవేత్తలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమని? రాబోయే రోజుల్లో ఈ ప్రకృతి వైపరీత్యాలు చాలా తరచుగా సంభవించుతాయి, చాలా తీవ్రంగా సంభవించుతాయి. దాని మూలన వరి, గోధుమ, మొక్కజొన్న పంటల యొక్క ఉత్పాదకత తగ్గుతుంది అనేటటువంటిది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఆ ప్రకృతి వైపరీత్యాలు తగ్గాలంటే, కరువు కాటకాలు తగ్గాలంటే, వరదలు తగ్గాలంటే ఏం చేయాలి? ఇరిగేషన్ వనరుల్ని అభివృద్ధి చేసుకోవాలి. 75 ఏళ్ల తర్వాత కూడా ఈ సువిశాల భారతదేశంలో దాదాపు 40% భూమి, పంట భూమి వరుణదేవుడి యొక్క కటాక్ష వీక్షణాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపున వేసవకాలంలో కూడా నీరు వచ్చేటటువంటి గంగా నది, అట్లాగే కృష్ణ, బ్రహ్మపుత్ర, కృష్ణ, గోదావరి, కావేరి, ఇన్ని నదులు ఉన్నాయి. కానీ అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉన్నట్టు ఈ ఇరిగేషన్ రంగం మీద సరైనటువంటి శ్రద్ధ లేకపోతా ఉంది. ఆ వెనకటి రోజుల్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కానీ ఎక్కడో పుట్టాడు, ఈ దేశంలో ఉద్యోగం చేసుకొస్తానికి వచ్చినటువంటి కాటన్ దొర కానీ, అట్లాగే కెప్టెన్ ఓఆర్ఆర్ కానీ, అట్లాగే మన మధ్యన ఉన్నటువంటి అశోక్రావు గారి తండ్రి కేఎల్ రావు గారు కానీ వాళ్ళు ఇరిగేషన్ రంగాన్ని విస్తరించడానికి కావలసినటువంటి చర్యలు ఆ రోజుల్లో కొంతమేరకు చేశారు. కానీ ఈ ప్రభుత్వాలకి అక్కడ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ రోజు కాస్త కొద్దో గొప్ప ఎన్టీ రామారావు గారు, తెలుగు గంగ, ఆయన మహానుభావుడు కుర్తుపూడి శ్రీరామకృష్ణ గారు ఇచ్చినటువంటి సలహాని చక్కగా అర్థం చేసుకుని రాయలసీమని ఆ కరువు పీడిత ప్రాంతానికి మనం సాగునీటిని ఇవ్వాలి ఏమైనా సరే అని చెప్పి తెలుగు గంగ, గాలేరు నగరి, అందరి నీవా ప్రాజెక్టులను మొదలుపెట్టాడు. సరే, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆయన జలయజ్ఞం అనే పేరుతో చాలా ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టారు. అవి జరుగుతూ వస్తున్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏమవుతుందంటే ఇరిగేషన్ అనేటటువంటిది స్టేట్ సబ్జెక్ట్లో ఉంది. అందువలన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటంలా. వ్యవసాయం కూడా స్టేట్ సబ్జెక్ట్లోనే ఉంది. కానీ వ్యవసాయం మీద రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండానే, రైతుల సంఘాలతో సంప్రదించకుండానే పార్లమెంట్లో, రాజ్యసభలో బిజినెస్ రూల్స్ కూడా విరుద్ధంగా మూజువాణి ఓటుతో పాస్ చేశారని చెప్పి 3 నల్ల వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి మన అందరం మన మార్కెట్ యార్డులో కాకుండా అంబానీయో, అదానీయో, మోరో, మెట్రోనో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక కొనుగోలు కేంద్రం పెడితే అక్కడికి తీసుకెళ్ళి మనం వాడు చెప్పిన రేటుకి మనం ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టినటువంటి మోడీ ఈ దేశంలో దాదాపు 1853 ప్రాజెక్టులు పెద్దవి కానీ, చిన్నవి కానీ, మధ్యవి కానీ మొదలు పెడితే ఇప్పుడు కేవలం 1232 మాత్రమే పూర్తయినాయి. దానికి యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అనేటటువంటి ఉంది. ఈ ప్రధానమంత్రి వచ్చిన తర్వాత PMSKY కృషి సంచార్ యోజన AIBP అనేది పెట్టాడే కానీ డబ్బులు మాత్రం ఇవ్వటల్లా. ఈ సంవత్సరం బడ్జెట్లో 11,11,000 కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలి అని చెప్పినటువంటి సెంట్రల్ గవర్నమెంటు కేవలం 9,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ ఇరిగేషన్కి పెట్టింది. 1,500 కోట్ల రూపాయలు ఫ్లడ్ ప్రివెన్షన్కి, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టడం జరిగింది. కాబట్టి మనందరం డిమాండ్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి ఇతోధికంగా సహకారం ఇచ్చి ఇప్పుడు ఏదైతే నిర్మాణంలో 10 ఏళ్ళ నుంచో, 15 ఏళ్ళ నుంచో, 20 ఏళ్ళ నుంచో కుంటి నడక నడుస్తూ ఉండే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైతే ఉన్నాయో అవి త్వరగా పూర్తయ్యేదానికి చేయవలసినటువంటి కార్యక్రమం చేయాలి అని చెప్పి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఏదైనా రైతుకి ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు మన ఆదుకునేది పంటల బీమా పథకం. కానీ లోగడ ఉన్నటువంటి బీమా పథకాలను తీసేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అనేది తెచ్చాడు మోడీ. ఆ పథకం ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి కనక వర్షం కురిపిస్తుంది కానీ
పంటలు పోయినటువంటి రైతులకి సరైన న్యాయం జరగటం లేదు అనేటటువంటిది మనం గమనిస్తున్నాం. దాని వల్లనే, అంతేకాకుండా మీరు ఆశ్చర్యపోతారండి, వాళ్ళు ఎట్లా చెప్పుకుంటారో ఈ బీజేపీ వాళ్ళు కానీ ఇంకా దాన్ని సపోర్ట్ చేసే పార్టీ వాళ్ళు కానీ, కేంద్ర ప్రభుత్వం ఏటా నేషనల్ హైవేస్ మీద 1,00,000 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోనే ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి కేంద్ర ప్రభుత్వం ప్రీమియంగా కట్టదాం అనుకున్నది 13,000 కోట్ల రూపాయలు. ఆ కొద్ది మొత్తం కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టం లేక వర్షాధార ప్రాంతాలలో అయితే 30% వరకు మేము పెట్టుకుంటాం, 50% మేము ప్రీమియం భారం మేము తీసుకోము. అట్లాగే సాగునీటి సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతంలో అయితే 25% మాత్రమే ప్రీమియం భారం మేము తీసుకుంటామని చెప్పి ఈ మోడీ ప్రభుత్వం అంటే, అయ్యా మా రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం ఎక్కువ పడుతుంది, నీ స్కీమ్కి నీకు దండం లేని 8 రాష్ట్రాలు స్కీమ్ నుంచి బయటకు వెళ్ళిపోయినాయి. ఇవాళ దేశంలో పరిస్థితి ఏంటో తెలుసా అండి? ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద కేవలం ఈ దేశంలో ఉన్న రైతుల్లో 9% మంది మాత్రమే ఉన్నారు. పంట విస్తీర్ణంలో 5% మాత్రమే బీమా అయ్యింది. అందువలన మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, ఈ దేశంలో ఉన్న రైతుల్లో 186 మంది సన్నకారు చిన్న రైతులు, దేశంలో దాదాపు 47% ఉన్నారు కౌలు రైతులు. కానీ నబార్డు లెక్క చెప్తా ఉంది, ఈ సన్నకారు చిన్న రైతుల్లో కౌలు రైతులకేమో అసలు దాదాపు ఇవ్వట్లేదు అనుకోండి, సన్నకారు చిన్న రైతుల్లో 41% మంది బ్యాంకులు ఇవ్వక బయట నుంచి తీసుకుంటున్నారు అప్పు అని చెప్పి నబార్డు యొక్క రిపోర్ట్ చెప్తా ఉందండి. ఆ పరిస్థితుల్లో తప్పనిసరిగా మనం అందరం కూడా డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, WTOకి భారత ప్రభుత్వం ఆనాడు ఇచ్చినట్టు లెక్క ప్రకారంగా 10 హెక్టార్లకు లోపు ఉన్నటువంటి రైతులందరూ కూడా రిసోర్స్ పూర్ ఫార్మర్స్, అంటే వీళ్ళు ఆర్థికంగా గాను ఇతరత్ర కానీ సరైన స్తోమత లేనటువంటి రైతులు అని ప్రభుత్వం వాళ్ళకి చెప్పింది అప్పుడోని. కాబట్టి ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత అమౌంట్ కట్టినా ఎంత ఖర్చు పెట్టినా దానికి తగ్గించమనేటటువంటి ఆంక్షలు లేవు. WTOలో 3 పెట్లు ఉంటాయి, ఎర్రపెట్టి, బులుగు పెట్టి, పచ్చపెట్టి అని. ఇన్సూరెన్స్ ప్రీమియంలు కానీ అట్లాగే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఈ అమౌంట్ మీద ఎంత ఖర్చు పెట్టినా దానికేమీ లిమిట్ అది ఉండదు. కాబట్టి ప్రీమియం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లే భరించాలి. అది చెరసగవా 3:1 వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇప్పటికే మన దేశంలో జార్ఖండ్ రాష్ట్రంలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక్క వాణిజ్య పంటల మినహాగా ఆహార పంటలకి రైతులు ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. మనం కూడా మన యొక్క డిమాండ్స్లో తప్పనిసరిగా మనం దాని గురించి గట్టిగా దెబ్బలాడి సాధించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఆ తర్వాత ఎగుమతి దిగుమతుల విషయాల్లో కూడా ఈ దేశంలో పంటలు పండిస్తూ ఉన్న రైతులు అష్ట కష్టాలు పడి పండిస్తూ ఉంటే వీళ్ళ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఇంపోర్ట్లు ఉండకూడదు. 2016లో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, వ్యాపారస్తులు ఇతర దేశాల నుంచి చాలా చాలా ఎక్కువగా మినుములు దిగుమతి చేసేసారు. దాని మూలాన మీకు గుర్తుంటే 2016 తర్వాత 3 సంవత్సరాల పాటు మినుముల రేట్లు ముండబోసి రైతులు చాలా నష్టపోయిన పరిస్థితులు జరిగినాయి. అటువంటి పరిస్థితులు మరి తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా చాలా సమస్యలు ఉండే కానీ ఇప్పటికే చాలా కాలతీతమైంది. మనం మళ్ళీ మధ్యాహ్నం సెషన్ ఇంకోటి ఉంటుంది కాబట్టి బ్రేక్ ఇస్తారు కాబట్టి మీ సమయం ఎక్కువ తీసుకోకుండా ఒకటి నేను మనవి చేసేది మీ అందరికీ చివరగా, మనందరం రైతులు, ఈ భూమిని నమ్ముకుని ఉన్నాం. దాని మీద వచ్చినటువంటి ఆదాయమే నాకు ప్రధానమైనటువంటి ఆదాయము. కాబట్టి
ఇప్పుడు ఏ రకంగా అయితే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ 50,000 70,000 జీతం వచ్చే బ్యాంకు ఉద్యోగస్తులు కానీ ఆఫీసర్లు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ వీటి కోసం ఏ రకంగా వాళ్ళు సంఘటితంగా వాళ్ళు చైతన్యవంతంగా పోరాటం చేసి వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడుకోగలుగుతున్నారో మెరుగుపరుచుకోగలుగుతున్నారో అట్టా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా అనేది రైతాంగం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కులం పేరుతోనో లేకపోతే పార్టీల పేరుతోనో మనకి కిందకి ముడి కిందకి వస్తూ ఉన్నా కానీ అది పట్టించుకోకుండా ఓహోం అని చెప్పి పార్టీలకి మద్దతు ఇవ్వటమో లేకపోతే మహానాయకులకి మద్దతు అంటూ ఉంటేనో ఇది మనకి శ్రేయస్కరం కాదు. కాబట్టి రాబోయే రోజులలో తప్పనిసరిగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి పోరాటాల్లో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, మనం పారిశ్రామిక కార్మికులు కానీ 50 మంది కూడా మనం సంఘటితంగా పోరాటం చేసి అందరికీ ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం ఈ భారతదేశంలో కోట్లాది మందిగా ఉన్నటువంటి మన సామాన్య ప్రజానీకానికి వాళ్ళ యొక్క క్షేమాలను కానీ వాళ్ళ యొక్క బాగోగులు కానీ మోడీ ప్రభుత్వానికి పట్టటల్లా ఎంతసేపు అతనికి అదాని అనేవాడిని ఈ ప్రపంచంలో అగ్రస్థానంలో పెట్టాలనుకుంటున్నాడు. ఈ దేశంలో ఉన్న సామాన్యమైనటువంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి రైతులు, కూలీలు, ఇతర శ్రామికులు వీళ్ళందరూ కలిసి మనం దాదాపుగా సగం మంది ప్రజలు మనం కట్టేటటువంటి దాదాపు దీంట్లో ఆ ట్యాక్స్ దాంట్లో 30% మనం కడతా అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 10 మంది బాగా ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి వాళ్ళు కడతా ఉన్నటువంటిది కేవలం 3% మాత్రమే ఉంటే ఆ విధంగా దోపిడీ జరిగిపోతుంది. ప్రజల యొక్క సంపద, ప్రజల యొక్క కష్టార్జితం, శ్రామికుల కష్టార్జితంతో మనం అభివృద్ధి చేసుకున్న సంస్థలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి రాబోయే రోజులలో రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్లు, మన గోదావరి ఎక్స్ప్రెస్ లాంటి బాగా ఒత్తిడిగా ఉండి డబ్బు ఎక్కువ వచ్చేటటువంటి రైళ్ళు, అవే కాకుండా మొత్తం పరిశ్రమలు కానీ, జాతీయ రహదారులు కానీ, టోల్ గేట్లు కానీ యావత్తు కూడా మొత్తంగా తీసుకెళ్ళి ఆ కార్పొరేట్లకి, అదానికి, అంబానీకి కట్టబెట్టేస్తూ ఉన్నటువంటి పరిస్థితి బ్రిటిష్ వాళ్ళ టైంలో కన్నా కూడా అత్యంత ఘోరమైనటువంటి తప్పుడు ఆర్థిక విధానం ఈ రోజున అమలవుతూ ఉంది. కాబట్టి దీన్ని బొడ్డ చేసి మనం నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఆ మోడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఉన్నటువంటి రాజకీయ పార్టీలను కూడా దయచేసి అయ్యా మీరు మీ వైఖరి మార్చుకోండి, ప్రజల పక్షాన్ని నిలబడినండి, సామాన్య ప్రజల పక్షాన్ని నిలబడండి, రైతుకు మేలు చేయండి, కూలివాడికి మేలు చేయండి, కౌలు రైతుకు మేలు చేయండి అని చెప్పి అడగాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి 2 మాటలు మీతో మాట్లాడే అవకాశం కల్పించడం మా కేశవరావు గారికి, ఏపీ ఆల్ ఇండియా కిసాన్ సంఘకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. శోభనాశ్రీ గారి ధన్యవాదాలు. ఇప్పుడు విద్యుత్ రంగంలో నిష్ణాతులు, ఆ రంగంలో ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి, మన రాష్ట్రానికి సుపరిచితమైనటువంటి కేఎల్ఆర్ అబ్బాయి అశోక్ రావు గారు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు, ప్రైవేటీకరణకు నిఖరంగా వ్యతిరేకించి పోరాడుతున్నటువంటి వ్యక్తి అశోక్ రావు గారిని ఈ సందర్భంగా మన సదస్సు నుంచి అక్కడే కూర్చొని మాట్లాడవలసిన వేదిక మీద ఉన్న పెద్దలు, రైతు సంఘాల నుంచి వచ్చిన రైతు సంఘాలు, కార్మిక సంస్థల నుంచి వచ్చిన పెద్దలు అందరికీ నా నమస్కారం. నాకు తెలుగులో ఎక్కువ కాలం అవకాశాలు దొరకవు కాబట్టి రాని తెలుగులో నేను మాట్లాడాల్సి వస్తుంది. దాన్ని మీకు ముందే నేను క్షమార్పణ వేడుకుంటున్నాను. మన దేశంలో
ఎంత ప్రాపగండా జరుగుతుంది. మూడో వికసిత్ భారత్ అని ఏదో పెద్ద ప్రపంచంలో చాలా గొప్ప ఆర్థిక పరిస్థితిలో వెళ్ళిపోతున్నాం అని. కానీ సత్యం ఏమిటి? 140 కోట్ల ప్రజల్లో 58% కేవలం ప్రధానమంత్రి ఇచ్చిన ఫుడ్ గ్రెయిన్స్లో బతుకుతున్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 58% ప్రజలు ఉన్నారు. 2 కోట్ల కంటే ఎక్కువ సంపాదించేవాళ్ళు కేవలం 2 లక్షల కంటే ఎక్కువ లేరు. అటువంటి దేశం ఏదో వికసిత భారత్ అవుతుందని నాకు నమ్మకం లేదు. ఈ మన వ్యవసాయ రంగంలో నా అభిప్రాయంలో 6 స్తంభాల మీద నిలబడి ఉన్నది మన వ్యవసాయం. ఇండిపెండెన్స్ తర్వాత నెహ్రూ గారి టైం నుంచి 6 స్తంభాలు. ఆ 6 స్తంభాలని ఇవాళ దాన్ని నాశనం చేసి వాటిని కంప్లీట్గా ఫినిష్ చేసేస్తున్నారని నా అభిప్రాయం. ఈ 6 స్తంభాలు ఏమిటి? మొదటిది విత్తనం, సీడ్స్. ఆ సీడ్స్ ఇంతవరకు మన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో మన యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో మన అగ్రోక్లైమాటిక్ కండిషన్స్ ప్రకారం మనకు కావాల్సిన ప్రకారం విత్తనాలు తయారు చేసి నేషనల్ సీడ్ కార్పొరేషన్ వాళ్ళు తయారు చేసి మనకు ఈ బర్లాగ్ పేరు ఏదన్నా పెట్టినా కూడా మనం షిప్ నుంచి, అమెరికా నుంచి వచ్చే షిప్ల నుంచి మనకు వచ్చేది తిండి. ఇవాళ మనం బంపర్ క్రాప్స్ తీసుకున్నాం అంటే కానీ ఇప్పుడు వీళ్ళు చేయబోతుంది ఏంటి? మొన్సాంటో నుంచి, విదేశాల నుంచి విత్తనాలు తెప్పిస్తున్నారు. ఆ విత్తనాలకి చాలా ప్లాంట్ బ్రీడర్ రైట్స్ను, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని ఒక రైతుకి ఆ విత్తనం కొనుక్కున్న వాడు దాన్ని వచ్చే పంటకి దాన్ని ఉపయోగించడానికి వాడికి హక్కు లేదు, రాసి ఇవ్వాల్సి వస్తుంది. రెండో స్తంభం ఏంటంటే బ్యాంకులు రైతులకి ప్రయారిటీ లెండింగ్ ఇచ్చేవారు. ఇవాళ ఒక ధనికుడు కూడా వాడి బిడ్డని విదేశాల్లో చదువుకోవటానికి పంపిస్తే అది కూడా ప్రయారిటీ లెండింగే. దాని ప్రయారిటీ లెండింగ్ యొక్క డెఫినిషన్ మార్చేశారు. ఒక ధనికుడు వాడి బిడ్డని విదేశంలో చదువుకోవటానికి పంపించిన వాడికి కూడా ప్రయారిటీ లెండింగే. ఇటు ఒక స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్కి కూడా ప్రయారిటీ లెండింగే. కాబట్టి ఎవరికి బ్యాంకులు డబ్బులు ఇస్తుందో నేను చెప్పనక్కర్లే. మూడోది రూరల్ ఎలక్ట్రిఫికేషన్. డాక్టర్ కేఎల్ రావు గారు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అని ఒక వేరే సంస్థ పెట్టించాడు. ఒక వేరే సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కోసం అని. ఇవాళ ఏం చేశారు? దాన్ని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లోనే దాన్ని ఒక భాగంగా చేసేసారు. ఇప్పుడు వాళ్ళ పని ఏమిటయ్యా అంటే ప్రైవేట్ పవర్ స్టేషన్లకి, ప్రైవేట్ వాళ్ళకి డబ్బులు అప్పు ఇవ్వటం, రైతు కంటే వాళ్ళకి అప్పులు ఇవ్వటం. నాలుగో స్తంభం ఏంటంటే అగ్రికల్చరల్ రీసెర్చ్. చాలా పెద్ద పెద్ద రీసెర్చ్ స్టేషన్స్, కేంద్రీయ ఆల్ ఇండియా అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్స్, ఇవి చాలా గొప్ప పని చేసేవారు. ఇవాళ వాళ్ళు చేస్తుంది ఏంటంటే విదేశీ కంపెనీలు వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని ఇండియాలో ఎట్లా దాన్ని ఇండియన్ కండిషన్స్లో ఎట్లా మార్పగలం, అది వాళ్ళు చేస్తున్న ఇప్పుడు రీసెర్చ్. ఢిల్లీ పూసా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాటిల్లో. ఐదో స్తంభం ఏమో మార్కెటింగ్. దాని గురించి మీకు చాలా బాగా తెలుసు. ఏపీఎంసీ నుంచి మార్కెటింగ్, దాని ద్వారా యార్డ్స్ ద్వారా ఇవాళ అనానీ, అంబానీ వీళ్ళందరూ మార్కెటింగ్లో దిగారు. పెద్ద పెద్ద సైలోస్ కట్టారు. ఇప్పుడు ఆ మార్కెటింగ్. ఆరో స్తంభం ఎంఎస్పి. దాని గురించి మీరు పోరాడుతున్నారు, దాని గురించి నేను చెప్పనక్కర్లా. ఇట్లా 6 స్తంభాలని నాశనం చేసిన తర్వాత మిగిలింది ఏమిటి? ఇప్పుడు విద్యుత్ శక్తి గురించి మాట్లాడమన్నారు. విద్యుత్ శక్తిలో మెయిన్లీ ఇరిగేషన్, అందులో
ట్యూబ్వెల్ ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్లో ముఖ్యంగా విద్యుత్ శక్తి పనికి వస్తుంది. కెనాల్ ఇరిగేషన్లో అక్కర్లేదు. కెనాల్ ఇరిగేషన్లో ఏదో తూకీగా ఎక్కడైనా ఉపయోగపడుతుందేమో. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో పెట్టారు. దానిలో 4000 మెగావాట్లు కంటే ఎక్కువ కావాలి. అదంతా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి లిఫ్ట్ అవుతుంది. అటువంటిది వదిలేస్తే కెనాల్ ఇరిగేషన్ కోసం మనకి అక్కర్లేదు. కానీ మన దేశంలో కెనాల్ ఇరిగేషన్, ట్యూబ్వెల్ ఇరిగేషన్ మధ్యలో ఆ రేషియో ఉన్నదే. అది 1951లో కెనాల్ ఇరిగేషన్ 39%, అది 2012-13 కల్లా 23% అయిపోయింది. అట్లాగే ఈ గ్రౌండ్ వాటర్ను ఇరిగేషన్ వాటర్ యొక్క రేషియో మారిపోతుంది. ఈ గ్రౌండ్ వాటర్ చాలా పెరిగిపోతుంది. ఈ గ్రౌండ్ వాటర్ పెరిగిపోవటం వల్ల ఇప్పుడు పంజాబ్లో సాలినిటీ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గ్రౌండ్ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్యూబ్వెల్కి వాటికి ఎంత ఛార్జీలు ఉండాలి, విద్యుత్ శక్తి ఛార్జీలు ఎంత ఉండాలి, విద్యుత్ శక్తి యొక్క ఛార్జీలు ఎవరు పెట్టుకోవాలి? ఇప్పుడు మీకు ఫార్మర్కి ఫ్రీగా ఇస్తున్నాం అంటారు, ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇస్తున్నారు. యాక్చువల్లీ మీరు ఫ్రీ ఏమి ఇవ్వరు ప్రభుత్వం. ఒక పేద రిక్షావాడు ఎండలో రిక్షా నడిపి వాడు ఒక కప్పు ఛాయ్ తాగితే దానిలో ఇచ్చే జిఎస్టీ, ఒక కోటీశ్వరుడు ఛాయ్ తాగిన జిఎస్టీ రెండిట్లో మార్పు ఏం భేదం లేదు. ఆ రిక్షావాడు ఇచ్చిన జిఎస్టీయే కోటీశ్వరుడు కూడా ఇస్తాడు జిఎస్టీ. వీడు ఎండలో రిక్షా తొక్కి ఒక కప్పు ఛాయ్ తాగితే వాడు ఇచ్చిన జిఎస్టీయే దానికి కోటీశ్వరుడు కూడా. ఆ జిఎస్టీలో నుంచే ఇస్తారు మీకు సబ్సిడీ. ప్రభుత్వం వేరే ప్రింట్ ఏం చేయరు. కాబట్టి అది మన డబ్బుతో మనకే వస్తుంది. వేరే ఏమి సబ్సిడీ అనేది ఏమి వేరే రాదు. అందులో ఇప్పుడు మనం కెనాల్ ఇరిగేషన్ కోసం ఛార్జీలు చాలా తక్కువ. అదే ట్యూబ్వెల్ పెట్టేటప్పటికి అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ వాడు ఎస్టిమేట్ వేసేటప్పుడు విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి మీ ట్యూబ్వెల్ దాకా వచ్చే పెట్టుబడి, తర్వాత మీ ట్యూబ్వెల్ పెట్టుబడి, ఇవన్నీ క్యాల్కులేట్ చేసి దాని మీద రేట్ డిసైడ్ చేస్తాడు, ఎలక్ట్రిసిటీ రేటు. కాబట్టి ఎలక్ట్రిసిటీ రేటు ఎప్పుడూ కెనాల్ ఇరిగేషన్కి ఈక్వల్ అవ్వలేదు. అది ఎంతవరకు రాజకీయాల వల్ల దాన్ని ఫ్రీగా ఇస్తారో సబ్సిడీ చేస్తారో ఏం చేస్తారో అది వేరే, కానీ అది రెండు ఈక్వల్ అవ్వలేదు. నేను జస్ట్ ఒక ఐడియా, అది ఎంతవరకు ప్రాక్టికల్లో నేను చెప్పలేను, ఒక ఐడియా మీ ఎదురుగుండా పెట్టదలుచుకున్నా. ఈ కెనాల్ ఇరిగేషన్, ట్యూబ్వెల్ ఇరిగేషన్, మూడోది లిఫ్ట్ ఇరిగేషన్, ఇవన్నీ చివరికి దేశం యొక్క అగ్రికల్చరల్ ప్రొడక్షన్ కోసమే కదా ఇది ఉపయోగించేది. మనకి తిండి కోసమే కదా మనం దాన్ని, ఏదైనా వీటి కోసమే కదా. వీటిని హార్మోనైజ్ చేయగలమా, ఎట్లా హార్మోనైజ్ చేసే పాసిబిలిటీ ఏమన్నా ఉన్నదా, దాని గురించి మనం ఆలోచించాలని నేను మనవి చేస్తున్నా. దానికి ఒక ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నా. మన ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్ నుంచి చాలామంది ఇండియాకి వచ్చారు, ఇండియా నుంచి చాలామంది పాకిస్తాన్కి వెళ్ళారు. అక్కడ రైతులు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ రైతులు అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళకి కాంపన్సేషన్ ఎట్టా ఇవ్వాలి అన్న సమస్య వచ్చింది. ఒక రైతేమో 3 పంటలు పండే భూమి వదులుకొచ్చి వచ్చాడు, రెండో రైతేమో వేరుశనక్కాయలు పండే భూమి తీసుకొచ్చాడు. మరి ఈ 2 భూముల్ని ఎట్లా కాంపన్సేట్ ఇవ్వాలి, ఎట్లా కాంపన్సేషన్ ఇవ్వాలనే సమస్య వస్తే వాళ్ళు ఒక స్టాండర్డ్ ఏకర్ డెవలప్ చేశారు. ఓ స్టాండర్డ్ ఏకర్ ఏంటంటే 10 మాండ్స్ ఆఫ్ వీట్ కనుక గ్రో చేసే భూమి అయితే దానికి 16 అణాలు ఇవ్వాలని. ఇప్పుడు ఏ ల్యాండ్ అయినా దాన్ని స్టాండర్డ్ ఏకర్ మీద క్యాల్కులేట్ చేసి దాని బేసిస్ మీద వాళ్ళు కాంపన్సేషన్ ఇచ్చారు, ఇండియాలో అయినా పాకిస్తాన్లో అయినా. అట్లాగే ఆ ప్రిన్సిపల్ మీదే మనం స్టాండర్డ్ లీటర్ తయారు చేయగలమా, ఈ మూడింటిని హార్మోనైజ్ చేయగలమా అనే విషయం మనం ఆలోచించవలసిన బాధ్యత ఉన్నది.
దాని గురించి. కానీ ఈ షార్ట్ టర్మ్ ఇప్పుడు విద్యుత్ శక్తిలో కాంపన్సేషన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్కి ఇస్తారు, అది సరిపోదు. అండ్ ఇప్పుడు విద్యుత్ శక్తిలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అది నోట్ పాలిటిక్స్లో దెబ్బతింటుంది. ఓటు కోసమేమో మీరు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తూ ఉంటారు, నోటు కోసమేమో ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఓటు కోసమేమో ఫ్రీ ఎలక్ట్రిసిటీ, సబ్సిడీ, ఇంకా అన్ని రకాల ఎలక్షన్ వచ్చినప్పుడే 300 ఓట్లు యూనిట్లు ఫ్రీగా ఇస్తాం, 200 యూనిట్ ఫ్రీగా ఇస్తాం, దాని మీద పోటీ వస్తుంది. రెండో వైపు నోటు కోసమేమో అదానికి అంబానీకి అన్ని మానిటైజేషన్ అని ఇదని అదని ఈ నోట్ పాలిటిక్స్లో నాశనం అయిపోతుంది విద్యుత్ శక్తి ఇండస్ట్రీ, పవర్ ఇండస్ట్రీ. రెండో విషయం నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది కూడా నా ఐడియా, ఇది ఎంతవరకు ప్రాక్టికల్లో శోభనాథరావు గారు లాంటి వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఒక రాష్ట్రం పంజాబ్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. పంజాబ్ 450 లక్ష కోట్ల లీటర్స్ ఆఫ్ వాటర్ ఎగుమతి చేస్తుంది. నేను లీటర్స్ ఆఫ్ వాటర్ అన్నాను, ఫుడ్ గ్రెయిన్ అనలే. కానీ మీరు ఏది పండించినా కూడా ఇప్పుడు రైస్ గ్రెయిన్ ఉంది, దానిలో ఎంత వాటర్ వెళ్ళింది అది క్యాల్కులేట్ చేశారు, వీటిలో ఎంత వాటర్. ఇప్పుడు మీరు రైస్ గ్రెయిన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాటర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నా రెండు ఒకటే కదా. ఆ విత్తనంలో వాటర్ ఉన్నది, వాటర్తో నీళ్లతోనే కదా ఆ విత్తనం తయారైంది. ఆ విత్తనంలో మీరు ఆ నీళ్లు మీరు ఎక్స్పోర్ట్ చేసినట్టే కదా పంజాబ్. మరి కేవలం పంజాబ్ స్టేట్ ఎందువల్ల ఇవ్వాలి 25 కోట్ల రూపాయలు? ఎందువల్ల వాళ్ళ ఒక్కళ్ళ మీద ఈ భారం ఎందుకు ఉండాలి, సబ్సిడీ భారం? కన్జ్యూమర్ ఎందుకు తీసుకోకూడదు ఆ భారం? ఇప్పుడు బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ అన్న యోజన కోసం కానీ, మిడ్ డే మీల్స్ కోసం కానీ, ఐసిడిఎస్ కోసం కానీ, వీటన్నిటి కోసం వీళ్ళు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు కదా. అదే పంజాబ్ వాళ్ళు తత్తిమా స్టేట్లకు కూడా పంపిస్తున్నారు ఫుడ్ గ్రెయిన్స్. మరి ఈ సబ్సిడీ ఎందువల్ల ఓన్లీ పంజాబ్ స్టేట్ మీద ఎందుకు ఉండాలి? తత్తిమా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర షేర్ ఎందుకు ఉండకూడదు, ఈ సబ్సిడీ షేరు? అది ఆ ప్రిన్సిపల్ కనుక ఒప్పుకుంటే అన్ని స్టేట్స్కి ఇది అప్లికబుల్ అవుతుంది, కేవలం పంజాబ్కి కాదు. నేను ఓన్లీ పంజాబ్ ఒక ఉదాహరణగా కింద చెప్పాను. అట్ట మనం ఆలోచించాలని నా అభిప్రాయం. చివరికి ఇప్పుడు అన్నిటికంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ప్రైవేటైజ్ చేస్తున్నారు. కానీ ఇంతవరకు ప్రైవేటీకరణ చేశారు డిస్ట్రిబ్యూషను. వాటిలో గయా, సమష్టిపూర్, భాగల్పూర్, కాన్పూర్, గ్వాలియర్, సాగర్, ఉజ్జయిన్, ఔరంగాబాద్, జల్గాం, రాంచీ, జంషెడ్పూర్ వీటన్నిటిలో ప్రైవేటీకరణ చేశారు డిస్ట్రిబ్యూషన్. మళ్ళీ దాన్ని వెనక్కి తిరగ తీసుకోవాల్సి వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఒరిస్సాలో 2 సార్లు కొలాప్స్ అయింది, 3వసారి మళ్ళీ ట్రై చేస్తున్నారు. అట్లాగే పాండిచేరిలో ప్రజలు వ్యతిరేకం చేసినా కూడా దాని డిస్ట్రిబ్యూషన్ ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్, ఒక పాండిచేరి తీసుకోండి, ఒక స్టేటు. ప్రైవేటైజేషన్లో 74% డొమెస్టిక్ కన్జ్యూమర్స్. డొమెస్టిక్ కన్జ్యూమర్ 74%, 15% లైటు, వాటర్, పబ్లిక్ సర్వీసెస్. అంటే డొమెస్టిక్ కన్జ్యూమర్స్ అండ్ పబ్లిక్ యూటిలిటీస్ 80% విద్యుత్ శక్తి ఉపయోగిస్తున్నారు పాండిచేరిలో. కానీ దాని ప్రైవేటీకరణ, దానిలో ఎవరైనా ప్రజలను అడుగుతున్నారా? ప్రజలు వాళ్ళ కష్టాలు ఎవరైనా మాట్లాడుతున్నారా? అక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఏమైనా సరే మీరు ప్రైవేటైజ్ చేయాలని పట్టుబడి చండీగఢ్లోను పాండిచేరిలోను, ఎందుకంటే అవి యూనియన్ టెరిటరీస్ కాబట్టి. ఇటువంటి దీన్ని మనం దాన్ని అపోజ్ చేయాలి.
దాన్ని అవనవ్వకూడదని నా అభిప్రాయం. చివరికి స్మార్ట్ మీటర్ల గురించి బోల్డ్ చాలా తీవ్రంగా స్మార్ట్ మీటర్స్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చాలా ఒత్తిడి తెస్తుంది రాష్ట్ర ప్రభుత్వాల మీద. అదే కాదు, 1.5 లక్ష కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించింది. ఇప్పుడు స్మార్ట్ మీటర్ మీరు పెట్టారు, మీ ఇంట్లో పెట్టారు, ఎక్కడైనా పెట్టారు. అసలు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళని, ఇంజనీర్లని ఎవరినన్నా అడిగితే వాళ్ళు అనేది ఏంటంటే, కాస్త మాకు డబ్బులు కేటాయించండి, మీ ఇంటి బయట చూస్తే ఆ వైర్లు చూస్తే 10 వైర్లు అట్టా పెడతాయి, ట్రాన్స్ఫార్మర్ ఏమో ఓవర్ హీట్ అవుతుంది, ఆ డిస్ట్రిబ్యూషన్ కింద ఉన్న డిస్ట్రిబ్యూషన్, సబ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ వైర్లు కానీ వీటిని రీప్లేస్మెంట్ అవ్వటం లేదు, లోడ్ పెరిగిపోతుంది. దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా స్మార్ట్ మీటర్స్ మీద 1.5 కోట్ల రూపాయలు స్మార్ట్ మీటర్. ఈ స్మార్ట్ మీటర్స్ మీద వీళ్ళు ఇంత గట్టిగా ఎందుకు దీని మీద ఇంత ఎంఫసిస్ ఇస్తున్నారని ఆలోచిస్తే నా అభిప్రాయంలో స్మార్ట్ మీటర్ ఓన్లీ ఎలక్ట్రానిక్ మీటర్, అది పెద్ద గొప్ప ఏం లేదు. కానీ వీళ్ళ ప్రభుత్వం 2025 కల్లా వాళ్ళు ఒక కొత్త విధానం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అదేంటంటే టైమ్ ఆఫ్ ది డే మీటరింగ్. టైమ్ ఆఫ్ ది డే మీటరింగ్ అంటే మీకు విద్యుత్ శక్తి పొద్దున్నైతే చౌకగా ఉంటుంది, సాయంకాలం 6 నుంచి 10 వరకు హయ్యెస్ట్ పీక్ ఉన్నప్పుడు ఎక్కువ ఖరీదుగా ఉంటుంది, మళ్ళీ మధ్యరాత్రిలో చౌకగా ఉంటుంది. అట్లా టైం మారిన కొద్దీ ఆ ధరలు మారుతూ ఉంటాయి. అది వేరే అన్ని దేశాల్లో ఇప్పుడు తెస్తున్నారు. ఆ టైమ్ ఆఫ్ ది డే మీటర్ టారిఫ్ తీసుకురావాలంటే స్మార్ట్ మీటర్ కావాలి, లేకపోతే మీరు స్మార్ట్ మీటర్ తీసుకురాలేరు. రెండోది ప్రీపెయిడ్ మీటర్. ప్రీపెయిడ్ మీటర్ ఏం లేదు, స్మార్ట్ మీటరే ప్రీపెయిడ్ మీటర్. ఆ స్మార్ట్ మీటర్నే కొంచెం మాడిఫై చేస్తే అది ప్రీపెయిడ్ మీటర్ అవుతుంది. కానీ మీ ఎలక్ట్రోమెకానికల్ మీటర్ని మార్చలేరు స్మార్ట్ మీటర్గా. సో ఈ స్మార్ట్ మీటర్ని ప్రీపెయిడ్ మీటర్గా మార్చేసి ప్రీపెయిడ్ మీటర్ అంటే ప్రీపెయిడ్ టెలిఫోన్ లాగా ప్రీపెయిడ్ మీటర్, మీరు అంత డబ్బు కడితే అది అయిపోగానే లైట్లు పోతాయి. అది సౌత్ ఆఫ్రికాలో రైట్స్ అయ్యాయి, దీనివల్ల పెద్ద రైట్స్ అయినాయి సౌత్ ఆఫ్రికాలో ఈ మీటర్ల వల్ల. మూడోది, ఇప్పుడు వీళ్ళు స్మార్ట్ మీటర్స్ పెడతారు, కానీ ఒక స్మార్ట్ మీటర్ యొక్క లైఫ్ ఎంత 7 ఏళ్ళు 10 ఏళ్ళు. ఇవాళ మీకు సబ్సిడీలు ఇచ్చి స్మార్ట్ మీటర్లు పెట్టించిన రేపు 7 ఏళ్ల తర్వాత మీ బూచి అవుతుంది, మీ బాధ్యత అవుతుంది దాన్ని రీప్లేస్ చేయడానికి. అప్పుడు కొత్త మీటర్లు వస్తాయి. కాబట్టి ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు. విద్యుత్ శక్తి గురించి ఎక్కువ నాలెడ్జ్, విద్యుత్ శక్తిలో పనిచేసే వాళ్ళకే కష్టం అర్థం చేసుకోవటం. లైట్లు పోతేనే తెలుస్తుంది, లేకపోతే షాక్ తగిలితేనే తెలుస్తుంది విద్యుత్ శక్తి గురించి, లేకపోతే అది ఉంటుందో ఉన్నదని మనం గమనించం. అందుకని నా అభిప్రాయంలో మనం విద్యుత్ శక్తిలో పనిచేసే వాళ్ళు ఎస్కేఎం వాళ్ళతో కలిసి, రైతులతో కలిసి మేము మీతో కూర్చొని మీతో మాట్లాడి వీటి గురించి డిస్కషన్స్ చేసి రైతులకి వాళ్ళ సమస్యలని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత నేను ఇందులో చాలా కింద లెవెలే కాదు, అన్ని లెవెల్స్లో, కానీ కింద లెవెల్లో కరప్షన్ ఉంటుంది. ఆ కరప్షన్ డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది ఫార్మర్కి. ఇటువంటిది కొంచెం సీరియస్గా మనం ఇంకోళ్ళతో ఎదురుగుండా కూర్చొని మాట్లాడాలి. నేను ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ తరఫున మీకు హామీ ఇస్తున్నాను, మీరు ఎక్కడ పిలిచినా కూడా మేము వస్తాం, కూర్చుంటాం, మీతో కూర్చొని ఎదురుగుండా మాట్లాడుకొని సమస్యలని పరిష్కరించి వాటి కోసం ఏమన్నా ఎట్లా మనం ముందుకు వెళ్ళాలి
అని ఆలోచించడానికి చేయాలని నా అభిప్రాయం. మీరు నాకు ఈ మాట్లాడటానికి అవకాశం ఇచ్చి ఇక్కడ పిలిచినందుకు మీకు చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అశోక్ గారికి మన సెమినార్ తరపున ధన్యవాదాలు. ఇప్పుడు రైతు సంఘం కార్యదర్శి గారు ఒక ప్రయత్నిస్తారు. మిత్రులారా, మన సమావేశం కొనసాగుతుంది. ఇంకా ముఖ్యమైన వక్తలు ఉన్నారు. భోజన విరామంగా ప్రకటిస్తే అది మళ్ళీ గ్యాప్ వస్తుంది. అందుకని భోజన విరామం ప్రకటించట్లేదు. వేదిక పైన ఉండే నాయకులు అందరూ పెద్ద వయసు వాళ్ళు, అందుకని వాళ్ళు భోజనానికి వెళ్ళాలి. స్పీచెస్ కొనసాగుతాయి. మీరు కూడా భోంచేసే వాళ్ళు కొందరు చేసి వచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు మన సెషన్ కొనసాగుతుంది. చేయని వాళ్ళు కొద్దిమందిగా వెళ్ళి అలా వచ్చి మళ్ళీ కూర్చోండి. ఎవరు పోవద్దు. అందరూ ఇలా మన సెషన్ 4 వరకు కొనసాగుతుంది. మీరు సహకరించమని చెప్పేసి కోరుతున్నాను. అందరూ ఒక్కసారి లేయకండి, కొద్దిగా లేయండి తప్ప. అందరూ ఒకసారి లేస్తే మన హాల్ ఖాళీ అవుతుంది. నెక్స్ట్ మన అధ్యక్షుల వారు సమావేశాన్ని స్పీకర్ ప్రకటిస్తారు. రాయలసీమ వాళ్ళు ముందెళ్ళాలట. తర్వాత ఆ రాయలసీమలో కూడా 3 జిల్లాల ముందు 3 జిల్లాల తర్వాత అధ్యక్షుల వారు. ఇప్పుడు మన సెమినార్ను ఉద్దేశించి అఖిల భారత కిసాన్ సభ సహాయ కార్యదర్శి కృష్ణప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. हरिबाबू ट्रांसलेशन हिंदी और इंग्लिश बेटर. इंग्लिश बेटर. हरिबाबू उसका हरिबाबू फोन చేయరా హరిబాబు గారికి ఫోన్ చేయరా. और कृष्णा कैन मेक ఇక్కడికే తెప్పిద్దాం. ఇక్కడే తెప్పిద్దాం. వెంకటేశ్వర్లో హరిబాబు చూడా. హరిబాబు గారు ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నారు? రండి. ఇక్కడ కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. కృష్ణ ఈస్ హియర్. ఓకే, చేస్తున్నారు. Respected President of this meeting, I beloved comrades V.S. Rao ji, Ashok Rao ji, Vedogopal sir, Sri Srinivas ji, and all others who are there in the dais. I am not going very widely while intervening here. I will just go to the real contradictions in the agrarian sector, which is affecting the entire economy, and how that contradiction is spreading to other sectors, and what can be the alternative to this sort of a very serious crisis. Who is making you or both? Please continue. I will. Right? You continue. Please continue. So,
what is the real crisis in agriculture today? As Comrade Rajesh was telling you, Kerala was a model in implementing the land reforms, land to the tiller. And we have another state in India which is Jammu Kashmir, before Kerala, in 1952 itself. They have brought a land reform act and they have ended the feudal land ownership in Jammu and Kashmir. After that, left-ruled states of West Bengal and Tripura also implemented land reforms. But other than that, the land reform in the sense of ending land lordship and redistributing land to the peasantry, that was not effectively happened across the country. Rather, the laws have been enacted and implemented related to the land reform. But that land reform purpose was converting the feudal landlords into capitalist landlords, support the rich peasantry, and not distribute land to the real tillers, real farmers. This is the issue of the lack of effective land reforms in the country, and the land assets has been concentrated in the hands of the capitalist landlords and rich peasants. And that is the major problem in the agrarian sector today. గత సమాజంలో వైరుధ్యాలు ప్రధానంగా భూమికి సంబంధించి ఉంటే ఇప్పుడు ఈ పెట్టుబడిదారి సమాజం అభివృద్ధి అయిన తర్వాత ఆదాయం దానికి సంబంధించి ప్రధానంగా మద్దతు ధరలది ముందుకొచ్చింది. అట్లాగే ఏంటంటే 1952లో జమ్మూ కాశ్మీర్లో భూ సంస్కరణలు, అట్లాగే వెస్ట్ బెంగాల్, త్రిపుర ఇట్లన్నీ చేసినప్పటికీ భూమి తిరిగి ఇచ్చినప్పటికీ అవన్నీ ఆ సంస్కరణలన్నీ కూడా ఏంటంటే ధనిక రైతులను బలపరుస్తూ పెట్టుబడిదారీ వ్యవస్థలో జరిగిన అంతర్భాగంగా జరిగిన సంస్కరణలుగానే మనం చూడాల్సి ఉంటుంది. And you have a great tradition of the Telangana struggle. In Andhra soil, we cannot speak about the agriculture and agrarian relationship without mentioning the very important historic struggle of Telangana farmers, the Telangana armed struggle, in which 3,000 villages were liberated, 10 lakh acre of land has been distributed to the people. So this is a very important point in today's context, that how the livelihood issues related with the land or employment or income, wage, how this could be made into a mass movement of very massive struggles to resolve that contradiction and end exploitation of the toiling people, and how to advance towards a new society where the toiling people's rights will be protected and advanced. అట్లాగే ఇప్పుడు ఈ ఆదాయాలు పెరగడం చాలా సమస్యగా ఉంది. ఆదాయం పెంచుకోవాలి. అట్లాగే ఏంటంటే పని దొరక్కపోవడం, నిరుద్యోగం కూడా ఇబ్బందిగా ఉంది. అందుకని ఏంటంటే మన ఈ పోరాటాల ద్వారా దోపిడీని అంతం చేసి ఒక కొత్త సమాజాన్ని నిర్మించి పేదవాళ్ళందరికీ మేలు జరిగేట్టుగా ప్రయత్నం చేయాలి. Now let us consider about the current situation in agriculture. What is the major contradiction today? The contradiction today mainly is the question of the corporate domination over agriculture, and farmers are at the receiving end. The entire expenditure of production is going up, cost of production is going up. Whether it is seed, whether it is fertilizer, whether it is insecticides or labor or machineries and tools, fuel,
diesel, electricity, irrigation, whatever. The cost of production is going up. And what is the income? Income is the price of the crop. But that is going down. Comparing to the cost of production, how that is going up, the rate of cost of production enhancement, the income through the price of the crop is going down. And apart from that, the farmers are facing high assault on them in the form of price rise, inflation, and also living cost is going up. So not only the cost of production of cultivation, but the living cost of the family also going up. So in such a situation, they are indebted. Huge widespread indebtedness is there. Especially the village farmer families are under huge indebtedness, and due to that they are forced to sell their land, sell their animals, migrate to the urban centers. Very widespread, never before in India this much rural to urban distress migration is taking place, and there is a very unfortunate trend of farmer suicide also. Even in Andhra you can see, in Anantapur and in many of the places, farmers are committing suicide. So this is a pauperization of the rural people, the peasantry and the agriculture worker, and the landless farmers are forced to go for tenancy. The increase in the rate of tenancy in Andhra Pradesh, this also expresses the degree of how much intensified exploitation, pauperization is taking place in the agrarian sector. ఈ రోజున్న ప్రధానమైనటువంటి వైరుధ్యం కనుక మనం పరిశీలిస్తే కార్పొరేట్ శక్తుల దోపిడీ విపరీతంగా పెరిగింది. ఉత్పత్తి ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. అంటే విత్తనం, ఎరువులు, పురుగు మందులు, అట్లాగే పెట్రోల్, డీజిల్, ఆ ట్రాక్టర్ ఖర్చులు ఇవన్నీ విపరీతంగా పెరుగుతున్నాయి. అంటే ఇవన్నీ పెరిగినప్పుడు రైతుకు ఆదాయం రావాలంటే పంటల ధర కూడా బాగా పెరగాలి. కానీ ఖర్చులు, ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పైకి పెరుగుతున్నాయి. రైతుల ఆదాయం ఏమో, అంటే ఆ పంట ధరలేమో కిందకి పడిపోతున్నాయి. అంటే పంట ధర కిందకి పడిపోవడమే కాకుండా జీవించడానికి అవసరమైనటువంటి వస్తువులు కానీ, సరుకులు కానీ ఇవన్నీ కూడా బాగా పెరిగిపోతున్నాయి. దాంతో వీటన్నిటి వలన అంటే ఖర్చులు పెరిగినాయి, పంటలకి ధర రావట్లేదు, జీవించడానికి అవసరమైనటువంటి కుటుంబ వ్యయం కూడా పెరుగుతుంది. వీటన్నిటితో గ్రామీణ ప్రాంతాల్లో అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకనే ఈ మధ్యకాలంలో ఆ అప్పులను తీర్చుకోవడానికి భూములు అమ్ముకోవడం, ఆభరణాలు అమ్ముకోవడం, పట్టణాలకు వలస వెళ్ళిపోవడం, చివరికి మనం కోరుకోకూడని ఆత్మహత్యలు కూడా ఈ కాలంలో బాగా పెరుగుతున్నాయి. అందుకని ఏంటంటే పేదలు, వ్యవసాయ కూలీలు, చిన్న సన్నకారు రైతులందరూ వీటి నుంచి నెమ్మదిగా ఏంటంటే కౌలు వ్యవసాయం కూడా పెరగడం మనం గ్రామసభలో చూస్తున్నాం. So the agrarian crisis is creating huge migration, I told you. Rural to urban migration. Then what is happening? Our own farmers, family members, our own son, daughter, all are migrating, and they are joining the reserved army of labor in the urban center, in the cities. They are ready to take job for even 100 rupees, 150 rupees. Recently I went to Calcutta. Calcutta, you will get labor at 100 rupees per day. Not 250, 300. 100 rupees they are ready. And when this is happening, what will happen? There is an abundance of labor for the corporates. So they will attack the organized labor. They will say you will not get the minimum wage. For labor code they have brought. No social security, privatization, contractualization. So the entire working class is affected due to agrarian crisis. Laborers and trade unions are unable to undertake any struggle, because if they start a struggle, then they will close down the factory and say the farm workers are struggling, they are on strike, we are closing down. Then they will lose that job which they are having. So to
keep their job also, they are forced to not do any strike. This is the impact of the agrarian crisis on the working class also. వ్యవసాయ సంక్షోభం పెరిగిన కొద్దీ వలసలు కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. మన బిడ్డలు, కుటుంబ సభ్యులు వీళ్ళందరూ పట్టణాలకు వస్తున్నారు. పట్టణాలకు వచ్చి నిరుద్యోగ సైన్యంలో చేరుతున్నారు. నేను ఈ మధ్య కలకటా నగరానికి వెళ్తే రోజుకి 100 రూపాయల కూలి కూడా అందనటువంటి వాళ్ళ పరిస్థితి మనం చూశాను నేను. అంటే ఈ నిరుద్యోగ సైన్యానికి సామాజిక భద్రత ఉండదు, కనీస వేతనం ఉండదు, పోటీపడి ఇంకా కూలి తగ్గించుకోవడమే కానీ పెంచుకునే అవకాశం లేదు. దీని ప్రభావం మొత్తం కార్మిక వర్గం మీద కూడా పడుతుంది. కార్మిక వర్గం కూడా ఏంటంటే ఈ కార్మికులు గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఏంటంటే పనిచేసి చేయలేకపోతే పో అనే పరిస్థితి పట్టణాల్లో ఉన్న కార్మికులకు పడుతుంది. ఆ కార్మికులు గతంలో కొంచెం సంఘటితంగా ఉండి ఐక్యంగా ఉండి సమ్మె చేసి జీతాలు అవి పెంచుకునేవాళ్ళు. కానీ వాళ్ళ ఆ పట్టణాల్లో నుండి కార్మిక వర్గం సమ్మెలకు వెళ్ళే ధైర్యం కూడా చేయలేని పరిస్థితి ఈ వ్యవసాయ సంక్షోభంలో వస్తుంది. So it shows a new situation. Now resolving the agrarian crisis is the need of the farmers. Okay. But not only farmers. As Lenin said, the working class can liberate from their slavery, the wage slavery, only by liberating all other classes, all other sections which are under exploitation under the capitalism. So without liberating all other sections, without supporting all other sections, when farmers are fighting for their minimum support price, then our trade union leadership should come to support us. Because without liberating the farmers, you cannot liberate yourself. Am I correct, Narasimha-Rao-ji? So Krishna is very happy. Wherever he will go for fight, Narasimha-Rao will come to support him. Because without resolving the agrarian crisis, the working class cannot fight their struggle for minimum wage, for social security. This is the situation today. So more than the farmers, the workers want worker-farmer unity, worker-person unity. This is the situation today. అట్లాగే ఈ వ్యవసాయ సంక్షోభం వల్ల ఇది పెరుగుతున్నారు. అట్లాగే ఏంటంటే ఈ కార్మిక వర్గం లెనిన్ చెప్పినట్టు వేతన బానిసత్వం నుంచి వాళ్ళు విముక్తి కావాలి. వాళ్ళు విముక్తి కావాలంటే ఇతర అన్ని వర్గాలను విముక్తి చేస్తేనే అది సాధ్యం. అంటే వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించుకోకుండా కార్మిక వర్గం కూడా సంఘటితంగా ఉండి ముందుకు పోయి కనీస బానిసత్వం నుంచి ముక్తి పొంది కొంత వేతనాలు, సామాజిక భద్రత ఇట్లాంటివి సాధించుకోవడం సాధ్యం కాదు. అందుకనే కార్మిక వర్గం, రైతాంగం ఐక్యతతో రానున్న కాలంలో వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించాలి, ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోవాలి. Now in the agriculture sector, what is the Modi Sarkar is doing? What is Nirmala Sitharaman is doing? You have seen the budget 2024-25. What is the major proposal for agriculture? Major proposal is dam. Dam is not an irrigation dam. No, it is digital agriculture mission. DAM, Digital Agriculture Mission Dam. What is the meaning? In India, 9.3 crore is the total farmers. 9.3 crore farmers are there. And dam saying out of the 9.3 crore, 6 crore farmers' land and the crop will be digitalized. And the remaining will be digitalized in the next years. So total farmers' land, crop will be digitalized. It will be in the data, in your mobile, it will come. What is the purpose? Out of love to the farmers? No. They want to help them, corporate forces, to undertake contract farming. They are giving all of your data to the corporates, and corporate will enter the agriculture, corporatization of agriculture, and corporate will decide in your land, this is your land character, this is the fertility, this is the irrigation facility, so you have to go for this crop. And you should use this fertilizer, you should use this insecticide,
and you should go for this market and I will buy with this money. So this is the contract farming. So you produce for us and we will purchase. So this is the direct contract farming, and through this contract farming in the Indian agriculture a new situation is coming. Farmers are, in the namesake, they are the owners of the land, but what should be cultivated, how much will be the cost, how much will be the price, nothing will be decided by the farmer, all will be decided by the corporates, and that is the corporate hegemony in agriculture. This is the issue which these people are pushing now. మొన్న 2025లో నిర్మలా సీతారామన్ మోడీ ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే డ్యామ్ డిఐఎం అని చెప్పారు. అంటే ఇరిగేషన్ డ్యామో లేకపోతే ఇంకో డ్యామో కాదది. కానీ డ్యామ్ అంటే ఏంటంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి మొత్తం విషయాల్ని డిజిటలైజ్ చేసి దానికోసం ఏర్పాటు చేసింది. మన దేశంలో 9.3 కోట్ల మంది రైతులు ఉన్నారు. దాంట్లో 6 కోట్ల మంది రైతులకు సంబంధించినటువంటి భూమి అన్ని విషయాల్ని ఈ సంవత్సరం డిజిటలైజ్లో చేస్తారు. నెక్స్ట్ ఇయర్ మిగతా చేస్తారు. అంటే దీని లక్ష్యం, దీని ఉపయోగం, దీని ఉద్దేశం ప్రభుత్వం దగ్గర ఏంటంటే కార్పొరేట్ శక్తులు దీన్ని ఉపయోగించుకుంటాయి, అట్లా కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాయి, అట్లాగే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అన్నిటినీ వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. అట్లాగే ఏ పంట ఎంత భూమిలో ఎంత వేయాలి, ఆ పంటని ఎంత ధర కొనాలో state governments and the champion of the federalism, champion of the corporate federalism, our great chief minister Mr. Chandrababu Naidu ji, whether he is having any problem with this Narendra Modi trespassing into the rights of the state governments? No. Nothing, no problem. He is fully supporting the Narendra Modi. He is fully supporting the central government trespassing the state government's rights. This is the contradiction which we have to talk in each and every villages of Andhra, that this chief minister is not for the federalism, he is for the corporatism of agriculture. He is not ready to fight the Narendra Modi Sarkar when he is taking the digital agriculture mission and taking entire data of us. He is not there for supporting us, protecting our rights. This should be debated. అట్లాగే వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉండాల్సింది, భూమి, పరిశ్రమలు ఇవన్నీ రాష్ట్రాల జాబితాలో ఉండి, కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని రాష్ట్రాల జాబితాలో నుంచి లాగేసుకుని రాష్ట్రాల హక్కుల మీద దాడి చేస్తుంది. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మన రాష్ట్రాల హక్కుల్లోకి చొరబడి ఇవన్నీ లాక్కుపోయి ఆక్రమించుకుంటుంటే ఈయనేమీ మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో మోడీని బలపరచడంతో పాటు ఈ రాష్ట్రాల హక్కులని లాక్కుంటుంటే కనీసం వ్యతిరేకించడం, కనీసం అభ్యంతరం చెప్పడం ఇట్లాంటివి ఏమీ లేవు. అంటే ఈ ప్రభుత్వం కూడా మాటకి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ మోడీ విధానాలనే అనుసరిస్తూ ముందుకు పోతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అందుకోసం గ్రామాన ఈ ప్రభుత్వం ఎవరి కోసం నిలబడుతుంది, ఎందుకు నిలబడుతుంది అనేది మనం రైతుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. Now you take another important proposal in the same budget, that is national cooperation policy. Cooperation means in the state subject, not a central government subject. And when this national cooperation policy is announced, in between there is a national cooperation department and there is a cooperation minister. You know who is that minister? Anybody know? Who? Amit Shah. Amit Shah. Amit Shah. When it was formed, in which year? National Cooperation Ministry. Anybody knows? Srinivasji? 2019. You are eating something. What is that? Biscuit. Okay. So I am saying 2019 only this ministry was formed, Venugopalji. Before that, 1950, constitution come up. After this much year, there was nothing. When it was formed, after Narendra Modi's government in 2019 got absolute majority, 303 MPs of BJP alone, when they got elected, they crushed the rights of the state governments and they formed a national cooperation ministry and he became the national cooperative minister. Why?
Why this Home Minister is having this much interest in the cooperation? Because cooperation is the new situation. If you want to help the corporates to take over agriculture, if you want to take over the processing, if you want to take over the procurement, storage, transportation in the rural economy, cooperation is very important. A very important tool in the hands of the state governments. But the state governments are not using it, that is another matter. But central government cannot trespass on it. They cannot take over cooperation. So this is a centralization of power. This also we have to effectively oppose it, and we should demand that this cooperation should be given back to the states, and the central cooperation ministry should be dismantled, dissolved. This should be raised by us. We should fight with them. We should say, there cannot be Amit Shah, the cooperation minister. Your ministry should be dissolved. This also should be discussed in the Andhra villages very effectively. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏంటంటే జాతీయ సహకార విధానాన్ని తీసుకొచ్చింది. గతంలో ఇందాక చెప్పినట్టుగానే సహకార రంగం రాష్ట్రాల జాబితాలో ఉండేది. కానీ 2019లో మోడీ ప్రభుత్వం బ్రహ్మాండమైన మెజారిటీతో 303 మంది ఎంపీలను గెలిచిన తర్వాత సహకార రంగాన్ని కూడా కేంద్రం అధీనంలోకి తీసుకెళ్ళిపోతుంది. అంటే ఇది తీసుకెళ్ళడం అంటే గతంలో రాష్ట్రాల జాబితాలో సహకార రంగం ఉన్నప్పుడు రైతులకు రుణాలు, విత్తనాలు ఇంకా రకరకాల రూపాల్లో బాగా హెల్ప్ చేసేది. కానీ కేంద్రం తీసుకుపోయిన తర్వాత రానున్న కాలంలో సేకరణ, మార్కెటింగ్, మిగతా అన్ని విషయాల్లో ఈ కార్పొరేట్ శక్తులు ఆధిపత్యం వహిస్తాయి. రానున్న కాలంలో బీజేపీ దీన్ని కార్పొరేట్ శక్తులు ఉపయోగపెట్టడానికి ఈ సహకార రంగాన్ని మంచి ఆయుధంగా తీసుకుని అధికారాన్ని లాగేసుకుంటుంది. కాబట్టి మన గ్రామసీమల్లో ప్రచారం చేసి కేంద్రంలో ఈ సహకార విధానాన్ని కొత్త విధానాన్ని రద్దు చేయాలని, రాష్ట్రాల జాబితాలో సహకారంగా ఉండాలని, ఈ కేంద్రంలో ఉన్న సహకార మంత్రిత్వ పద్ధతిని రద్దు చేయాలని చెప్పేసి గ్రామాల్లో మనం మంచి చర్చ నడపాలి. Another one point I am just simply bringing to your notice is the research, agriculture research. Recently, the central government, especially Indian Council of Agriculture Research, ICAR, they have made agreements with Bayer, Amazon, Monsanto, many of the multinational corporations. They do not have that sort of a right to do it, because agriculture is with the states, and the central ICAR, Agricultural Research Institution, should keep its independency. They should be independent from the corporate sector. They cannot surrender the Indian agricultural interest, farmers' interest to the multinational corporation. This should be fought. అట్లాగే ఈ పరిశోధనకు సంబంధించి కూడా చూస్తే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనే సంస్థ ప్రభుత్వది. ఆ ప్రభుత్వ సంస్థ స్వతంత్రంగా ఉండాల్సింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ పరిశోధనకి ఇచ్చే డబ్బులు కానీ ఇతరత్ర ఇవి కానీ తగ్గించేయటం, వాళ్ళ అవగాహనే ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే ఉద్దేశంతో అమెజాను, బయరు, మోన్సెంట్ ఇట్లాంటి కంపెనీలతో ఈ పరిశోధనకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. దీన్ని కనుక మనం వాళ్ళకి అప్పచెప్పేస్తే ఇవన్నీ పరిశోధనలన్నీ కార్పొరేట్ శక్తులకి, కంపెనీలకు ఉపయోగపడతాయి, రైతులకు ఉపయోగపడవు. అందుకని ఈ ఐసిఏఆర్ అనేది స్వతంత్రంగా ఉండి రైతులకు ఉపయోగపడే పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. And related with the 2 points more regarding the federalism, I have to say, that is, one is GST and another one is the new proposal of one nation, one election. GST, you know, that also they have brought in 2017. And when they brought in 2017, what is happened to the states? Rajesh already told you. Apart from petroleum, alcohol, and one more thing is there. What is that, Srinivasji? 3. GST in states can take taxation only on 3 points. One is petroleum products, second is alcohol, and third one? Mining. Is it? Okay. Apart from that, then their taxation rate of the Andhra Pradesh, Telangana, Kerala, Tamil Nadu was been taken over by whom? Central government. Now GST means central government is putting taxes. No state government have the taxation rights. It is a violation of the financial autonomy which has been provided by Indian Constitution to the state governments.
Now the state chief ministers are forced to go to the prime minister and beg them that you give some more money, you give some more money. This is the situation. This is the violation of the federalism in India. India is a nationality which has developed. This is different languages. You cannot make a single, ruler decide everything in India. That will spoil, dismantle the union. So this is a very important issue. And one more thing is one nation, one election. That also is something which is very much harmful for the autonomy and the federal rights of the states. In India, everything will be decided by the central government through this election. Only one single election will be there. That cannot be accepted. That will be harmful and suppressing the rights of the nationalities. So this is such a situation. As Poti Ramalu, who died in the struggle for Andhra Pradesh formation, the nation based on language, Poti Sri Ramalu. So that agitation helped us to create the nation states, linguistic states, the linguistic state movement. So now you have to give leadership to another struggle like Poti Ramalu did for protecting the rights of the federal rights of the state. We all should go for such a larger agitation. I feel that Kerala government should call a meeting of all those in the opposition, chief ministers, like they have done earlier in the time of the Jyoti Basu, Farooq Abdullah. In Srinagar there was a summit. Like that they should have a summit and counter this. This should be opening a new confrontation with the central government's centralization policy, and without protecting the rights, financial autonomy of the state, we cannot undertake the struggle successfully for our MSP and our minimum wage also. This should be a class issue. This way it should be oriented. అట్లాగే రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి జిఎస్టీ, రెండోది ఒక దేశం ఒక ఎన్నిక. దీనికి సంబంధించి జిఎస్టీ సంబంధించి ఇందాక మంత్రి గారు చాలా విషయాలు చెప్పారు. అంటే జిఎస్టీ వల్ల రాష్ట్రాల్లో కొన్ని ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం అవన్నీ నిర్బంధం పెట్టారు, అప్పు తెచ్చుకోవడానికి నిర్బంధం పెట్టారు, ఇంకా చాలా విషయాలు పెట్టారు. దాంతో ఏంటంటే ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి బెచ్చం ఎత్తుకోవడానికి అడుక్కున్నట్టు ఢిల్లీ పోయి తప్పనిసరిగా వెళ్ళి అడుక్కోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. దాంతో ఏంటంటే రాష్ట్రాల ఆర్థిక ఇబ్బందులు కూడా పెరుగుతున్నాయి. రెండోది ఏంటంటే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక వచ్చేటప్పటికి తర్వాత ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే నాయకుడు కూడా తెస్తారు. అందుకని ఇది మన భారతదేశానికి ఉన్న పరిస్థితిలో సమాఖ్య స్ఫూర్తికి ఇది తీవ్ర ప్రమాదం తెచ్చిపెడుతుంది. మనం గతంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాటాలు జరిగినాయి. ఆంధ్ర రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు గారు కూడా ఆ విధంగా ప్రయత్నం చేశాడు. అందుకనే గతంలో ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఈ సమాఖ్య స్ఫూర్తికి ప్రమాదం వస్తుంది, ఆర్థికంగా కేంద్రం ఆధిపత్యం వహిస్తుందని చెప్పేసి దానికి వ్యతిరేకంగానే గతంలో జమ్మూ కాశ్మీర్లో విజయవాడలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, జ్యోతి బసు గారు బెంగాల్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆర్థిక మంత్రులు సమావేశాలు జరిపి రాష్ట్రాల హక్కులు కాపాడాలి, సమాఖ్య స్ఫూర్తికి ప్రమాదం తెచ్చేదాన్ని వ్యతిరేకించాలి, రాష్ట్రాలు ఆర్థికంగా బలపడేట్టుగా ఉండాలని చెప్పేసి ఇట్లాంటి అన్ని జరిగిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. Now I am coming to conclude this. What is the conclusion? You know, I told you already, farmers are pauperized, agriculture workers pauperized. They are under severe exploitation and their demand is MSP, minimum support price. Another side, workers also facing very severe distress, and their demand is no privatization, no contractualization, minimum wage should be allowed, and 4 labor code should be withdrawn. Social security, after this pension should be there. This is applicable to workers. Now workers and farmers, they are coming together now. SKM and central trade unions are coming together now. And now what to do? We have to go to the villages. We have to go to the workplaces. We have to go to the factories. This whole-timer business will not happen. Only whole-timers will have agitation whether it is possible. It is not possible. I am saying all-timer means the activist. The activist of the Kisan Sabha, activist of the trade union. You will come, 100 people will come, 200 will come, 1000 will come, but there is no mass. Only activists
activists are there for the agitation. Is it correct? This is the understanding of the mass struggle? Huh? No, comrade. That we have shown to the people in the Delhi struggle. Delhi struggle we saw how the movement was built. How the movement was built? I will just tell you two aspects of that. Delhi struggle was having two aspects. One thing is that an anti-corporate campaign. And that was the epicenter was Punjab. Because the three farm acts when it was announced, that was attacking the APMC system. And APMC is existing only in where? Mainly in the green revolution area, Punjab, Haryana and Western Uttar Pradesh. So APMC dismantle means they will lose the entire MSP system and procurement system. It is a live or die problem for it. The problem is that it should be a concrete situation should be there to agitate also. So this is the concrete situation. So what they have done? They undertaken a massive campaign. They said, we will boycott the Reliance petrol pump. And farmers can come to the Reliance petrol pump because petrol pump is there everywhere. Reliance petrol pump is everywhere. So they will come in hundreds and thousands people have come over there and said the people, you don't fill your fuel from this because this is the corporate which are fighting, exploiting us. They started 2-3 days, then nobody is going there. There is no need of thousands coming and 5 people, 10 people will sit there. You see, create an atmosphere and continue the struggle. This is a strategy. Then they said the Adani's supermarkets will be boycotted. So people will say, oh, this is a movement, we will not go there. Then they have come down. It is an agitation. There is a Jio. What is Jio? Smart card. Smart pin. What is it? SIM. Jio SIM will not be used. So Jio SIM has come down in very big number. It has an effect on the Ambani Jio SIM. They said that all the toll plazas will be opened. Everybody is happy. Because Krishnaya is going and toll plaza is open. No money. Farmers are sitting there. So everybody is supporting the toll plaza open. So it was open like that. They said all the railway tracks will be closed. Thousands of people have started coming and sitting there. In the railway track, 54 places. 51 days Indian railway track, the people were sitting. There was no train going through Punjab. The army supply to the Jammu Kashmir also was affected, my dear Srinivas ji. He is a very former IAS person sitting in the Delhi, dealing with all the agriculture there. He was a Kerala cadre, my good friend. He was in my Wayanad also. That is also he said 1 year. So you got the point. How the people were roused to bring into a anti-corporation. This was Gandhiji was doing. You boycott the, what is that? No. Videsha Vastram. Foreign, this clothes you Bahishkar karo. So what is that? Foreign clothes will be brought into one place and it will be banned, fired. And everybody will see there is a agitation. This way, which you can feel and experience, such forms of agitation should be there. You should not go to the collectorate every day and sit for 12 to 1 o'clock. It will not happen. It will not attract the attention of the people anymore. You understand? That means you should not abandon it. You have to do it in a democracy, in a law-abiding system. We have to go for that. I am not against that, now tomorrow you don't complain against me. Oh, he said there is no collectorate march anymore. No, that is not the point. My point is that innovative way of agitation should be brought in. This is the point. I am finishing. So my question is this much only. Now 26th November there is an agitation. 26th November, na? Yes. The 26th November agitation, whatever may be our other jobs and responsibilities, let us take it. But 26th November agitation, each and every districts of you have 22 districts, is it? 26 districts. Sittu, Kisan Sabha, Khet Mazdoor Sangadan, all the Central Trade Union, all the Kisan organization together, you have to make it very effective. For that you should undertake from November 7th to 25th a wide
agitate, campaign, go at least one day in the village, you go there and distribute the leaflets, have a cycle jada one day, have a vehicle jada, and make all the people aware that 26 we have to go, there shouldn't be any other program. On 26 we will go to the district center. And there should be a mobilization rally, and that rally, if we able to make successful, not only here but all over India, then Modi will get the message and people also will get a message. Modi's message will be people are coming against us, and people's message will be we are going against Modi. These are the only simple message we should give, and that you please answer. I am finishing. Okay. You stop it. Okay. అట్లాగే ఈ ఈ ఈ ఈ విషయాలకు సంబంధించి ఇందాక చెప్పినట్టు కనీస మద్దతు ధరలు రావాలన్నా, కనీస వేతనం దక్కాలన్నా మనం ఈ జిఎస్టీకి, అట్లాగే ఒక దేశం ఒక ఎన్నిక, వీటన్నిటికి వ్యతిరేకంగా ఉండాలి. అట్లాగే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా కార్మిక వర్గం పోరాటం పెంచాలి. అట్లాగే గ్రామాలకి, పరిశ్రమలకి మన కార్యకర్తలు వెళ్ళి అక్కడున్న రైతాంగాన్ని, కార్మికుల్ని చైతన్యం చేసి పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధం చేయాలి. ఇవన్నీ కొద్దిమంది పూర్తికాలం కార్యకర్తలు, నాయకులు మాత్రమే చేయలేరు. ఈ పనులన్నీ జరగాలంటే మనం మొత్తం రైతాంగాన్ని కదిలించాలి. దానికి సంబంధించి మనం ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని కనుక గుర్తుకు తెచ్చుకుంటే, అక్కడ ఈ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రాధాన్యతని మనం గుర్తించాలి. అక్కడ ఆ విధంగా పెద్ద ఎత్తున రైతులు కదలడానికి కూడా కారణం, ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఈ మార్కెటింగ్, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ వ్యవసాయ ప్రాథమిక మార్కెటింగ్ సొసైటీల్లో ఈ కొనుగోలు వీటన్నిటి సమస్యలు వచ్చినాయి. అట్లాగేంటంటే అక్కడున్న రైతాంగం ఏదో పోరాటాలే కాకుండా రిలయన్స్ పెట్రోల్ బంక్ వ్యతిరేకంగా, అదానీ మాల్స్కి వెళ్ళకోకుండా జియో సిమ్ వద్దని చెప్పి, అట్లాగే రైల్వే ట్రాక్స్ని క్లోజ్ చేసి పంజాబ్కి దాదాపు 51 రోజులు రైళ్లు వెళ్లకుండా ఆపారు. కాశ్మీర్లో ఉన్నటువంటి సైన్యానికి భోజనం కూడా అందుకోకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేశారు. అందుకని గాంధీ గారు చెప్పినట్టు కొత్త కొత్త పద్ధతుల్లో విదేశీ వస్తు బహిష్కరణ, ఇట్లాంటి నూతన పోరాట పద్ధతుల్ని మనం అడాప్ట్ చేసుకుని ఈ పోరాటాలు ముందుకు తీసుకుపోవాలి. అందుకోసం నవంబర్ 26వ తారీఖున ప్రతి జిల్లాలో కార్మికుల్ని, కర్షకుల్ని, వ్యవసాయ కార్మికుల్ని, ఇతర ప్రజా సంఘాలని, ప్రజల్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి సమీకరించాలి. అందుకోసం నవంబర్ 7 నుంచి 15 వరకు గ్రామాల్లో ప్రచారం చేసి, కరపత్రాలు పంచి, అట్లాగే జాతాలు నిర్వహించి, ఇంకా రకరకాల కొత్త కొత్త పద్ధతుల్లో ప్రచారం చేసి ఇది చేయాలి. అంటే నవంబర్ 26వ తారీఖున మోడీకి ఒక మెసేజ్ ఏంటంటే, ప్రజలందరూ మోడీకి వ్యతిరేకంగా వస్తున్నారని అర్థం కావాలి. ప్రజలు కూడా మేమందరం మోడీకి వ్యతిరేకంగా వెళ్ళాలని చెప్పేసి నినాదాన్ని ముందుకు తీసుకుపోవాలి. మిత్రులారా, ఇప్పటిదాకా మాట్లాడిన ఆల్ ఇండియా కిసాన్ సభ ఫైనాన్స్ సెక్రటరీ మనకిచ్చిన మెసేజ్ విన్నారు. భారత వ్యవసాయమేనా పెత్తనం రైతులదా కార్పొరేట్లదా? రైతులదా కార్పొరేట్లదా అనే తేల్చే వ్యవహారం ముందుకొచ్చి కూర్చుంది. వాళ్ళు మన రైతులకు కావాల్సిన కనీస మద్దతు ధరని ఇవ్వకుండా చేస్తున్నారు, అడ్డుపడుతున్నారు, లాలూచి పడుతున్నారు, రాజకీయవేత్తలకు డబ్బులు ఇస్తున్నారు, ఎన్నికల్లో గెలిపించుకుంటున్నారు. పెత్తనం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి ఆ విధంగా రైతులు ఈరోజు డూ ఆర్ డై, ఈ వ్యవసాయం చేయటమా మానేయటమా, లేదా కార్పొరేట్తో నిలబట్టమా తలపట్టమా, ఈ రకమైన స్థితి వచ్చిందని చెప్పి చాలా ఉదాహరణలతోటి, దానికి కార్మిక వర్గ నాయకత్వంతో ఎలా అనుసంధానం చేసుకోవాలో నవంబర్ 26ని జయప్రదంగా దేశం అంతా, అటల్ మన రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఇప్పటి నుంచే సైకలాజికల్గా ప్రజానీకాన్ని ఆడికి వెళ్ళాలి. 26 జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, సంగతి తెలుసుకోవాలని ఒక వాతావరణం ఎలా తీవాలో కూడా చాలా వివరంగా చెప్పారు. యాక్చువల్గా మనకి ఇప్పుడు కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాలు సింహాద్రి సరోజిని గారు మాట్లాడాలి, భోజనానికి వెళ్ళారు. ఈ లోపల ఏంటంటే మన కార్మికవర్గ నాయకులు సీనియర్ నరసింహరావు గారు వచ్చి మాట్లాడాల్సిందిగా, ఈ నవంబర్ 26 దాని చుట్టూగా వాళ్ళు చేస్తున్న ప్రిపరేషన్ కానీ, వాళ్ళు చేస్తున్న కృషి కానీ ఏ విధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ పోరాటానికి సిఐటి రాష్ట్ర కమిటీ నుంచి 25,000 రూపాయలు మనకి ఈ ఉద్యమ పోరాట నిధిగా సిఐటి పంపించారు. నరసింహరావు గారు తీసుకొచ్చారు. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. దానికి కూడా చెప్పాలి.
ఇన్ఛార్జ్ అధ్యక్షులు కృష్ణయ్య గారు, వేదిక పైన మిత్రులు, సోదరులారా, కామ్రేడ్స్, నేను మాట్లాడడానికి రాలేదు. ఏపీ రైతు సంఘం ముఖ్యమైనటువంటి సెమినారు నిర్వహిస్తుంది. వారికి ధన్యవాదాలు. మన ఉద్యోగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అవసరం. నేడున్న పరిస్థితుల్లో రైతులు భారతదేశంలో ఈ రోజుకి కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. భారతదేశం వ్యవసాయ దేశం. అమెరికాలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వాళ్ళు 2% మాత్రమే. మన దేశంలో 70 నుంచి ఈరోజు 55-60% ఈ రోజుకి కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఒక మహాకవి చెప్పినట్టు ప్రతి మెతుకు మీద రైతు శ్రమ ఉంది. అటువంటి రైతుని ఈరోజు ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. చాలా వివరాలు మా నాయకులంతా కూడా చెప్పారు. నేను ఆ వివరాల్లోకి వెళ్ళను. ప్రధానమైనటువంటిది ఈరోజు అటు రైతాంగం కానీ, కార్మిక వర్గం కానీ, కార్పొరేట్లకు వ్యతిరేకంగా పోట్లాడాల్సిన అవసరం ఈరోజు మన ముందున్నది. భారతదేశాన్నే కార్పొరేటీకరణ చేయాలని, కార్పొరేట్ల పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేనటువంటి విధంగా ఇటీవల కాలంలో రైతాంగం కదిలి ఉద్యమాన్ని సాగిస్తున్నది. అట్లాగే కార్మిక వర్గం కూడా భారతదేశంలో ఉన్నటువంటి భారీ పరిశ్రమలతో సహా సర్వ సంపదని, సముద్ర తీరం, గనులు, వీటన్నింటినీ కూడా ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేయబోతా ఉంది. ఇది ఈరోజు మన ముందున్నటువంటి సమస్య. స్టీల్ ప్లాంట్లో సుమారు 4 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. దీని మీద పార్లమెంట్లో చాలాసార్లు చర్చ జరిగింది. పార్లమెంట్లో ప్రభుత్వం తరఫున బీజేపీ మంత్రులు మాట్లాడిందేమంటే, ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంటే కాదు, దేశంలో అన్ని భారీ పరిశ్రమలను ప్రైవేట్ చేస్తాం, అమ్మేస్తాం, లేకపోతే మూసేస్తాం. ఇది అందువల్ల ఈరోజు పరిశ్రమలను కాపాడుకోవడం అనేటువంటిది వాడు బాబుగారు సొమ్ము కాదు, దేశం సంపద. ఇది విద్యుత్తు మాట్లాడారు. విద్యుత్ రంగం యొక్క విలువ 80 లక్షల కోట్లండి. దేశమంతా వైర్లు ఉన్నాయి, మన సెల్ ఫోన్లో లాగా వైర్లెస్ కాదు. 80 లక్షల కోట్లు విద్యుత్ రంగం. అందుకని డిస్ట్రిబ్యూషన్ మొత్తాన్ని ప్రైవేట్కి ఇచ్చేస్తే వాడు ఇష్టం వచ్చినట్టు వసూలు చేయాలని వాళ్ళ ప్లాన్. పోర్ట్లు మొత్తం అదానికి హ్యాండ్ ఓవర్ చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 2 పోర్ట్లు గవర్నమెంట్లో వాళ్ళకి స్వాధీనం చేశాయి. గంగవరం పోర్ట్ అదానికి ఇచ్చారు. కృష్ణపట్నం వాడిని మెడ మీద కత్తి పెట్టి లాక్కున్నారు. అందుకని ఈరోజు ప్రభుత్వాలు వాళ్ళకి కొమ్ముగాసి వాళ్ళకి తొత్తుల్లాగా వ్యవహరించేటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వం, అట్లాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2 కూడా వాళ్ళేమి వాళ్ళ ఎజెండా వేరు. వాళ్ళకి కావాల్సిన రియల్ ఎస్టేటు వ్యవహారాలు చూసుకోవడానికి తప్ప పైకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పేటువంటి మాటలకి ఆచరణకి సంబంధమే ఉండదు. ఒక 6 నెలలు అయితే అన్నీ మనకు అందరికీ అర్థమవుతాయి. ఇప్పుడు అందరికీ అర్థం కాకపోవచ్చు. అందుకని ఈరోజు కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా రైతాంగం, కార్మిక వర్గం కలిసి పోట్లాడడం ఇది మన ముందున్నటువంటి ఛాలెంజ్. అందుకని దీన్ని ఎంత పెద్ద ఎత్తున చేయాలనేటువంటిది వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 44 నెలల నుంచి పోట్లాడబట్టి ఈ రోజు కూడా 1% కూడా ప్రైవేటీకరణ అనేటువంటిది అడగకుండా అడుగడినా పోట్లాడి 1% కూడా కాకుండా నిలబెట్టగలిగామంటే పోరాటం వలన నిలబెట్టగలిగాం. ఆ పోరాట కమిటీ ఒక చైర్మన్గా నేను కూడా ఉన్నాను. ప్రతి అంశంలో కూడా వాళ్ళు చేసే ప్రతి అడుగుని వ్యతిరేకించగలుగుతున్నాం. అందుకనే వాళ్ళు మొత్తం స్ట్రాటజిక్ సేల్ చేయాలనుకున్నారు. 100% స్ట్రాటజిక్ సేల్ అంటే దానికి కమిటీలు వేశారు. 2 కమిటీలు. ముందు వాల్యుయేషన్ కట్టాలి. ఆ వాల్యుయేషన్ కట్టడానికి వచ్చిన కమిటీలు హెలికాప్టర్లు దిక్కకుండా 2 ఏళ్ల క్రితమే ఆ హెలిప్యాడ్ల మీద 2000 మంది ఉంటుంటే వెనక్కి వెళ్ళిపోయాయి. మళ్ళీ తిరిగి రాలేదు, విలువ కట్టలేదు.
అది అయిన తర్వాత వాల్యుయేషన్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. అది అయిన తర్వాత బిడ్డింగ్. అందుకని మొదటి దీంట్లోనే ఫస్ట్ స్టేజ్లోనే ఆగిపోయింది. అందుకని ఇప్పుడు దాన్ని బలహీనపరిచి ఏదో రకంగా నష్టాల్లోకి నెట్టి, నష్టాలు వచ్చాయి కాబట్టి దీన్ని ప్రైవేట్ చేయాలని అనిపించాలని కొత్త స్ట్రాటజీతో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వాళ్ళు బ్రహ్మాండంగా నడుపుతున్నారు స్టీల్ ప్లాంట్లు, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నష్టాలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి ఆలోచించండి అని చెప్తున్నాడు. శుద్ధ అబద్ధం. ఇందాక చెప్పారు శోభనాథేశ్వర గారు, చాలా వివరాలు చెప్పారు. ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ అని అది 50,000 కోట్ల రూపాయలు, 50,000 కోట్లు బ్యాంకుల నుంచి తీసుకొని దివాళా తీసి ఆ స్టీల్ ప్లాంట్ అమ్మేశారు. బ్యాంకులు నష్టపోయాయి, ప్రజలు నష్టపోయారు. భూషణ్ స్టీల్, ఇట్లా బోల్డని ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు. బళ్ళారేళ్ళు చూడండి, జిందాల్ స్టీల్ ప్లాంట్, వాళ్ళకి ఏమీ అక్కడ ఒక్క క్వార్టర్ ఉండదు కార్మికులకి, వాళ్ళ జీతాలు 10,000, ఒక్క పర్మనెంట్ ఉద్యోగం ఉండడు. అందరూ కాంట్రాక్ట్ వర్కర్లే, 10-15 లోపు జీతాలు ఉన్నవాళ్ళే. స్టీల్ ప్లాంట్లో చేరే కార్మికుడు ఆఖరి గ్రేడ్లు చేసేవాడు కూడా 40,000 జీతంతో చేస్తాడు. ఐటీఐ చదివిన వాళ్ళు 1,00,000 రూపాయల జీతంతో అంతకంటే ఎక్కువ లాభాలు వస్తాయి, అంతకంటే ఎక్కువ వస్తాయి. ఒక్క సంవత్సరానికి 10,000 కోట్లు లాభం వస్తుంది స్టీల్ ప్లాంట్ పూర్తి సమర్థవంతంగా నడిపితే. కావాలని నడపడంలా ఈ 3 ఏళ్ల నుంచి దాన్ని ఉత్పత్తి లేకుండా, ఉత్పత్తి రాకుండా నష్టాల్లోకి నెట్టాలని తీవ్రంగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా పోట్లాడుతున్నాం. ప్రజల మద్దతు ఉంది. మిగిలిన వాళ్ళు కూడా అందరూ కూడా పైకి అధికారంలోకి రానప్పుడు ఒక మాట చెబుతున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేట్ మారుస్తున్నారు. అందుకని ప్రజలే దీన్ని కాపాడుకోవాలి. ఆనాడు 32 మంది ప్రాణాలు త్యాగం చేసి వచ్చినటువంటిది. అందుకని భారీ పరిశ్రమలు కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని కాపాడుకోవాలి. ఇద్దరమే కలిసి కార్పొరేట్లకు వ్యతిరేకంగా పోట్లాడాలి. ఇది మన ముందున్న కర్తవ్యం. కృష్ణప్రసాద్ గారు చాలా చక్కగా వివరించారు. ఈ పోరాటాన్ని ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటిది కార్పొరేట్లకు వ్యతిరేకంగా మంచి ప్రచారం ద్వారా ముందు జనాన్ని ఎడ్యుకేట్ చేయాలి. మ్యాసివ్ క్యాంపెయిన్ సామూహికంగా ప్రజలు గదిలేటట్టు చేయాలి. అందుకని నవంబరు మొదటి వారం నుంచి కూడా క్యాంపెయిన్ చేసి 26వ తేదీ దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన సభలు, ర్యాలీలు జరపాలని ఇప్పటికే ట్రేడ్ యూనియన్లు 11 ట్రేడ్ యూనియన్లు, అట్లాగే రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేటువంటి జరిగింది. దాన్ని అమలు చేసేదానికి ఖచ్చితంగా ట్రేడ్ యూనియన్, ముఖ్యంగా సిఐటియు తరఫున అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా సీరియస్గా తీసుకొని ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, రేపు 29వ తేదీన ఈ కార్యక్రమాన్ని రూపొందించే సమావేశం కూడా ఉంది. దాన్ని కూడా జయప్రదం చేసి రాబోయే కాలంలో సమిష్టి కార్యక్రమంలో సిఐటియు చురుగ్గా కృషి చేస్తామని మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. నరసింహరావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయంలో ఈ సంక్షోభ భారాన్ని మోస్తున్న వ్యవసాయ కూలీలు, వ్యవసాయ కార్మికులు, వారిని ఈ పోరాటంలో, ఈ కార్పొరేట్ వ్యతిరేక పోరాటంలో ఎలా అనుసంధానం చేయాలో వెంకటేశ్వర గారు, దాని ప్రధాన కార్యదర్శి మాట్లాడతారు. ప్రియమైన అధ్యక్షులు కృష్ణయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి రైతు సంఘం, కార్మిక సంఘం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సోదరులరా, ఉదయం నుంచి మన సదస్సు అంతా అనేక రకాలుగా వివిధ నాయకులు సబ్జెక్టులు వివరించారు. నాకు భూ సమస్య ప్రాధాన్యత గురించి చెప్పారు. నాకేం మిగిల్చుకుంటూ వాళ్ళే చెప్పేశారు. ఇంక చెప్పినా మీకు ఇబ్బంది, ఇంక సార్లు ఏవయ్యానేటట్లున్నారు. ఇంక 2 విషయాలు మీ దృష్టికి 2 విషయాలు తీసుకొస్తా. భూ సమస్య యొక్క ప్రాధాన్యత అనేది రాజేష్ గారు, కేపీ గారు ఇద్దరు చెప్పారు. కేరళ అంత అభివృద్ధి కావడానికి మూలం ఏమిటి అన్నప్పుడు 2 ప్రధానమైన అంశాలు అందులో వివరించారు. ఒకటి భూ సంస్కరణలు అమలు జరగడం, 2 ప్రభుత్వంలో విధులు, నిధులు వికేంద్రీకరణ కావడం.
ఈ రెండు కారణాల వల్ల కేరళ ఈరోజు భారతదేశంలోనే మోడల్ రాష్ట్రంగా నిలిచింది. అంతేకాకుండా భూ సంస్కరణలు అమలు జరిగే దాంట్లో భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే, ఆసియా ఖండం అంటే మనకు తెలుసు దాదాపు 70 దేశాలే ఉంటాయి. ఈ ఆసియా ఖండంలోనే మొట్టమొదట భూ సంస్కరణలు అమలు జరిగినటువంటి రాష్ట్రం కేరళ. అందుకోసం మనోళ్ళు కౌలు విధానం ఎలా ఉందని కూడా ఒకరిద్దరు ప్రశ్నించారు. అంటే కౌలుదారులు అనేవాళ్ళు అక్కడ దాదాపు కనిపించారు చట్టబద్ధంగా. ఎందుకంటే భూమి అంతా వికేంద్రీకరణ అయిపోయింది, భూస్వామి వ్యవస్థ అనేది దాదాపు కనిపించదు. ఇప్పటికి ఎక్కడైనా భూమి కేంద్రీకరణ ఉంటే ఈ లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం దృష్టికి వచ్చిన చోటంతా అమలు జరుగుతున్నాయి. కానీ భారతదేశంలో భూ సంస్కరణలు అమలు జరిగిన రాష్ట్రాలు 4. 1 కేరళ, 2 బెంగాల్, 3 త్రిపుర, 4 జమ్మూ అండ్ కాశ్మీర్. భారతదేశంలో భూ సంస్కరణలు అమలు జరిగిన రాష్ట్రాలు 4. అందుకోసం ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ గారు చెప్పినట్టు ఎక్కడ భూ సంస్కరణలు అమలు జరిగి పేదల చేతుల్లోకి భూమి వెళ్ళిందో, ఆ భూమికి నీటి సౌకర్యం వచ్చిందో, ఆ ప్రాంతం అంతా అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందనేది ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ గారు. అందుకో ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా, ఎన్ని రాయితీలు ఇచ్చినా అవన్నీ ఉపశమన పథకాలే తప్ప దారిద్ర్య నిర్మూలన పథకాలు కావు. అందుకో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు భూమి అనేది ఒక పెన్సిలిన్ ఇంజెక్షన్ లాంటిది అంటాడు. అంటే సర్వరోగ నివారణ. భూ సమస్య పరిష్కారమైన చోట అన్ని సమస్యలకు మూలం భూమి. అందుకోసం ఈ దేశంలో భూ సమస్య పరిష్కారం కాకుండా, పేదల చేతుల్లోకి భూమి రాకుండా పేదల కొనుగోలు శక్తి పెరగదు. పేదల కొనుగోలు శక్తి పెరగకుండా ఉత్పత్తి వస్తువులు అమ్ముడుపోవు, పరిశ్రమ అభివృద్ధి జరగదు. పరిశ్రమల అభివృద్ధి జరగకుండా నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. అందుకోసం అన్నిటికీ మూలం భూమి. కానీ మన దేశంలో వామపక్షాలు పోరాటాల వల్ల అనేక రకాల జరిగిన పోరాటాల్లో కొన్ని చట్టాలు వచ్చాయి, భూ సంస్కరణ చట్టాలు. అందులో కౌలుదారు చట్టం, 1973 భూసీలింగ్ చట్టం, 1977లో అసైన్ చట్టం. అదేవిధంగా దేశంలో వామపక్షాలు ఎప్పుడు లేనంత ఒక బలం 2004లో 63 మంది ఎంపీలు ఉండడం వల్ల అటవీ హక్కుల చట్టం. అదేవిధంగా 2006లో ఈ రాష్ట్రంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం వల్ల కోనేరు రంగారావు భూ కమిటీ. వీటన్నిటికీ పరాకాష్ఠగా 2013లో వచ్చినటువంటి భూసేకరణ పునరావాసం చట్టం అనేది భారతదేశంలో చాలా ముఖ్యమైనవి. ఈ చట్టాలన్నీ అమలు జరిగితే కొద్ది గొప్ప భూ సమస్య పరిష్కారానికి కారణమవుతుంది. కానీ ఎక్కడ భూ సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణం ఏమంటే మన దేశంలో ప్రభుత్వాలు ఏమి మారినా, ఏ ప్రభుత్వాలు కొత్తగా వచ్చినా, కానీ ప్రభుత్వంలో ఉండేది మాత్రం బూర్జువా భూస్వాములు ఉంటున్నారు కాబట్టి నేటికి భూ సమస్య అనేది పరిష్కారం కాలేదు. అందుకోసం ప్రభుత్వం ఈ మధ్య దాదాపు ఒక నెల రోజుల క్రితం ఎన్ఎస్ డేటా సర్వే ఆధారంగా మన లెక్కలు చూస్తే గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా వాళ్ళు చెప్పింది 1952లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వ్యవసాయ కార్మికుల మధ్య వాళ్ళు విభజన చేస్తే ఆనాడు రైతులు వ్యవసాయ రంగంలో పనిచేసే దాంట్లో 82% ఉంటే వ్యవసాయ కార్మికులు 18% మంది ఉన్నారు. అదే ఈ నూతన ఆర్థిక విధానాలు ఇవన్నీ వచ్చిన తర్వాత భూ సంస్కరణలు అనేది రివర్స్లో వచ్చింది. అంటే 1947 నుంచి 1990 వరకు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా పేదలకు అనుకూలమైనటువంటి సంస్కరణలు వచ్చాయి. చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడే సంస్కరణలు వచ్చినాయి. రైతాంగానికి ఉపయోగపడే కొన్ని సబ్సిడీలు వచ్చినాయి. అందుకోసమే దాన్ని హరిత విప్లవం అని అన్నారు. పెట్టుబడిదారు వ్యవస్థలో పరిమితంగా కొన్ని వచ్చినా హరిత విప్లవం అని పిలువబడ్డ. అందుకోసమే అనేక ప్రాజెక్టులు వచ్చినాయి, నూతన వంగడాలు వచ్చినాయి, వ్యవసాయం కొద్దిగా అభివృద్ధి చెందింది. అంటే 1947 నుంచి 1990 వరకు ఈ ప్రభుత్వాలకు ఇష్టమున్నా లేకపోయినా పోరాట ఉద్యమాలకు తలవగ్గి కొన్ని సంస్కరణ రావుల వ్యవసాయం అభివృద్ధి జరిగింది, కొన్ని నీటి సౌకర్యాలు వచ్చినాయి,
పేదల కొనుగోలు శక్తి పెరగడానికి అవకాశం ఏర్పడింది. ఎప్పుడైతే 90 తర్వాత నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించిన తర్వాత పేదలకి రైతులకు ఇస్తున్నటువంటి సంక్షేమాన్ని, సబ్సిడీని రివర్స్, పేదలకు ఇస్తున్నటువంటి భూముల్ని దీన్ని రివర్స్ భూ సంస్కరణలు పిలిచారు. అంటే ఆనాడు ఉన్నటువంటి భూస్వాములు ప్రభుత్వ విధానాల వల్ల పేదలకు మేలు కూర్స్తే 90 విధానాల తర్వాత పేదల భూములు పెద్దలకు కట్టబెట్టడానికి, చిన్న సన్న రైతు రంగాన్ని నాశనం చేసి పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకు కట్టబెట్టే సంస్కరణలు వచ్చాయి. ఇది చాలామందికి ఆ రోజు మనం చెప్తే ఏ నూతన ఆర్థిక విధానం ఏంటి, ఈ ప్రపంచ బ్యాంక్ ఏంటని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రభావం ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అందుకోసం 92 తర్వాత మనం చూస్తే మొత్తం రైతాంగం ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఆ రోజు 100 మంది రైతులకి 43 మంది వ్యవసాయ కార్మికులు ఉంటే, ఈరోజు లేటెస్ట్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం 2024 ఆగస్టు లెక్క ప్రకారంగా ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు 100 మంది ఉంటే వ్యవసాయ కార్మికులు 128 పెరిగిపోయింది. అంటే 18% నుంచి 128% కంటే దాదాపు 10 రెట్లు, అంటే థౌజండ్స్ రెట్లు పెరిగిపోయింది. ఏమిటి కారణం అంటే మన దేశంలో ఉన్నటువంటి దాదాపు 30 నుంచి 40% మంది చిన్న సన్నకారు రైతులు భూములంతా కోల్పోయారు. అంటే భూములు కోల్పోవడానికి కారణం వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, పెట్టుబడులు లేకపోవడం, అతివృష్టి, అనావృష్టి, ప్రభుత్వ సౌకర్యాలు, నీటి సౌకర్యం, బ్యాంకు రుణాలు లేకపోవడం, వీటన్నిటి కారణంగా విద్య, వైద్యం మీద ప్రభావం పడి కుటుంబ పోషణ చేసుకోలేక, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోలేక దాదాపు ఆ భూములను అమ్ముకొని వీళ్ళంతా వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల్లో పెరిగిపోయారు. అందుకోసం భారతదేశ లెక్కల ప్రకారంగా ఆ రోజు 12 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు మన దేశంలో ఉంటే ఈరోజు 24 కోట్ల మందికి పెరిగారు. అదేవిధంగా ఈరోజు కూడా భూమి ఎంత కేంద్రీకరణ ఉందనేది ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాం. మన ఆంధ్ర రాష్ట్రంలో చేసినటువంటి సర్వే ప్రకారంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం, రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు, భారతదేశంలోని అతిపెద్ద సర్వే ఇది. ఆ సర్వే ప్రకారంగా మనకు తేలింది ఏమంటే రాయలసీమలో భూమి లేని శాతం 40 మంది ఉంటే, ఉత్తరాంధ్రలో భూమి లేని శాతం 42 మంది ఉంటే, కానీ మొత్తం ఈ కోస్తా ఆంధ్ర మొత్తం ఈ 10 జిల్లాల్లో భూమి లేని వాళ్ళ శాతం 76 మంది ఉన్నారు. ఎంత భూ కేంద్రీకరణ ఉంది. ఈ రోజుకి మన రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాలు ఉంటే 80 లక్షల ఎకరాలు 3.4% మంది ఉన్న భూస్వాముల చేతుల్లో ఉంది భూమి. ఎంత భూమి కేంద్రీకరణ ఉందో మనం చూసాం. అందుకోసమే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ భూస్వామ్య వ్యవస్థ ఎంత వేళ్ళునుకుందంటే మొత్తం భారతదేశంలో ఎక్కడ లేనంత కౌలుదారు విధానం ఇక్కడుంది. అంటే కౌలుదారు విధానం ఇక్కడ ఉందంటే దీని అర్థం ఏమిటంటే భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉందని. ఎక్కడ భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉందో అక్కడ కౌలుదారు విధానం ఎక్కువగా ఉంటుంది. అందుకని 100కి ఈరోజు 40-50% మంది సగటున రాష్ట్ర వ్యాప్తంగా కౌలుదారులు ఉంటే, ఈ కోస్తాంధ్రలో 100కి 80 నుంచి 90% కౌలుదారులు ఉన్నారు. నేటికి భూ సమస్య పరిష్కారం కాలేదు. అందుకని ఏమిటి కారణం అంటే మనం చెప్పుకున్నట్టు ఏ ప్రభుత్వాలు అధికారంలో వచ్చినా 4 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. 2004లో కోనేరు రంగారావు కమిటీ 104 సిఫారసులు చేసింది. అందులో సిఫారసులు చేసిన వాటిలో ఒక 4 అంశాలు ముఖ్యమైన ఉన్నాయి. ఏమిటి? ఈ రాష్ట్రంలో భూమి లేదు అంటున్నారు. ఈ రాష్ట్రంలో భూమి లేని ప్రతి కుటుంబానికి ఎకరా భూమి పంచడానికి కావలసినంత భూమి ఉంది అని చెప్పింది. ఇది మనం చెప్తే వీళ్ళు ఏదో ఎప్పుడు చెప్తుంటారులే అంటారు. కానీ కోనేరు రంగారు ఎవరు? ఆ రోజు రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మినిస్టర్. ఆ కమిటీలో చెప్పింది అంటే దాదాపు 40 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ వివిధ రకాల భూమి ఉందని ఒక పక్క చెబుతూ, రెండో పక్క కోనేరు రంగారావు కమిటీ చెప్పిన సిఫారసులో కీలకమైనది ఏమిటంటే మన రాష్ట్రంలో 70 తర్వాత అంటే 73 నుంచి నేటి వరకు సుమారుగా 60 నుంచి 70 లక్షల ఎకరాలకు నీటి సౌకర్యం వచ్చింది. నాగార్జున సాగర్, శ్రీశైలం, అదేవిధంగా వంశధార అంటే రాయలసీమ నుంచి శ్రీకాకుళం దాకా ఈ నీటి సౌకర్యాల వల్ల 60-70 లక్షలకు నీళ్లు రావడం వల్ల భూమి పునర్వర్గీకరణ జరిగితే 20 లక్షల ఎకరాలు పేదలకు మిగులు తేలుతుందని చెప్పారు. మరి ఏ ప్రభుత్వం అయినా భూమి పంచాలి అని చెప్పగలదా? ఆ ధైర్యం ఉందా ప్రభుత్వాలకి? చెప్పితే ఆ ప్రభుత్వాలు ఉండవు. అందుకోసం మీరు డైల్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? పేదలకు అనుకూలమైనటువంటి అసైన్ చట్టాన్ని సవరించాడు. ఎవరైనా పెద్దోళ్ళు ఆక్రమించుకుంటే
ఆ భూమికి 2.5 రెట్లు నష్టపరిహారం చెల్లిస్తే ఆ భూమిని కట్టబెట్టాలని జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఇది తప్పు, ఎక్కడ భూమి అన్యాక్రాంతమైంటే ఆ భూమిని తీసి పేదలకు ఇస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు వచ్చి ఇప్పుడు రెవెన్యూ సదస్సులు జరుపుతున్నారు. రెవెన్యూ సదస్సుల్లో ఎక్కడైనా పేదలకు ఉపయోగపడేది ఏదైనా పేదలకు భూ పంపిణీ చేస్తారు, లేదా పాస్బుక్లు ఇట్లాంటివి ఇస్తారు, చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడాయంటే అది కానే కాదు. ఫ్రీ హోల్డ్ భూములు ఎక్కడున్నాయి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ ఆక్రమించుకుందో వాటిని వెతికి ఆ భూములు వాళ్ళకి కట్టబెట్టడానికి తప్ప ఈ రెవెన్యూ సదస్సుల వల్ల పేదలకు కానీ చిన్న సన్నకారు రైతులకు కానీ ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయట్లేదు. అందుకోసం ప్రభుత్వాలు ఎన్ని మారినా నేటికి భూ సమస్య పరిష్కారం కాలేదు. ఎక్కడ వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఉన్న చోటే భూ సమస్య పరిష్కారమైంది. ఈ బూర్జువా వ్యవస్థలో ఎక్కడ భూ సమస్య పరిష్కారం కాలేదు. అందుకోసం మన రాష్ట్రంలో ప్రతి ఏటా 40 నుంచి 50 లక్షల మంది పొట్ట చేత పట్టుకుని వలసలు పోతున్నారు. నిన్న మొన్న మనం చూస్తే పేపర్లు టీవీలంతా ఇక్కడ కర్నూలు జిల్లా వాళ్ళు కూడా వచ్చారు. కోసిక మండలం నుంచి 8 గ్రామాలు 2000 మంది వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ కార్మికులే, నాట్ ఓన్లీ అగ్రికల్చర్ వర్కర్స్, చిన్న సన్నకారు రైతులు కూడా దాదాపు 2000 మంది రైళ్లు, బస్సులు, ఆటోలు ఈరోజు పెద్ద ఎత్తున వలసలు పోయి ఆ ప్రమాదాల్లో ఎంతమంది చనిపోతున్నారో మనం చూసాం. ఈ మధ్యకాలం అనంతపురంలో ఉదయం 6 గంటలకి ఇతర ప్రాంతాలకు వలసపోతుంటే పెద్ద కరెంటు వైర్ తీగ పడి కింద పడింది. పడుతూ అది ఎక్కడైనా పడాలో ఆటో మీదే పడింది. ఆటోలో 6 మంది వ్యవసాయ కార్మికులు భస్మం అయిపోయారు. ఎట్లా పడింది వైర్ అని చెప్తే ఉడత గరిసిందంటే వైరు పడిందంట. అంటే ఏనుగులతో బంధించి లాగిన వైరు తెగని వైరు పడిపోయిందా అంటే ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యం. ప్రతిరోజు 100 మంది. అందుకోసమే ఈ దేశంలో భూ సమస్య పరిష్కారం కాకుండా పేదరిక నిర్మూలన జరగదు. పేదరిక నిర్మూలన కాదు, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలన్నా భూ సమస్య పరిష్కారం కావాల్సిందే. ఎప్పుడు భూ సమస్య పరిష్కారం అవుతుంది నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని మహానుభావులు పుచ్చలపల్లి సుందరయ్య గారు అందుకోసమే దున్నేవాడికి భూమి కావాలని నిర్ణయించినటువంటి మొట్టమొదటి చరిత్ర భారతదేశంలో. ఆ పోరాటాల ఫలితంగానే కొద్దో గొప్ప అక్కడక్కడ భూములు వచ్చాయి. అలాంటి భూ పోరాటానికి మళ్ళీ మనం ఉవ్వెత్తు సాగాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని చోట్ల వ్యవసాయకారం చేసినా బయటకు తీస్తుంటే ఒక్కొక్కడికి 100 ఎకరాలు, ఎక్కడ కడప జిల్లా, ఎక్కడ బెంగళూరు, హైదరాబాదు, వరంగల్ నుంచి వచ్చి ఒక్కొక్కడు 1000 ఎకరాలు, 2000 ఎకరాలు ఆక్రమించుకోవడం, అధికారులకు కొద్దో డబ్బు ఇవ్వడం, భూములు స్వాధీనం చేసుకోవడం, చట్టాలనంతా నాశనం చేయడం. అందుకోసమే 91 నుంచి నేటికి వచ్చిన తర్వాత పేదలకు అనుకూలమైన చట్టాలు నాశనం చేయబోతుంది ఈ ప్రభుత్వం. ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించేసింది. ఈరోజు సన్నకారు రైతులు కూడా పని లేని సమయంలో ఈ పనికి వెళ్ళి పూట గడుపుకున్నటువంటి అన్నం పెట్టే ఉపాధి హామీ చట్టానికి కూడా నిధులు తగ్గించి ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. విచిత్రం ఏమిటంటే పేదలు కష్టజీవులని ఊగిపోయే పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ చట్టం డబ్బుల్ని భూస్వాములు కట్టిపెడతాడంట. ఆయనకు ఉపాధి హామీ చట్టం అంటే తెలుసో లేదో నాకు తెలీదు. ఇలాంటి దురదృష్టులు మంత్రులుగా మన దగ్గర ఉన్నారు. ఏమిటయ్యా ఉపాధి హామీ చట్టం ఎందుకోసం వచ్చిందంటే ఆయన చెప్తాడు, ఉపాధి హామీ చట్టం ఎందుకు వచ్చిందో కానీ బాగా సిమెంట్ రోడ్లు వేయచ్చు కదా దాని ద్వారా అంటున్నాడు. ఎవరో విలేకరు అడిగినాడంటే అయ్యా సిమెంట్ రోడ్లు వేస్తే కూలీలు పని దొరకదు కదంటే కూలీల సంగతికి ఎందుకయ్యా సిమెంట్ రోడ్లు వస్తే బాగా నడుస్తూ పోవచ్చు కదా అంటే ఉపాధి హామీ చట్టం అన్నం పెట్టడానికి వచ్చినటువంటి పేదల కోసం వచ్చిన చట్టం కూడా అనేది కూడా ఈ మంత్రులకు తెలియకపోవడం. అటువంటి మంత్రులు కూడా మన రాష్ట్రంలో ఉన్నారు. అందుకోసం ఇవన్నీ సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమాల్లో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ బీజేపీ మరి 3వ వచ్చిన తర్వాత సంక్షేమం రద్దు, ఆహార భద్రత చట్టానికి 3 లక్షల కోట్లు ఇస్తుంటే ఇప్పుడు 2 లక్షల కోట్లు తగ్గింది. ఉపాధి హామీ చట్టానికి 1,00,000 కోట్ల నుంచి 60,000 కోట్లకు తగ్గించింది. అనేక రకాల రాయితీలు తగ్గించింది. ఆహార భద్రత కింద 20 కిలోలు బియ్యం ఇస్తుంటే రాష్ట్రము కేంద్రం మన మోడీ ప్రకటించారు డిసెంబర్ దాకా ఇస్తామని. నేను మన రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళా, ఏమయ్యా కేంద్రం 20 కిలోలు కదా రాష్ట్రం 20 కిలోలు కదా అంటే లేదు సార్ 2 కలిపి 20 కిలోలే. ఇది మరి నాకంటే మీకు బాగా తెలుసు. 2 కలిపి ఒక 20 కిలోలు ఇస్తున్నారు అంటే ఎవడిచ్చేది ఇది? వాడిస్తున్నాడు కాబట్టి ఈ డబ్బని. ఈరోజు మనం ఎప్పుడు చూడలేదు. ఆహార ధాన్యానికి పేరుగాంచినటువంటి అన్నపూర్ణ అన్నటువంటి మన రాష్ట్రంలో నేనైతే చూడలేదు. మా ప్రాంతంలో కొన్నాం కాబట్టి 80 రూపాయలు కిలో బియ్యం విజయవాడలో. ఎప్పుడైనా మనం చూసామా?
అందుకోసం ఎప్పుడో చెప్పాడు మహానుభావుడు సాయినాథ్, పాలగుమ్మి సాయినాథ్ ఏం చెప్పాడు? రానున్న కాలంలో గ్యాస్ను బుక్ చేసుకున్నట్టు, సిలిండర్ను బుక్ చేసుకున్నట్టు బియ్యాన్ని కూడా బుక్ చేసుకునే రోజులు వస్తాయని ఎప్పుడో చెప్పాడు ఆయన. అలాంటి పరిస్థితి మనకు రాబోతుంది. ఆహార ధాన్యాలు కూడా తీవ్రమైన కొరత. అందుకోసం ఇప్పుడు ఈ కార్పొరేట్ వ్యవసాయంలో పేదలకు ఉపయోగపడేది కాదు, పెట్టుబడిదారులు కార్పొరేట్లకు లాభాలు వచ్చే పంటలు. మన రాష్ట్రంలో వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి అయిందని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్తుంది. ఎక్కడ జీడిపిలో 32% పెరిగింది వ్యవసాయ రంగం అంటే మేము ఆశ్చర్యపోయాం. ఎక్కడ పెరిగింది వ్యవసాయ రంగంలో అభివృద్ధి అంటే లెక్కలు చూస్తే, గవర్నమెంట్ లెక్కలు చూస్తే ఆక్వాల రొయ్యలు చేపలు, రొయ్యల చేపలు ఇక్కడున్న రైతుకి ఎంతమందికి ఉన్నావు రొయ్యల చెరువులు నాకు తెలీదు. ఎవరైనా ఉన్నారా మనోడు రొయ్యల చేపల చెరువులు ఉన్నవాళ్ళు? ఈ రొయ్యల చేపల చెరువులన్నీ ఎవరివి? పెద్దోళ్ళవి. అది అభివృద్ధి జరిగితే వ్యవసాయం అభివృద్ధి చెందని అబద్ధాల మాటలు చెప్పి రైతులు నమ్మించడానికి మోసం చేస్తున్నారు. కాబట్టి మనం భారతదేశ చరిత్రలో ఎప్పుడు రైతుల ఆత్మహత్యలు అంటే రైతులను చూసాము, కానీ వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు అనేది మన గతంలో ఎప్పుడు చూడలేదు. 2014 నుంచి 2024 దాకా 40,000 మంది వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయ కార్మికులు అంటే కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు. ప్రభుత్వం విడిదీసి చెప్పింది అగ్రికల్చర్ లేబర్స్ అని. కాబట్టి ఇదే వెలుగుతున్న భారత్ అంటే. అందుకోసమే రైతు, వ్యవసాయ కార్మికులు, కార్మిక సంఘాలు మనం అన్నీ కలిపి భూ సమస్య పరిష్కారం కోసం ఒక పక్క, చిన్న సన్న రైతులు కలుపుకుంటే మన దేశంలో 70% మంది ఉన్నాం మనం. చిన్న సన్న రైతులు, వ్యవసాయ కార్మికులు ఈ ఇద్దరు కలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఒక మహా ఉద్యమం రావడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. ఈరోజు కొన్ని గ్రామాల్లో మన భూ పోరాటాలు చేస్తుంటే ఒక వీరోచితంగా మహిళలు కూడా చాలా మిలిటెంట్గా పోరాటాల్లో పాల్గొంటున్నారు, భూములు దక్కించుకుంటున్నారు, భూస్వామ్య వ్యవస్థకి నికరంగా నిలబడుతున్నారు. ప్రభుత్వ స్వభావాన్ని కూడా బయట పడిపోతుంది. వీటితో పాటు మన రైతు సంఘాలు కూడా ఉపాధి హామీ చట్టం అంటే కూలీలు దొరకరు, కూలీలు సోమరిపోతులు అనేవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఎప్పుడో వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నప్పుడు వారం రోజులు తప్ప మిగిలిన రోజులంతా ఉపాధి హామీ చట్టం సన్న చిన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులకు ఉపయోగపడేది. కాబట్టి ఉపాధి హామీ చట్టం, భూ సమస్య వీటన్నింటి కలిపి రేపు నవంబర్ 26వ తేదీన అన్ని సంఘాలతో కలిపి వ్యవసాయ కార్మిక సంఘం కూడా మీకు తోడుగా ఈ ఉద్యమంలో కలిసి వస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ధన్యవాదాలు. వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన సూర్యనారాయణ గారు, మర్రాపు సూర్యనారాయణ గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రకరకాల పంటలు వాటిని మనం ఆర్గనైజ్ చేయమని ఆల్ ఇండియా కమిటీ చెప్తోంది. దాన్ని ఏంటంటే పాలు, నీళ్లు, కూరగాయలు ఇట్లా రకరకాల పేర్లతోటి మనం ఒక 8 సంఘాల దాకా చేయగలిగాం. వాటి అనుభవాల్లో ముఖ్యమైనది షుగరు, దరిదాపు ఆంధ్రాలో నాశనం అయిపోయింది. ఆ అనుభవాలన్నీ కూడా సారాంశాన్ని చెప్తారు. ప్రియమైన అధ్యక్షులు, అలాగే మిత్రులారా, సోదరిమల్లారా, కృష్ణయ్య గారు మళ్ళా కొన్ని అదనమైన విషయాలు నా ముందు పెట్టారు. వాస్తవానికి ముందు అనుకున్నదంటే మద్దతు ధరల గురించి మాట్లాడాలని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే రేపు 26వ తారీఖున, నవంబర్ 26వ తారీఖున మన ముఖ్యమైన డిమాండ్లో మద్దతు ధరల అంశమే ప్రధానమైనది. వ్యవసాయ సంక్షోభానికి కానీ రైతుల ఆత్మహత్యలని నివారించడానికి ఆ సమస్య పరిష్కరించడం అనేది చాలా ప్రధానమైనది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మిగతా అంశాలన్నీ పెట్టుకొని మనం ఉద్యమించబోతున్నాం. కాబట్టి దాని ప్రాధాన్యత రీత్యా క్లుప్తంగానే 2 విషయాలు మీ ముందు పెట్టాలి. ఎందుకంటే 4ంటికి క్లోజ్ చేస్తాం, అటు ఇటు కదులుతున్నారు. దయచేసి 4ంటి దాకా ఉంటే చాలా విలువైన విషయాలు మీకు ఉపయోగపడతాయి. ఈ మద్దతు ధరలకు సంబంధించి మన వ్యవసాయాన్ని పట్టి పీడిస్తున్న సమస్య అదే. ఇందాక కృష్ణప్రసాద్ గారు కూడా చెప్పారు, ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి, మన ఉత్పత్తి ధర పెరగలేదు. ఆ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసమే రైతుల మీద అప్పుగా పెరిగింది. ఇవాళ మన రాష్ట్రంలో చూసుకుంటే దేశంలోనే మన రాష్ట్రం రుణాలున్న రైతులు 93% మంది ఉన్నారు 100కని చెప్పేసి. కాబట్టి ఇది ఒక ప్రధానమైన సమస్య.
దీని లోతుపాతుల గురించి కూడా మనం కొంత ఆలోచించాలి. మనకి కౌంటర్ ఆర్గ్యుమెంట్లు కూడా ఈవేళ మన ఆ డిమాండ్ ఆధారంగా మన ఉద్యమం చేస్తుంటే పాలక వర్గాలు వాళ్ళ అనుయాయులు మద్దతు ధరలకి వ్యతిరేకంగా ప్రచారం చేసి కొన్ని వాదనలు ముందుకు తీసుకొచ్చే ఫాల్స్ ఎలిగేషన్స్ ముందుకు తెస్తున్నారు. అందులో ప్రధానమైన 2 మీరు కూడా ఇవి ఫేస్ చేసి ఉంటారు. దానికి మనం సమాధానం చెప్పవలసి ఉంటుంది. అవేంటి? ఒకటి, మద్దతు ధరలు ఇవ్వాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న బడ్జెట్ సరిపోదు, బడ్జెట్ సపోర్ట్ చేయదు. అది ఒకటి. రెండోది, రైతులు అడిగిన విధంగా పంటలకు మద్దతు ధర పెంచితే వినియోగదారులకి ఆ ధరలు పెరిగి కొనుగోలేని పరిస్థితి వస్తున్నది. ఈ 2 వాదనలు. ఇందులో వాస్తవం ఎంత ఉన్నది? మొదటిది పరిశీలిస్తే దీని మీద కౌంటర్గా కొంతమంది నిపుణులు, ఎకనమిస్ట్స్ వాళ్ళే కొన్ని ఆధారాలతో కొన్ని లెక్కలతో వివరించి చెప్తున్నారు. అది మనం రైతుల వరకు చేరవేయాల్సిన అవసరం ఉన్నది. అదేంటి? బడ్జెట్ సపోర్ట్ చేయదన్నది. ఇవాళ వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 23 పంటలకు మాత్రమే మద్దతు ధర ప్రకటిస్తున్నది. 23 పంటలకి మద్దతు ధరలు చూసుకుంటే అందులోని ఒక 7 పంటలు ఆహార ధాన్యాలకు సంబంధించింది, మరొక 5 పంటలు పప్పు ధాన్యాలకు సంబంధించి, మరొక 7 పంటలు నూనె గింజలకు సంబంధించి, వ్యాపార పంటలు చెరుకు, కాటను, జూటు ఇట్లాంటి ఒక 4 పంటలు, మొత్తం 23 పంటలకే మద్దతు ధరలు ప్రకటించింది. ఈ 23 పంటలకు కూడా ఉత్పత్తి అయిందంతా కూడా మార్కెట్లో రాదు. ఉత్పత్తి అయిన దాంట్లో ఆయా పంటలు బట్టి కొన్ని 90% మార్కెట్కి వస్తాయి, కొన్ని 75% మార్కెట్కి వస్తాయి, కొన్ని 50% మార్కెట్కి వస్తాయి. ఇవి యావరేజ్ చూసుకుంటే 75% మార్కెట్కి వస్తుంది అనుకుందాం. అంటే వినియోగించుకుంటాం. మనకు రాగి అయితే 50% వినియోగంకి వెళ్ళిపోతుంది, 50% మార్కెట్లోకి వస్తుంది. ధాన్యము, గోధుమలు అయితే 80%, 20% వినియోగంకి వెళ్తుంది, 80% మార్కెట్లోకి వస్తుంది. ఇట్లా ఉన్నాయి. ఇవన్నిటిని యావరేజ్ చూసుకుంటే 75% మార్కెట్లోకి వస్తుంది. ఈ 75% తాలూకా పంటల విలువని లెక్క కడితే 10,78,000 కోట్ల రూపాయలు అవుతుందని ఒక అంచనా. ఈ 23 పంటలకు సంబంధించిన ఉత్పత్తుల తాలూకా విలువ మార్కెట్లోకి వచ్చింది 10,78,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి. అయితే దీన్ని ప్రభుత్వం కొని పీడిఎస్ ద్వారా చౌక ధరలకి కొంత మార్కెట్ని రెగ్యులేట్ చేయడానికి, అదుపులో ఉంచడానికి కొంత మార్కెట్లో రిలేట్ చేస్తే ప్రభుత్వం ఇటు చౌక ధరలకు ఇచ్చినా అటు మార్కెట్లోకి ఇచ్చినా ఉచితంగా ఇవ్వదు కదా, కొంత ధర తగ్గించేస్తుంది. అలాంటప్పుడు అది అమ్మే రేటు దగ్గరకు వచ్చినప్పుడు 8 లక్షల పైన పడుతుంది. అంటే 8 లక్షల రిటర్న్ వస్తుంది. ప్రభుత్వానికి పడే బడ్డీని ఎంతంటే 1,50,000 కోట్లే. ఈ 23 పంటల తాలూకా కొనడం వలన మళ్ళా దాన్ని చౌకదారులకు ఇవ్వటానికి కానీ అటు మార్కెట్ని కంట్రోల్ చేయడానికి అవసరానికి అనుగుణంగా రిలీజ్ చేయడం ద్వారా ప్రభుత్వానికి పడే బడ్జెట్ 1,50,000 కోట్ల రూపాయలు. కానీ ప్రభుత్వం తన అనుయాయులు చెప్తున్న వాదన ఏంటంటే ప్రభుత్వం భరించలేనంత మద్దతు ధరలు ఇస్తే భరించలేమని చెప్తుంది. అది అబద్ధం. ప్రభుత్వానికి పడే బడ్జెట్ ఖర్చు 1,50,000 కోట్లు. అది ప్రభుత్వం భరించలేందుకు కాదు. ఈవేళ మన కేంద్ర ప్రభుత్వాల బడ్జెట్ చూసుకుంటే 48 లక్షల కోట్ల రూపాయల పైన. ఇంత మన పెద్దలు చాలా మనకు చెప్పారు. ఇవాళ పారిశ్రామికవేత్తలకి, కార్పొరేట్లకి ఇట్లాంటి వాళ్ళకి ఇస్తున్న సబ్సిడీలు కానీ మినహాయింపులు కానీ ఇవన్నీ చూసుకుంటే ఏడాదిలోనే 3-4 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మరి కోట్లాది మంది ఉన్న రైతాంగానికి 1,50,000 కోట్ల రూపాయలను పెట్టి వాళ్ళకి సరైన మద్దతు ధర ఇచ్చి వ్యవసాయాన్ని కాస్త మిగుల్లో నిలబెట్టేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే అడిగే మన డిమాండ్లో న్యాయం ఉన్నదా లేదా? ఇది ఒకటి. ఇక రెండోది, మద్దతు ధరలకి కొనడం వల్ల ఉత్పత్తుల తాలూకా ధరలు మార్కెట్లో పెరిగి వినియోగదారుడు కొనలేదన్నది. ఇది
వాస్తవం కాదు. ఇందా మనం చెప్పుకున్నట్లుగా ప్రభుత్వం ఇవన్నీ కొని, ప్రభుత్వ కొనుగోలు సంస్థల ద్వారా కొని దాన్ని చౌక ధరలకే ఇవ్వడం ద్వారా ఒకటి వినియోగదారుడికి తక్కువ ధరకే ఇవ్వచ్చు. అలాగే మార్కెట్లో ప్రజల వినియోగానికి క్యాలిక్యులేట్ చేస్తూ మార్కెట్లో రిలీజ్ చేస్తే ధరలు కూడా పెరగవు. తర్వాత ఈ వాదన చేసిన వాళ్ళు కూడా మద్దతు ధరలు పెరిగితే పెరిగిన ధర అంతా వినియోగదారుడి మీద పడుతుందని చెప్తున్నారు. రైతుకి ఇచ్చిన ధర వినియోగదారుడు కొంటున్న ధర ఒకటి కాదు, మనందరికి అనుభవమే. ఇవాళ టమాటాలు చూసుకున్నా, మిర్చి చూసుకున్నా, లేకపోతే ఇంకే పంట చూసుకున్నా సరే, ఇవి కనీసం రైసు ధాన్యం ధర చూసుకున్నా ఇవాళ మద్దతు ధర ప్రకారంగా కొనేదానికి చూసుకుంటే 2300 కొంటున్నారు క్వింటా. ఒక క్వింటా ధాన్యాన్ని మిల్లింగ్ పెడితే 67 కేజీలు బియ్యం వస్తాయి. 67 కేజీలని ఈ మద్దతు 2300తో భాగిస్తే కేజీ 35 రూపాయలు పడుతుంది. ఇప్పుడే వెంకటేశ్వర గారు చెప్పారు విజయవాడలో ఎంతండి 80 రూపాయల 80 రూపాయలు కేజీ అమ్ముతున్నారని. నిజమే, మన రైతు సంఘాలు మద్దతు ధరలు పెంచాలని మనం ధర్నాలు చేస్తూ రోడ్ల మీద ప్రదర్శన చేస్తుంటే ఆ పక్కన ఉంటున్న ప్రజలు అంటుంటారు, ఏం బాబు ఇప్పటికే కొనుక్కొని తినలేకపోతున్నాం, మీరు ఇంకా ధరలు పెంచమని అడుగుతున్నారా, మీ మద్దతు ధరలు పెంచాలా అంటున్నారు. వాస్తవానికి వినియోగదారుడు కొంటున్న ధర మన రైతుకు అందుతున్న ధర ఒకటి కాదు. ఇది మొదటిది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న వాదన ఇట్లాంటి వాదన ముందుకు తెస్తున్నారు. మనం అంటుంది ఏంటంటే ప్రభుత్వ కొనుగోలు సంస్థల ద్వారా కొని కంట్రోల్ ధరకి ఇవ్వటం కానీ కంట్రోల్కే మార్కెట్లో ఉత్పత్తులు రిలీజ్ చేయడం వల్ల తక్కువ ధరకి ఈవేళ మార్కెట్లో కొనుక్కుంటున్న దానికంటే తక్కువ ఇవ్వచ్చు. ఇప్పుడు 35 రూపాయలకే బియ్యం వస్తున్నప్పుడు ఇవాళ ఆల్రెడీ మన రాష్ట్రంలో ఉంది ఆ పద్ధతి. ప్రభుత్వమే ధాన్యం సేకరిస్తుంది. సేకరించిన ధాన్యాన్ని ఏమొచ్చి మిల్లర్లకేమొచ్చి మిల్లింగ్కి ఇస్తున్నాయి. ఆ మిల్లింగ్ చేసినందుకు వాళ్ళకి ఆ తవుడు నూకలు ఇవి వాళ్ళకి మిల్లింగ్ పోగా నెట్ బియ్యం వాళ్ళకి అప్పచెప్తుంది ప్రభుత్వానికి. అది పద్ధతి ప్రకారంగా మార్కెట్కి ఇవ్వగలిగితే 35 రూపాయలు 40 రూపాయలు కంట్రోల్ చేయొచ్చు. ధరలు పెరగకుండా ఆపడానికి అవకాశం ఉంది. అందువల్ల మనం అలాగే ప్రభుత్వం పీడిఎఫ్ని కరెక్ట్గా ఇవ్వగలిగితే అక్కడ కూడా ఇంకా చౌక ధరలకి వస్తాయి. అందువల్ల అక్కడ చౌక ధరలకు ఇవ్వడం కానీ ఇక్కడ మార్కెట్ని కంట్రోల్ చేయడం కానీ సాధ్యం అవుతుంది మద్దతు ధరలుకి ప్రభుత్వం తాలూకా కొనుగోలు సంస్థల ద్వారా కొనడం వల్ల. అందువల్ల ఈ రెండు వాదనలు బడ్జెట్ చాలదు అన్నది, బడ్జెట్ సపోర్ట్ చేయడం అన్నది తప్పు. అది ఎంత అవుతుంది అన్నది కూడా వాళ్ళు ఎవరితో వచ్చిన మాట వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ ఆర్థిక ఎకనామిక్స్ నిపుణులే చెప్తున్నారు. అది అంతా కలిపితే మొత్తం 13 మన 23 పంటలకు సంబంధించిన విలువ చూసుకుంటే 10 లక్షల కోట్లు కూడా దాటలే. మరి దాంట్లో ప్రభుత్వం కొని మళ్ళా దాన్ని మార్కెట్లో విడుదల చేయడం, పీడిఎఫ్ ద్వారా అమ్మడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే లాస్ ఎంత అంటే 1,50,000 కోట్లే. మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేస్తుంది కదా, ప్రభుత్వం ఉచితంగా ఇవ్వదు కదా, అది తక్కువ ధరలకి మళ్ళీ ప్రజలకు అందిస్తుంది. దానివల్ల మార్కెట్లో ధరలు పెరగకుండా ఉంటాయి. అలాగే బడ్జెట్లో కూడా భారం లేకుండా నువ్వు కార్పొరేట్ కొద్ది మందిగా ఉన్న వాళ్ళకేమొచ్చి లక్షల కోట్లు ఇస్తున్నావు, కోట్లాది మంది ఉన్న రైతాంగానికి 1,50,000 కోట్లు ఇవ్వటం అన్నది తప్పు కాదు. ఎందుకంటే రేపు నవంబర్ 26వ తారీఖున ఆ అంశం ముందు పెట్టుకొని మనం ప్రచారంకి వెళ్ళేటప్పుడు మన సమాజంలో గ్రామాల్లో ఇతరత్ర ఈ వాదనలు ముందుకు తెస్తున్నారు. ఆ తెచ్చిన వాళ్ళకి మనం సమాధానం చెప్పాలి. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల్లో వాళ్ళ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సెక్షన్స్లో ఈ వాదన ముందుకు తెస్తున్నారు కాబట్టి దాన్ని మనం చెప్పాలి. అలాగే మనం ఒక్కొక్క పంటల వారీగా తీసుకున్నా సరే, ఒక టైం ఉంది కాబట్టి నేను 3-4 పంటల గురించి చెప్తా. ఒకటి పాలు గురించి. పాలుకు సంబంధించి ఇవాళ మన రాష్ట్రంలో సహకార డైరీలు ఉన్నాయి. అవి ప్రభుత్వ విధానాల్లో వచ్చిన మార్పుల వల్ల అవి సహకార రంగం నుంచి కంపెనీ చట్టంలోకి కొన్ని మారిపోయినాయి, కొన్ని ఏమొచ్చి 95 యాక్ట్లో కొన్ని వెళ్ళిపోయినాయి. మొత్తానికి ఆ సహకార స్ఫూర్తిని అన్నది దెబ్బతీశారు. ఎందుకంటే స్వరాజ్యం వచ్చిన మొదటి రోజుల్లో ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, భారతదేశంలో ఉన్న క్యాపిటలిస్టుల దగ్గర కూడా 500 కోట్ల కంటే ఎక్కువ లేదు. అలాంటి సమయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కొన్ని ప్రధానమైన పరిశ్రమలు పెట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేనప్పుడు ప్రభుత్వమే సహకార రంగాన్ని అటు రష్యా తాలూకా మోడల్ని
తీసుకొని సహకార రంగాన్ని ఇక్కడ డెవలప్ చేసి చాలా పెట్టమన్నారు. ముఖ్యంగా మన వ్యవసాయ రంగంలో ఈ సహకార రంగం తాలూకు పాత్ర చాలా కీలకమైంది. అందులో పాల కేంద్రాలు, ఎక్కువ మంది రైతులందరూ సభ్యులుగా చేరి వాళ్ళందరూ పాలని ఒక దగ్గరగా సేకరించి దాన్ని ప్రాసెసింగ్ చేసి మళ్ళీ తక్కువ ధరకి మార్కెట్లకు ఇచ్చే ఈ క్రమం సహకార డైరీలు చేసే మన రాష్ట్రంలో విశాఖ, సంఘం, విజయ, ఇక్కడ ఒంగోలు, చిత్తూరు ఇట్లాగా అనేకమైన 12 సహకార డైరీలు పెరిగాయి. ఇవి ఒక డైరీ ఒక జిల్లా కాదు 3-4 జిల్లాలకు విస్తరించింది. ఇవాళకి వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించింది. ఆ రంగాన్ని కూడా ఎక్కువ మంది రైతులకు ఉపాధి కల్పించింది, కొంతమంది ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చింది. మరి ఈ రోజుకి వచ్చినట్టుకి దేశంలో సంపద పెరిగింది, సంపన్నులు పెరిగారు. ఇప్పుడు వాళ్ళేంటంటే దీన్ని కబ్జా చేయడానికి, ఎలాగైతే ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ని అన్నింటిని ఎట్లా కబ్జా చేస్తున్నారు, సహకార రంగంలో ఆస్తులు కూడా కబ్జా చేయడానికి ఇవాళ దానికి సంబంధించిన కొన్ని చట్టపరమైన కొన్ని మార్పులు చేశారు. ఎందుకంటే 1964 యాక్ట్ ప్రకారంగా సహకార రంగాలు నడుస్తున్నాయి ఇంతవరకు. దాని మీద ప్రభుత్వం తాలూకు అజమాయిషీ ఉంటుంది, ఆడిట్ ఉంటుంది. దీన్ని తప్పించడానికి ఈ ప్రభుత్వం తాలూకు అజమాయిషీ ఆడిట్ ఉంటే ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండవలసి వస్తుంది. కొన్ని నిర్ణయాలు మేము తొందరగా తీసుకోలేకపోతున్నాం, కాబట్టి దీని నుంచి మారాలి అని చెప్పేసి 95 యాక్ట్, ఇప్పుడు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఇట్లాంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన శక్తులు అందరూ పెద్ద ముందుకు వాదన తెచ్చారు. చంద్రబాబు నాయుడు దానికి ఆద్యుడు కాబట్టి ఆ రకంగా 95 యాక్ట్లోకి కొనిపోయినాయి. అక్కడ ఆగారా పోనీ 95 యాక్ట్లో ఫ్రీడమ్ వచ్చింది, నువ్వేమైనా రైతులకు మెరుగైన సేవలు చేసావంటే అక్కడ లేదు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి కంపెనీ యాక్ట్లోకి వెళ్ళిపోయారు. కంపెనీ యాక్ట్లోకి వెళ్ళిన తర్వాత కంపెనీ యాక్ట్లో ఏముంటుంది, ఎవరైతే షేరింగ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకే ఓటింగ్ హక్కు ఎక్కువ ఉంటుంది. సహకార రంగంలో అలా కాదు, రైతు ఒక్కడే దాంట్లో హక్కుదారుడు. నువ్వు 10 ఎకరాలున్నా 100 ఎకరాలున్నా ఎకరా ఉన్నా ఈ రైతుల తాలూకా ఇద్దరు ఓటుకి సమానమైన విలువ ఉంటుంది. కానీ ఇప్పుడు సహకార అంటే కంపెనీ యాక్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ సహకార స్ఫూర్తి అనేది దెబ్బతింటుంది. ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ చాలా మార్పులు తీసుకొస్తున్నారు. ఎంత పెట్టుబడి పెడితే అంత ఓటింగ్ శాతం వాడికి వస్తుంది. ఆ రకంగా రైతుల తాలూకా పాత్ర తగ్గి మళ్ళా కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులు ఇందులో ప్రవేశించేదానికి వేస్తున్నారు. ఇప్పటికే ఆ బీజాలు పడుతున్నాయి. చాలా మన దగ్గర కొన్ని దగ్గరలో మన రైతు సంఘాలు కాస్త చైతన్యం ఉన్న దగ్గర విశాఖ డైరీలో మన ఇక్కడ వచ్చారు రాంబాబు గారు, మన బుడతనాపల్లి ఆ సొసైటీ వాళ్ళే ఆ కంపెనీ యాక్ట్కి వెళ్ళడానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశారు. నరసింహరావు గారు ఉన్నారు, వెళ్ళిపోయారు. వారు కూడా అప్పుడు సహకరించడానికి తోడ్పడ్డారు. ఇలాగ మన శక్తి ఉన్న దగ్గర కొంతవరకు మనం అడ్డుకున్నాం, ప్రజల్లో కూడా చైతన్యం చేస్తున్నాం. అయినా ఇప్పటికీ ఆ ప్రమాదం అనేది ఉంది. 1, 2 ధర దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఈరోజు అమ్మకానికి ఇందాక నేను చెప్పిన పాయింటే, రైతుల దగ్గర సేకరించిన ధరకి మార్కెట్లో అమ్ముకున్న ధరకి వ్యత్యాసం చూసుకుంటే లీటర్ దగ్గర 20 రూపాయలు ఉంది. మీ అందరికీ అనుభవం ఉంటుంది. ఆవు పాలు ఏమొచ్చి 3.5 వెన్న శాతం దగ్గర బేసిక్ విలువ ఉంటుంది, అంటే ధర ఉంటుంది, ప్రైస్. అలాగే గేదె పాలకి ఏమొచ్చి 5.5 దగ్గర ధర 37 రూపాయలు, ఇదేమొచ్చి 32 రూపాయలు. కానీ ఈరోజు అమ్ముకున్న దగ్గర ఏమొచ్చి అదేమొచ్చి 64 రూపాయలు అమ్ముకుంటున్నారు. ఇక్కడేమో రైతుకి ఇచ్చిన దగ్గర నుంచి 34 రూపాయలు ఇస్తారంటే సరే. అంటే వాళ్ళ ప్రాసెసింగ్ ఖర్చు ఒక లీటర్కి 8 రూపాయల నుంచి 10 రూపాయలు అవుతుంది. అంటే సేకరించడం, దాన్ని కూలింగ్ చేసి, ప్రాసెసింగ్ చేసి, ప్యాకెట్కి వేసి, ఏజెంట్కి ఇచ్చే కమిషన్, ఇదంతా చూసుకుంటే లీటర్కి 10 రూపాయలు వేసుకుందాం. అయినప్పటికీ వాళ్ళ దగ్గర 13 రూపాయలు ఎంత మిగులుతుంది. మనం ఏమంటున్నాం అంటే ఆ మిగిలిన 13 రూపాయలు రైతుకు రావాలంటున్నాం. కానీ ఇవాళ అదే ధరలు పెరుగుతాయంటే ధరలు ఉత్పత్తిదారుడు కష్టం చేసి రైతులకు అందిస్తున్న తిండి గింజలు కానీ పాలు కానీ అందిస్తున్న రైతుకు రావట్లే. ఈ మిడిల్ మ్యాన్ ఇతరత్ర అవినీతి ఇదంతా కలిపితే వినియోగదారుడికి భారం అవుతుంది, ఇక్కడ రైతుకి రేట్ రాలే పాలు. దాని మీద ఇప్పుడు దానికి తోడు ఇవాళ చల్లటి రోజులు అక్టోబర్ నుంచి రేపు జనవరి వరకు ఈ పీరియడ్లో పాల ఉత్పత్తి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇప్పుడు తక్షణమే వచ్చి 3 రూపాయలు పాలకు తగ్గించాడు విశాఖ డైరీ. అన్ని డైరీలకి అదే తోవ. దీని మీద మన వాళ్ళు నిన్న విజయనగరంలో స్పందించి 300-400 మంది రైతులు సమీకరించి పెద్ద ఎత్తున రాస్తారోకో చేసి నిరసన తెలియజేశారు. ఇప్పుడు మిగతా 5 రాష్ట్రాల్లో కూడా 5 జిల్లాల్లో కూడా ఆ ప్రయత్నం చేస్తున్నాం. అంటే మద్దతు ధర అన్నది మనం కొట్లాడుతూ ఉంటే దీని మీద తప్పుడు ప్రచారాలు చేయటము, ధర పెంచితే వినియోగదారుడికి నష్టం వస్తుందని చెప్పడం,
ప్రభుత్వం దాంట్లో భాగస్వామ్యం అయితే ప్రభుత్వానికి బడ్జెట్ సపోర్ట్ చేయడం ఇవన్నీ తప్పుడు వాదనలు. ఇవే కాదు, జీడి రైతులు ఇప్పుడు వచ్చున్నారు శ్రీకాకుళం నుంచి 7 జిల్లాల్లో ఉన్నాయి. 7 జిల్లాల్లో మన రాష్ట్రంలో జీడి పంట ఉంది. అది ధనవంతులు వాడే ఒక ప్రోడక్టే. కానీ ఇవాళ పండించేది మాత్రం ఎక్కువ మంది గిరిజనులు, చిన్న పేద రైతులే. వాళ్ళకు సంబంధించి 4 కేజీలు పప్పు అంటే పిక్కలు 1 కేజీ పప్పు వస్తుంది. ఇవాళ ఒక్కొక్క కేజీ పప్పు చూసుకుంటే మనం మార్కెట్లో 1200 నుంచి 1300, 1600 కూడా ఉంది. అంటే 200 కేజీకి ఇచ్చిన 800కి కేజీ పలుకులు వస్తాయి. అంటే 800కి అమ్మొచ్చు. ఇంకా వాళ్ళకి పొట్టు తర్వాత వీటికి కూడా ఆయిల్ తీస్తారు, అవి బై ప్రోడక్ట్ వల్ల కూడా డబ్బులు వస్తాయి. కానీ ఇవాళ 1600కి అవి అమ్ముకుంటున్నారు. కానీ గిరిజన అక్కడ మాత్రం 100 రూపాయలు 80 రూపాయలకి కేజీ పిక్కలు కొంటున్నారు. మరి అక్కడ మనం మద్దతు ధరకి 80 కేజీలు బస్తా 1600కి కావాలని మన సంఘం అక్కడ డిమాండ్ చేస్తున్నాం. అది న్యాయమైంది. మన డిమాండ్ అన్నది మార్కెట్లో ధర పెరిగేదానికి కాదు, రైతుకి కాస్త సపోర్ట్ వచ్చేదానికి. మార్కెట్లో ఆ ధరని ప్రభుత్వం అది కొనుగోలు చేసి జీసీసీ ద్వారా కానీ ఇట్లా కొనుగోలు చేసి తక్కువకి 800కి లోపే వినియోగదారుడికి అందించవచ్చు. అట్లాగా ఒక్కొక్క పాలు కానీ వరి కానీ చెరుకు కానీ అన్ని పంటల్లో కూడా ఈ రకంగా మద్దతు ధర అన్నది మన హక్కు. రైతులు దోపిడీ నుంచి కాపాడడానికి అది ఒక ఫార్ములా. స్వామినాథన్ గారు అసలు ఆత్మహత్యలు ఆగడానికి కానీ వ్యవసాయ రంగం సంక్షోభం బయటపడడానికి కానీ ఆయన ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త. మరికొంతమంది 10 మంది నిపుణులు పట్టుకొని రాష్ట్రం అంతా దేశం అంతా పరిశీలన చేసి దానికి ఒక పరిష్కారాలుగా ఆయన ఒక 20 పాయింట్లు చెప్పాడు. అందులో ఇది ప్రధానమైనది ఏంటంటే మొదట రైతుకి ఉత్పత్తి ఖర్చు రాగా ఒక 50% మిగిలితే దాని ఆధారంగా తన కుటుంబాన్ని పెంచుకుంటాడు, వచ్చే సంవత్సరం పెట్టుబడులు వ్యవసాయానికి పెడతాడు. కాబట్టి అది చేయాలని అంటే పార్లమెంట్లో అన్ని పార్టీలు బలపరిచే చప్పట్లు కొట్టి ఇది బాగుందన్నాయి. కానీ అమలు చేయడం దగ్గరికి వచ్చేసరికి మళ్ళా కార్పొరేట్ శక్తులు, ధనార్జ వర్గాలు ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి దాని జోలికి పోకుండా ఆపగలిగారు. అతను ఎప్పుడు ఇది ప్రభుత్వానికి ఇచ్చాడు, 2005లో వేస్తాయని 2006లోనే రిపోర్ట్ ఇచ్చాడు. కాంగ్రెస్ 2000 ఆ టర్మ్లో చేయలేకపోయింది. 2009, 2014 వరకు వాళ్ళు పెండింగ్ ఉంచారు. ఇవాళ 18 సంవత్సరాలు అయింది, అది ఇంకా ముందుకు రాలేదు. కాబట్టి ఇవాళ రైతాంగం పాలక వర్గాల మీద ఒత్తిడి చేసి అది సాధించుకోకపోతే ఆ ధనార్జ వర్గాలు, కార్పొరేట్ శక్తులు అది అట్టాగే తొక్కిపెట్టి ఉంచుతారు. మన రైతాంగం బయటపడడానికి అది ఒక కీలకమైన అంశం. మద్దతు ధరలు మనం సాధించగలిగితే ముందు అప్పుల నుంచి బయటపడతాం. అది సాధించడానికి మనం విస్తారంగా ప్రచారం మనం ఇప్పుడు అనుకున్నాం గ్రామ స్థాయి నుంచే మన ప్రచారం, మన ఉద్యమాన్ని ప్రారంభించి ముందుకెళ్ళాలని. అప్పుడు మనకు వచ్చే ప్రశ్నలకి సమాధానమే ఇప్పుడు మనం చెప్పేది. ప్రభుత్వం దగ్గర డబ్బు చాలా కాదు, అలాగే వినియోగదారుడు ధరలు పెరుగుతానేది కూడా కరెక్ట్ కాదు. ఈ 2 వాదనలు ముందుకు తెచ్చింది. ఈ 2 వాదనలకి మనం సైంటిఫిక్గానే సమాధానం చెప్పి మన రైతాంగాన్ని ముందు ఎడ్యుకేట్ చేసుకొని వాళ్ళని చైతన్యపరిచి మనం దాని చుట్టూ మిగతా సమస్యలు కూడా జోడించి మనం రేపు నవంబర్ 26వ తారీఖు కార్యక్రమానికి సమీకరించాలి. మన ఉద్యమానికి ఆ రైట్ ఉంది, మన ఉద్యమంలో న్యాయం ఉంది, మన కోరికల్లో మన డిమాండ్లో వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి తప్పుడు వాదనలు, తప్పుడు ప్రచారాలని ఇవాళ ప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తులు, కార్పొరేట్ శక్తుల తాలూకా జీతగాళ్ళు ఇట్లాంటి వాళ్ళేమొచ్చి వాళ్ళ తాలూకా మీడియా అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళ ద్వారా ఇవంతా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి మనకుండేదంతా కూడా మన నోటి ద్వారా మన ప్రజలతో మనం సంపర్కం అవ్వడం ద్వారా మనం వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకుంటూ మన వాదనలో ఉండే నిజాన్ని చెప్పి దాని చుట్టూ ఉద్యమాన్ని మనం ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళవలసి ఉంది. రేపు నవంబర్ 26వ తారీఖు కార్యక్రమం అనేది ఈ దేశంలో అటు ధనార్జ వర్గాలకి, ఇటు రైతాంగానికి, శ్రామిక వర్గానికి జరుగుతున్న ఒక పోరాటం కింద భావించి మన శ్రేణులంతా కూడా మనం సిద్ధం చేసుకొని ఒక కసితోని, పట్టుదలతోని దాంట్లో మనం భాగస్వామ్యం అవ్వాలి, వాళ్ళు చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు.
మిత్రులరా, కామ్రేడ్స్, కాకర్ల రత్తయ్య గారు, సుబ్బాయమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకటేశ్వర గారు ఢిల్లీ సుందరాయ భవన్, మన కిసాన్ భవన్కి 10,000 రూపాయలు డొనేషన్ ఇవ్వడానికి తీసుకొచ్చారు. బాపట్ల జిల్లా అద్దంకి ఏరియా నుంచి వెంకటేశ్వర గారు వచ్చి మన కృష్ణప్రసాద్ గారికి ఆ డబ్బు డొనేషన్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లానే ఇతర బాపట్ల జిల్లా నుంచి కూడా ఇతర కామ్రేడ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా హాజరైతే బాగుంటుంది. రండి వెంకటేశ్వర గారు. తీశాడు, వీడియోలో క్యాప్చర్ చేశాడు. ఓకే, అది ఫోటో తీద్దాం తర్వాత. ఓకే వెంకటేశ్వర గారు, ధన్యవాదాలు. ఇదిద్దాం ఇదాలే. తర్వాత పార్వతీపురం, మన్యం జిల్లా పార్వతీపురం మండలం అర్ధపూసల గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొంటు దాసు గారి గ్రామంలో విజయవాడ వరద బాధితులకు విరాళాలు సేకరిస్తే 62,500 రూపాయల దాకా అప్పుడు వసూలైంది. కారణాల రీత్యా పంపించలేకపోయారు, ఇప్పుడు తీసుకొచ్చారు. మన్యం జిల్లా వారు ఉన్నారా, వెళ్ళిపోయారా? లక్ష్మణాయుడు గారు, పార్వతీపురం మన్యం జిల్లా డబ్బులు తెచ్చారు. ఇవాళ ఉదయం తీసుకొస్తే అది ఆ కట్ట తర్వాత సభ ముందు ప్రకటించి తీసుకుందామని చెప్పాం. సరే, 62,000 అక్కడ కలెక్ట్ చేసింది. దాన్ని ఏంటంటే మన రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారికి అవి పంపిస్తే అవి ఏ జిల్లాకి ఎట్లా వాడాలో ఇక్కడ వర్కౌట్ చేయడానికి ఉపయోగపడుతుంది. రైట్, ఎవరు రాలా, వాళ్ళు ఇస్తారు.